హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము మెగా డిఎస్సికి సంబంధించి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి సిలబస్ రిలీజ్ చేశారు కదా, అందులో మనం ఇక్కడ తెలుగు వర్షన్ అనేది చెప్పుకుందాం. ఆల్రెడీ మనకు వాటికి ఏ టాపిక్స్కి ఎన్నెన్ని మార్క్స్ ఉంటాయి అనేది ఆల్రెడీ వీడియో చేస్తున్నాం చూడండి. ఇక్కడైతే చాలా లోతుగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం సిలబస్ అనేది తెలుగులో. ఫస్ట్ మనం చూసినట్టయితే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అండి. దీని మీద మనకు 8 మార్క్స్ వస్తాయి. 8 మార్క్స్ అంటే మనకు 16 క్వశ్చన్లు వస్తాయి అన్నమాట. 16 క్వశ్చన్లు జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ పైన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే 12 మంత్స్ చదవాలండి. అంటే 1 ఇయర్వి చదవాల్సి ఉంటుంది కంపల్సరీ. ప్లస్ నోబెల్ ప్రైజెస్ అంట, ఇలాంటి మెయిన్ టాపిక్స్ మాత్రం కంపల్సరీ మంత్రివర్గం సంబంధించి. సో ఇలాంటివన్నీ కంపల్సరీ చదువుకోవాలన్నమాట. 12 మంత్స్కి సంబంధించి, 1 ఇయర్ సంబంధించి. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి చూద్దాము. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. ఈ డిఎస్సి ఫుల్ కోర్సుకి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఫుల్ జనరల్ నాలెడ్జ్ అయితేనేమి, కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, కంటెంట్ సంబంధించి, ఆల్ కంటెంట్ సంబంధించి, మెథడాలజీ సంబంధించి వీడియో క్లాసెస్ ఫుల్ కావాలంటే మీకు సబ్జెక్ట్స్ 599 రూపీస్తో ఉందండి. టెస్ట్ సిరీస్ కావాలంటే కన్నా 499 రూపీస్తో ఉంది. లేదు మాకు ఓన్లీ మీరు చెప్పేటువంటి క్లాసెస్ మాత్రమే చాలు అనుకుంటే కన్నా మీకు 500 రూపీస్తో ఉంది. ఇప్పుడైతే మీకు 100 రూపీస్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. కూపన్ కోడ్ యూజ్ చేసుకోవచ్చు. 100 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. కేవలం ఈ 2 రోజులు మాత్రమే ఉంటుందండి. చూడండి, 9th 10th లింక్డ్ కూడా అప్లోడ్ చేస్తామండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. హెచ్జిటికి సంబంధించి 3rd to 8th ఫుల్ చెప్తాము. 9th 10th లింక్డ్ కూడా అప్లోడ్ చేస్తారు. ఆల్రెడీ మీకు 9th మ్యాథ్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు. చూడండి, ఎక్కువగా మ్యాథ్స్ అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ మ్యాథ్స్ చెప్పడం జరిగింది. సో చూడండి, ఒకసారి ఫ్రీ వీడియోస్ కూడా ఉన్నాయి. మొత్తం టెక్స్ట్ బుక్ చూపించే ఎక్స్ప్లెయిన్ చేసింటారనమాట. ఇది మీకు ఓన్లీ టెక్స్ట్ బుక్ కంటెంట్ కావాలంటే కన్నా ఇది తీసుకోవచ్చు. 499 రూపీస్తో మీకు ఓన్లీ టెస్ట్ సిరీస్ అనేటివి ఉన్నాయన్నమాట. మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. చదువుకోవడము, వచ్చే ఎగ్జామ్స్ రాయడము, ఇలా చేశారంటే మీకు బిట్లు ఏ విధంగా వస్తున్నాయి అనేది తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి 99 రూపీస్తోనే మీకు బుక్ అంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నారు. సో చూడండి, మొత్తం ఈ బుక్లో నుంచి టెట్లో కూడా ఆల్మోస్ట్ మీకు 25+ అనేది కవర్ చేశారు 30 మార్క్స్కి. సో డిఎస్సికి కూడా ప్రీవియస్ బిట్స్ కూడా ఇందులో నుంచే వచ్చాయి. సో చూడండి, కేవలం 99 రూపాయలకే వీడియోస్, పీడిఎఫ్, టెస్ట్లు, బిట్లు ఎక్స్ప్లెనేషను, ప్రీవియస్ బిట్ల ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టున్నారు. నెక్స్ట్ మనకు జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఆల్రెడీ మీకు వీడియో క్లాస్లో ఉన్నాయండి 599లో. ప్లస్ టెస్ట్లు అయితే 499లో ఉన్నాయి. ఇక్కడ మీకు జనరల్ నాలెడ్జ్ సంబంధించి ప్రీవియస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రీవియస్ సెషన్స్ ఏవైతే జరిగాయో డిఎస్సి కానీ డిఎస్సికి 2018లో జరిగింది కదా. సో టెట్ కమ్ టీఆర్టీ డిఎస్సి 2018 నోటిఫికేషన్లో సంబంధించి ఏవైతే ఎక్కువగా అన్ని సెషన్స్ సంబంధించి చూసినట్టయితే ఎక్కువగా ఈ 21 టాపిక్ల నుంచే అడిగారండి. ఈ 21 టాపిక్లు ఫస్ట్ చూసుకొని తర్వాత మిగతా టాపిక్స్ అనేది చదువుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మాత్రం ఈ 21 టాపిక్స్కి ఇవ్వండి. ఇది ఆల్రెడీ సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ చూద్దాం. గత డిఎస్సిలో ఆధారంగా ఇక్కడ మనకు రిపీట్ అవుతున్నటువంటివి చూసినట్టయితే ఫస్ట్ జాతీయ చిహ్నాల నుంచి కంపల్సరీ ఇస్తున్నారండి. జాతీయ చిహ్నాల నుంచి ఇస్తున్నారు. ప్రపంచంలో సర్వోత్తమైనవి, ప్రపంచంలో ఫస్ట్ ఏది, ఉత్తమమైనది ఏది, నదులు అయితేనేమి, మిగతా అన్నిటిలో సంబంధించి కట్టడాలు అయితేనేమి. సో ఇవన్నీ అడుగుతారనమాట. ప్రపంచంలో ప్రథములు, భారతదేశ ప్రథములు. ప్రపంచంలో చూసినట్టయితే ఫస్ట్ ఎవరు, భారతదేశంలో ప్రథమ ముఖ్యమంత్రి ఎవరు, ప్రథమ సంథింగ్ ఏదైనా అడగచ్చు, ప్రధానమంత్రి ఎవరు, ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు. ఈ విధంగా చూసుకోవాలి. ప్రపంచ దేశాలండి, కరెన్సీలు, రాజధానులు, రాష్ట్ర రాజధానులు. ఇక్కడ మనకు ప్రపంచ దేశాలు అవి అక్కడ యూజ్ చేసేటువంటి వాళ్ళ యొక్క కరెన్సీలు. ఇండియా అయితే రూపీస్ కదా, సో ఆ విధంగా డాలర్స్, అమెరికా అయితే డాలర్స్, ఈ విధంగా. మరియు రాష్ట్రాల యొక్క రాజధానులు, దేశాల యొక్క రాజధానులు కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ప్రదేశాలు, భౌగోళిక మారు పేర్లు. మనకు ఇక కొన్ని ప్రదేశాలకి పేర్లు మార్చడం జరిగింది. సో ఆ పేర్లు కూడా చూసుకోవాలన్నమాట. కొన్ని నగరాలు, రాష్ట్రాలు, దేశాల మారిన పేర్లు. కొన్ని నగరాలకు పేర్లు మారాయి, రాష్ట్రాలకు పేర్లు మారాయి, దేశాలకు సంబంధించి. ఇదైతే మనకు ప్రదేశాలు, భౌగోళిక వాటికి సంబంధించండి. అంటే ప్రదేశాలకు సంబంధించి నేమ్ చేంజ్ అయినటివి. ఈడైతే నగరాలు, రాష్ట్రాలు ఏమన్నా చేంజ్ అయితే అవి, దేశాలు ఏమైనా చేంజ్ అయితే నేమ్స్ అవి కూడా చూసుకోవాలి. ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. భారతదేశంలో సర్వోత్తమమైనవి, వీటి నుంచి కూడా వస్తుంది. యుఎన్ఓ నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి గురించి కూడా కంపల్సరీ ఒకటైతే వస్తుందన్నమాట.
ఎప్పుడు స్టార్ట్ అయింది సంథింగ్ క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి. ముఖ్యమైన తేదీలు అనమాట. తేదీ ఇచ్చేసి ఇది ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడని అడగడము, లేదు తేదీ ఇచ్చేసి తేదీ ప్రాముఖ్యత ఏమిటని అడగడము. సో చూసుకోవాలి. ఆవిష్కరణలు, ఆవిష్కర్తలు. ఒక ఆవిష్కరణ ఇచ్చేసి దీన్ని ఆవిష్కరించింది ఎవరు, ఏ శాస్త్రవేత్త అనేది అడుగుతున్నారు. అవార్డులు, బహుమతులు. అవార్డులకు సంబంధించి, బహుమతులకు సంబంధించి ఎక్కువగా నోబెల్ ప్రైజెస్ ఎక్కువ అడుగుతారండి. ఓకే, ఈ సంవత్సరానికి సంబంధించి నోబెల్ ప్రైజ్ అడుగుతారు, చూసుకోవాలి కంపల్సరీ. మీరు ఓన్లీ జీకే అంటే అంతా మనకు జీకే అంటే అందరూ ఓల్డ్ అనుకుంటారు, కాదండి. ఇప్పుడు అవార్డులు ఉన్నాయి, బహుమతులు ఉన్నాయి. ఇట్లా మన వర్తమాన కాలానికి లింకప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అవార్డులు, బహుమతుల్లో చూసినట్టయితే నోబెల్ ప్రైజెస్ సంబంధించి రీసెంట్గా ఈ ఇయర్ సంబంధించి ఏమైతే ఉన్నాయో అట్లాగా జీకే ప్లస్ కరెంట్ అఫైర్ లింకప్ చేసుకొని చదువుకోండి. ఈజీగా మీకు వాటి నుంచి ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్రీడా రంగం సంబంధించి కూడా అంటే ఇక్కడ రీసెంట్గా జరిగినటువంటి వాటిల్లో ఎవరైతే అవార్డులు పొందారు, ఎవరైతే పథకాలు పొందారు, ఎవరెవరు ఎక్కడ మనకు ఐపీఎల్ జరిగింది, ఓకే, ఇలాంటివన్నీ. ఓకే, జనరల్ సైన్స్కి సంబంధించి ప్రశ్నలు అయితే వస్తాయి, కంపల్సరీ వస్తున్నాయి. హిస్టరీకి సంబంధించి నెక్స్ట్ పుస్తకం రాసింది ఎవరు, రచయిత ఎవరు అనేది అడుగుతున్నారనమాట. నృత్యాలకు సంబంధించండి. ఓకే, కూచిపూడి, భరతనాట్యం, ఈ విధంగా సంథింగ్ మనకు రాష్ట్రాలకు సంబంధించి ఇట్లాగా మనకి నృత్యాలకు సంబంధించి కంపల్సరీ అడుగుతున్నారు. నెక్స్ట్ విస్తరణ రూపాలన్నమాట, అబ్రివేషన్స్ అనేటివి కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ ప్రపంచంలో భారతదేశంలో గిరిజన తెగలు సంథింగ్ ఒక గిరిజన తెగ పేరు ఇచ్చేసి వీళ్ళు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు. ఓకే, ప్రపంచంలో చూసినట్టయితే ఎక్కడ ఏ ప్లేస్లో ఎక్కువగా ఉంటారు. సో ఆ విధంగా మనకు గిరిజన తెగలు వాళ్ళు ప్రపంచంలో భారతదేశంలో ఉండేటువంటి ఎక్కడెక్కడ ఉన్నారు అనేది కూడా అడుగుతారనమాట. విప్లవాలు మరియు నినాదాలు ఈ రెండింటికి సంబంధించి అడుగుతారనమాట. శ్వేత విప్లవం అంట, హరిత విప్లవము, వాటికి సంబంధించి. ప్రపంచ నదీ తీర నగరాలు. ఓకే, ఒక నగరం పేరిచ్చి ఇది ఏ నదీ తీరాన కలదు. ఓకే, ఇలాంటివన్నీ మనకు అడుగుతారనమాట. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ భారతదేశంలో ముఖ్యమైన నగరాలు, ప్రదేశాలు, ప్రాముఖ్యత. భారతదేశంలో ముఖ్యమైన నగరాలు, ఓకే, ఆ ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి. ఓకే, ఇవన్నీ ఫస్ట్ అయితే ఈ 21 టాపిక్స్ అనేటివి చూసుకోండి. ప్రీవియస్ 2018 డిఎస్సిలో మనకు వదిలినటువంటి డిఎస్సిలో ఆల్ సెషన్స్ సంబంధించి అన్ని క్వశ్చన్స్ వేటి నుంచి ఎక్కువ ఇస్తున్నారో చూసి మరి రాసినటువంటివి ఇవి 21 టాపిక్స్ అండి. వీటి నుంచే ఎక్కువ అడుగుతున్నారు. సో ఫస్ట్ ఈ 21 టాపిక్స్ సంబంధించి చూసుకొని తర్వాత ఇంక మిగిలినటువంటి టాపిక్స్ అనేటివి చదువుకోండి. ఈ పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది, వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తారు. ఛానల్లో అయితే పీడిఎఫ్ షేర్ చేయడానికి ఇంకా ఆప్షన్ రాలేదండి, అందుకే వాట్సాప్ ఛానల్లో పెట్టలేదు ఇంకా పీడిఎఫ్. మీకు ఇక్కడ వాట్సాప్ గ్రూప్లోను మరియు లేదంటే టెలిగ్రామ్ లింక్లో ఓకే ఈ పీడిఎఫ్ అనేది కూడా షేర్ చేస్తాము, చూడండి. ఇది మనకు జీకేకి సంబంధించి. ఎవరైనా వీడియో క్లాసెస్ 599 తీసుకొని ఉంటే కానీ వాళ్ళకైతే కవర్ అయిపోతాయి. ఫస్ట్ ఈ టాపిక్స్ అనేవి పక్కన పెట్టుకొని ఇవి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు అప్డేట్ అవుతున్నాయి. సో వీడియో క్లాసెస్ 599 తీసుకున్న వాళ్ళకు కూడా మీకు ఏమి ఇబ్బంది ఏం లేదు, అక్కడ మీ సార్ వాళ్ళు చెప్పింది వినేస్తే సరిపోతుంది. నెక్స్ట్ విద్యా దృక్పథాలండి, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. పిఐఈ సంబంధించి చూసినట్టయితే 4 మార్క్స్ వస్తాయి. ఓకే, 4 మార్క్స్ వస్తాయి. క్వశ్చన్స్ చూసినట్టయితే 8 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఇక్కడ విద్యా చరిత్ర, ఉపాధ్యాయుల సాధికారత, సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన ఆందోళనలు, చట్టాలు, హక్కులు, మరియు ఇక్కడ లాస్ట్ చూసినట్టయితే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రము, జాతీయ విద్యా విధానము. ఇది ఎన్సిఎఫ్ 2005, ఓకే, ఎన్పిఈ 2020 అనమాట. ఈ విద్యా దృక్పథాలకు సంబంధించి చూసినట్టయితే బుక్ ఏది ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ మాత్రం మీరు అకాడమీ బుక్ అనేది ఫాలో అవ్వండి. ఇది మనకు న్యూ వర్షన్ అనమాట. పోటీ పరీక్షల ప్రత్యేకం అని చెప్పి విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, తెలుగు మరియు సంస్కృత అకాడమీ అని ఉంటుందండి. మోస్ట్లీ సైకాలజీ కూడా మనకు అకాడమీ బుక్ నుంచే ఇచ్చారు. సో పిఐఈ కూడా అకాడమీ నుంచే చూసుకోవాలి. ప్రీవియస్ బిట్స్ కూడా అకాడమీ నుంచే ఇచ్చారు చాలా వరకు. ఇది మనకు న్యూ టెక్స్ట్ బుక్ అండి. ఫస్ట్ ఎడిషనే మనకు 2024 అనమాట. ఇయర్ చూసుకొని కొనుక్కోండి. ఓకే, న్యూ వర్షన్ అనమాట. ఓకే, తెలుగు మరియు సంస్కృత అకాడమీ 2024 అండి. ఇక్కడ మనకు సిలబస్ చూసినట్టయితే భారతదేశం విద్యా చరిత్ర మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా, ఇప్పుడు నోటిఫికేషన్లో కూడా ఉపాధ్యాయ సాధికారత, ఓకే, సమకాలీన భారతదేశంలో విద్యాపరమైనటువంటి అంశాలు, చట్టాలు, హక్కులు, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం, ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, జాతీయ విద్యా విధానం, నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 2020.
ఇది మనకు పిఐఈకి సంబంధించి 6 యూనిట్స్ ఏవైతే ఇచ్చారో అవి సంబంధించి మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది. భారతదేశం విద్యా చరిత్ర, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, ఈ విధంగా మనకు ప్రతి యూనిట్కి కూడా బిట్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఇదైతే ఎన్సిఎఫ్ 2005 చాప్టర్ సంబంధించి మ్యాటర్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు మనకి చాప్టర్కి బిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మొత్తం బుక్ అంతా చూసుకున్నట్టయితే 248 పేజెస్ ఉన్నాయండి. ఓకే, 248 ఉన్నాయి పేజెస్. చూసుకోండి, ఈజీగా మీరు 248 అంటే తక్కువే కదండి, ఈజీగా మీరు స్కోర్ చేసేయచ్చు మొత్తం చదివేసుకున్నారంటే. సైకాలజీ కూడా అంతా అకాడమీ బుక్ నుంచే ఇచ్చారు, సో అందుకే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది అకాడమీ బుక్స్కే ఇవ్వండి. ఓకే, కంటెంట్ వరకు అయితే టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా నమ్మకంగా చదువుతాము, ఈ అకాడమీ పుస్తకాలు కూడా సైకాలజీకి, విద్యా దృక్పథాలకి వచ్చింది. సో ఈ రెండు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ పుస్తకాలు అనేటివి చదువుకోండి. ఈడ విద్యా చరిత్రలో చూసినట్టయితే ప్రాచీన భారతదేశంలో విద్య అండి, మధ్యయుగ విద్య, ఆధునిక విద్య, ఇవంతా చదవాలి. ఇది వేదకాలము, బౌద్ధ కాలం సంబంధించి యూట్యూబ్లో ఆల్రెడీ క్లాస్ చేస్తున్నాను, ఫ్రీగానే ఉంది, మీరు చూడండి. నెక్స్ట్ స్వతంత్ర పూర్వయుగంలో విద్య ఏ విధంగా ఉండేది అంటే స్వతంత్రం రాకముందు ఉండేటువంటి విద్య, అంటే మనకు విద్యా కమిషన్స్ అనేటివి చదువుకోవాలి. ఉడ్స్ డిస్పాచ్, హంటర్ కమిషన్, హార్టాంగ్, సార్జెంట్, ఇవన్నీ. స్వతంత్రం వచ్చిన తర్వాత కమిషన్స్ వచ్చినటివి మొదలియార్ కమిషన్, కొఠారీ కమిషన్, ఈశ్వర్ భాయ్ పటేల్ కమిషన్, ఎన్పిఏ 1986 ఇక్కడ కూడా చదువుకోవాలి, పిఓఏ 1992. ఓకే, ఇదంతా మనకు స్వాతంత్రం పూర్వ కమిషన్స్, స్వాతంత్రం అనంతర కమిషన్స్ అనమాట. ఇదైతే ప్రాచీన విద్య, మధ్యయుగ విద్య, ఆధునిక విద్య. ఇదంతా మీకు ఫస్ట్ యూనిట్ అంతా యూట్యూబ్లో క్లాసెస్ చేస్తున్నాం, ఫ్రీగా వినండి. నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట, ఉపాధ్యాయ సాధికారత. ఓకే, అవసరం ఏంటి, సాధికారత కోసం జోక్యాలు, ఉపాధ్యాయులకు వృత్తిపరమైనటువంటి ప్రవర్తన నియమావళులు, ఉపాధ్యాయుల యొక్క ప్రేరణ, ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సంస్థల వృత్తిపరమైనటువంటి అభివృద్ధి, ఉపాధ్యాయ విద్య కోసం జాతీయ రాష్ట్ర స్థాయి సంస్థలు ఏమి ఏర్పడ్డాయి, వాటి విధులు ఏమిటి, పాఠశాలలో రికార్డులు ఏవేవి ఉపాధ్యాయులు చూడాల్సి ఉంటుంది, రిజిస్టర్లు, పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క ఏమేమి రిజిస్టర్లు రాయాల్సి వస్తుంది, ఎలా నిర్వహించాలి అనేటివన్నీ మనకు ఉపాధ్యాయ సాధికారత. ఇది కూడా మీకు యూట్యూబ్లో ఉంది, బిట్స్ రూపంలో ప్లస్ క్లాస్ రూపంలో చెప్పుకున్నాం, వినండి. సమకాలీన భారతదేశంలో విద్యాపరమైనటువంటి అంశాలు. ఓకే, దీన్నే మనం వర్తమాన భారతదేశంలో విద్య అని కూడా అంటాము. ప్రజాస్వామ్యం మరియు విద్య, సమానత్వం, విద్యలో నాణ్యత, విద్యా అవకాశాలు, సమానత్వం, విద్య యొక్క ఆర్థిక శాస్త్రం, మానవ మూలధనంగా విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి, అక్షరాస్యత, సాక్షర భారత్ మిషన్ సంబంధించి, జనాభా విద్య, లింగ సమానత్వము, మహిళల సమానత్వము, సాధికారత, పట్టణీకరణ, వలసలు, జీవన నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్, ఓకే, కౌమార విద్య, విలువల విద్య, ఓకే, ఆరోగ్యం మరియు శారీరక విద్య. ఓకే, ఈ విద్యలో చూసినట్టయితే విలువల విద్యలోనే నైతిక విలువలు, వృత్తిపరమైన నీతి సంబంధించి అన్నీ వస్తాయన్నమాట. ఓకే, విద్య అనేది సమగ్ర విద్య. ఓకే, సమగ్ర విద్యలో తరగతి గది నిర్వహణలు ఇవన్నీ వస్తాయి. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ దృష్ట్యా విద్య యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, మరి మనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చూస్తాము, ప్రాజెక్ట్స్ ఏమున్నాయో చూస్తాము, ఏపీ పెప్ చూస్తాము, డీపెప్ అనేది చూస్తాము, సర్వశిక్ష అభియాన్, ఓకే, సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ, ప్రాథమిక స్థాయిలో బాలికల విద్య కోసం జాతీయ కార్యక్రమాలు ఏర్పడ్డాయి కదా, ఎన్పిఈజిఈఎల్ అనేది, అవి మనకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, వీటన్నిటి గురించి చూస్తామన్నమాట. ఇవన్నీ మనకు కార్యక్రమాలు అనమాట. ఓకే, ప్రాజెక్ట్స్, కార్యక్రమాలు. ఆర్ఎంఎస్ఏ, ఆర్ఐఏ, రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్, కేజీబీవీస్, మోడల్ స్కూల్స్. నెక్స్ట్ ప్రోత్సాహకాలు మరియు ప్రత్యేక కేటాయింపులు, మధ్యాహ్న భోజన పథకం అయితే ఏమి, ఫ్రీ టెక్స్ట్ బుక్స్ అయితేనేమి, స్కాలర్షిప్స్, పిల్లలకు అవార్డ్స్ ఇవ్వడము, లేదంటే ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డ్స్ ఇవ్వడము, నెక్స్ట్ సంక్షేమ హాస్టల్స్, రవాణా, వీటన్నిటికి సంబంధించి. నెక్స్ట్ విద్యలో ప్రస్తుతం పోకడలు ఏ విధంగా ఉన్నాయి. ఓకే, ఇది మనకు వర్తమాన భారతదేశంలో విద్య. నెక్స్ట్ చట్టాలు, హక్కులు అనమాట. ఉచిత మరియు నిర్బంధ విద్య కోసం పిల్లల హక్కు చట్టం 2009, ఆర్టీఈ అండి, ఆర్టీఈ 2009. సమాచార హక్కు చట్టం ఆర్టీఐఏ, రైట్ టు ఇన్ఫర్మేషన్ 2005. చైల్డ్ రైట్స్ అనమాట, బాలల హక్కులు, మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్. ఓకే, ఇవి 4 టాపిక్స్ కలిసి చట్టాలు లేదా హక్కులకు సంబంధించి. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్ 2005, ఆల్రెడీ సైకాలజీలో చూసుకున్నాం, సేమ్ అండి. ఓకే,
దీని యొక్క దృక్కోణాలు ఏమిటి, మార్గదర్శక సూత్రాలు ఏమిచ్చింది, అభ్యాసం మరియు జ్ఞానము, బోధన అభ్యసన ప్రక్రియ ఏ విధంగా ఉండాలి దీని ప్రకారము, వీటి యొక్క అంచనాలు, వ్యవస్థాగత సంస్కరణలు అనేటివి చూసుకుంటాం. నెక్స్ట్ ఎన్పిఈ 2020 సంబంధించి మొత్తం చూడాలి, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఓకే, అన్నీ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, టెట్టు అడిగినట్టు ఈజీగా పేపర్ అయితే అడగడు. ఇవి సంబంధించి ఆ సెక్షన్స్ లోపల ఏ సెక్షన్ ఏ బాధ్యత అనేది కూడా తెలుసుకోవాలి. ఎన్ఈపి 2020. నెక్స్ట్ దీంతో మనకు పిఐఈ అయిపోతుంది. ఆ అకాడమీ బుక్ ఫస్ట్ చదువుకున్న తర్వాత మిగతా మళ్ళీ ప్రైవేట్ బుక్స్కి వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఎడ్యుకేషనల్ సైకాలజీ 8 మార్క్స్కి వస్తుందండి. 8 మార్క్స్కి ఇది కూడా మనకు చూసినట్టయితే 16 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ మనకు చూసినట్టయితే ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్, పిల్లల అభివృద్ధి, వ్యక్తిగత వ్యత్యాసాలు అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్, అభ్యసనం లర్నింగ్, వ్యక్తిత్వం పర్సనాలిటీ అనమాట, మూర్తిమత్వం. ఓకే, మీకు ఈజీగా స్కోర్ చేయాలంటే దీంట్లో ఒకటి ఈ అకాడమీ బుక్ ఏదైతే ఉందో డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి వేరే చదువుకున్నామండి. మ్యాటర్ అంతా ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. ఓకే, డిఎస్సికి సంబంధించి కూడా సపరేట్ బుక్ ఉందన్నమాట. ఎస్ఏకి సపరేటు, హెచ్జిటికి సపరేటు. ఇది డిఎస్సికి సంబంధించి హెచ్జిటి. ఓకే, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, ఇది తెలుగు మరియు సంస్కృత అకాడమీ. ఇది కూడా మనకు న్యూ వర్షన్ అనమాట. ఫస్ట్ ఎడిషనే 2024లో రావడం జరిగింది. ఇది మీరు ఇయర్ చూసుకొని తీసుకుంటూ ఉండండి. ఓకే, రూపీస్ కూడా మనకు చాలా తక్కువ కాస్టే అవుతుంది అకాడమీ పుస్తకాలు అనేటివి. ఓకే, చూసుకోండి. ఇది విద్యా దృక్పథాలు ఉంది కదా, ఇది కూడా 130 రూపాయలు ఎంత ఉందో అంతేనండి. ఓకే, ప్రైస్ చూడండి. ఇక్కడ మనం చూసినట్టయితే హెచ్జిటికి సంబంధించి సెకండరీ గేట్ టీచర్ సిలబస్, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం 8 మార్క్స్కి ఉంటుంది. శిశు వికాసం చైల్డ్ డెవలప్మెంట్, దీంట్లో వికాసం పెరుగుదల ఇదంతా మనం ముందు చూద్దాం. ఓకే, ఇదంతా మనకు మొత్తం చూసుకోవచ్చు. వైయక్తిక భేదాలు మొత్తం మన సిలబస్లో ఏమైతే ఇచ్చారో సేమ్ అదే ప్యాటర్న్లో ఇచ్చారు. అభ్యసనం నెక్స్ట్ మూర్తిమత్వం అనమాట. మొత్తం టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఓకే టెట్లో కూడా సరే ఎగ్జాంపుల్స్ కూడా సేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చారండి. ఎగ్జామ్కి అకాడమీ పుస్తకంలో ఏవైతే ఉందో సేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ప్లస్ ఇక్కడ మనకి ప్రతి యూనిట్కి లాస్ట్లో మీకు బిట్స్ ఉంటాయని చెప్పాను కదా, సేమ్ బిట్స్ కూడా ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఉంటే కదా ఆల్మోస్ట్ 3 ఆప్షన్స్ సేమ్ ఇచ్చేసారనమాట. అట్లా చాలా వరకు మ్యాచ్ అవుతాయి. ఈ అకాడమీ టెక్స్ట్ బుక్ అవి ఏదో ఇవే ముందర పెట్టుకొని చేశారేమో అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ బుక్ దొరక్కపోతే కదా మీకు ఆల్రెడీ 99 రూపీస్ చేస్తున్నాం కదా, సేమ్ ఈ బుక్కేనండి మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేసింది. ఒకవేళ మీకు బుక్ దొరికినా దొరకకపోయినా కూడా ఈ వీడియోస్ మాత్రం వినండి. వీడియోస్ ఆన్ చేసుకోవడం, ఇక్కడ మీ టెక్స్ట్ బుక్లో రైట్ రాంగ్ కొట్టుకుంటా వెళ్ళిపోవడం అనమాట. ఆడ వినడము, ఇక్కడ లైన్ గీసుకుంటూ వెళ్ళడము, రివిజన్ అనేది చేసుకోవడము. ఒకవేళ దొరకకుంటే కనుక పీడిఎఫ్స్ కూడా ఈడే ఉంది, బుక్ పీడిఎఫ్ కూడా. సో ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే, ఎగ్జామ్స్ చాప్టర్ వైజ్ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, రాసుకోండి. ప్లస్ ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ బిట్స్ ఏమేమి ఇచ్చారు అనేది కూడా మీకు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. మొత్తం కలిసి మీకు 99 రూపీస్కే మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. సో చూడండి, ఈజీగా మార్క్స్ అనేటివి స్కోర్ చేయొచ్చు, ఏం ఇబ్బంది ఏం లేకుండా. ఆల్రెడీ టెట్లో కూడా చాలామంది ఈ బుక్స్ చదువుకున్న వాళ్ళైతే 25 మార్క్స్ పైనే స్కోర్ చేశారు 30కి. ఓకే, కంపల్సరీ మీరు సైకాలజీ పరంగా అయితే ఇదైతే ఫాలో అవ్వండి. ఈజీగా అర్థమయ్యే విధంగానే చెప్పున్నాం. ఓకే, నెక్స్ట్ శిశు వికాసంలో చూసుకున్నట్టయితే అభివృద్ధి, పెరుగుదల, పరిపక్వత అంటే మెచ్యూరిటీ అనమాట. ఓకే, డెవలప్మెంట్, గ్రోత్, మెచ్యూరిటీకి సంబంధించి ఏం డిఫరెన్స్ అంతా. నెక్స్ట్ వాటి యొక్క భావన ఎలా ఉంటుంది, వాటి యొక్క స్వభావం ఏమిటి. నెక్స్ట్ అభివృద్ధి సూత్రాలు అనమాట, దీన్ని మనం వికాస సూత్రాలు అని కూడా అంటాం. మరియు వీటి యొక్క చిక్కులు అంటే ఏంటంటే వీటి యొక్క అనువర్తనాలనైనా చూసుకోవచ్చు, వీటి వల్ల వచ్చేటివి. అభివృద్ధిని ప్రభావితం చేసేటువంటి కారకాలు అంటే వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు, జీవకారకాలు, మానసిక, సామాజిక, భావోద్వేగ. ఓకే, వికాసం యొక్క లేదా అభివృద్ధి యొక్క కొలతలు మరియు వాటి పరస్పర సంబంధము అంటే భౌతిక, మోటారు, అభిజ్ఞ, భావోద్వేగ, సామాజిక, నైతిక, భాషకు సంబంధించి. ఓకే, ఇదంతా మనకు ఒక రకంగా చెప్పాలంటే చలన వికాసం, సంజ్ఞానాత్మక వికాసం, ఉద్వేగ వికాసం ఇవన్నీ ఉన్నాయి కదా. భావోద్వేగ వికాసం, సామాజిక వికాసం, భాషా వికాసం, నైతిక వికాసం ఇవన్నీ మనకు. నెక్స్ట్ బాల్యానికి సంబంధించి బాల్య దశ, మధ్య బాల్య దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. ఓకే, అడాలసెన్స్ డెవలప్మెంట్, అడాలసెన్స్ ఏజ్ ఉంది కదా, సో అది మనకు.
ఇలాగ కౌమార దశ అడాల్సెన్స్ ఏజ్ వరకు మనం చూసుకుంటాము. నెక్స్ట్ వికాసాన్ని అవగాహన చేసుకోవడం, అండర్స్టాండింగ్ డెవలప్మెంట్. ఇక్కడ మనకు పియాజే గారి సిద్ధాంతం, కోల్బర్గ్, చోమ్స్కీ గారి సిద్ధాంతాలు, కార్ల్ రోజర్స్ గారి సిద్ధాంతము, ఎరిక్ ఎరిక్సన్ గారి సిద్ధాంతము, ఇవన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ వైయక్తిక భేదాలు, వ్యక్తంతర్గత, ఓకే, ఇంట్రా ఉన్నాయి కదా, సో అది మనకు ఇక చూసుకోవచ్చు. వాటి యొక్క అర్థం ఏమిటి, స్వభావం ఏమిటి, ఓకే. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అండి, బహుళ ప్రజ్ఞ, ఓకే. మామూలుగా ఐక్యూ ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్, ప్రజ్ఞాలబ్ధి, ఓకే. అసెస్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ మాపనము. ఈక్యూ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఉద్వేగ ప్రజ్ఞ. నెక్స్ట్ క్రియేటివిటీ, ఓకే, సృజనాత్మకత. నెక్స్ట్ సృజనాత్మకతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేటువంటి మేధస్సు సిద్ధాంతాలు. దీన్ని బట్టి ఏంటంటే సృజనాత్మకత సంబంధించి సిద్ధాంతాలు అనేటివి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ అనమాట, అంటే ప్రజ్ఞ. తరగతి గది అమలు, ఓకే, వైఖరి, యాప్టిట్యూడ్, ఆసక్తి, అలవాటు, దాని యొక్క ప్రభావం, వీటన్నిటి గురించి చూసుకుంటాం. దీంట్లోనే వైఖరి మాపనులు అన్నీ వస్తాయి. వైఖరి అంటే మొత్తం చూసుకోవాలి, వైఖరి మాపనులు ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుందండి. యాప్టిట్యూడ్ సంబంధించి, అభిరుచులకు సంబంధించి ఇదంతా మనం చూసుకోవాలి. నెక్స్ట్ అభ్యసనం అనమాట. అభ్యసనం యొక్క సిద్ధాంతాలు, ఉపగమాలు. విధానాలు అంటే దాని యొక్క సిద్ధాంతాలు, ఉపగమాలు అని చెప్పచ్చు. అభ్యసన వక్రతలాలు, ఇక్కడ మనకు అభ్యసన వక్రరేఖలు ఉన్నాయి కదా, సో అవి. అభ్యసన కారకాలు, అభ్యసన దశలండి. నేర్చుకునేటువంటి కొలతలు అంటే ఏంటంటే అభ్యసన విశేషకాలు అని చెప్పచ్చు. అభ్యసనం యొక్క రకాలు, అభ్యసనం యొక్క బదలాయింపులు ఉన్నాయి కదా, సో అవి బదలాయింపులు, అభ్యసన బదలాయింపులు. నెక్స్ట్ జ్ఞాపక శక్తి అంటే ఏంటంటే స్మృతి, మర్చిపోవడము అంటే విస్మృతి, నేర్చుకోవడము అంటే లర్నింగ్, అభ్యసనం, మరియు మూల్యాంకనం అన్నమాట. వీటన్నిటికి సంబంధించి తరగతి గదికి అన్వయించడం, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు లేదా సమ్మిళిత విద్య, సమగ్ర విద్య అని కూడా అంటామన్నమాట. ఇది మనకు చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. నెక్స్ట్ వ్యక్తిత్వం అన్నారు, అంటే మూర్తిమత్వము. మూర్తిమత్వం యొక్క స్వభావము, లక్షణాలు మరియు మూర్తిమత్వం యొక్క సిద్ధాంతాలు, మూర్తిమత్వం యొక్క కారకాలు, మూర్తిమత్వంని అంచనా వేయడం ఎలా, మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్, అడ్జస్ట్మెంట్, స్ట్రెస్, సర్దుబాటు మరియు ఒత్తిడులు, ఓకే. వీటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా నిర్వహించాలి. భావోద్వేగ మేధస్సు అన్నమాట, అంటే ఇదే పైన చెప్పుకున్నాం కదా, ఉద్వేగ ప్రజ్ఞ. నెక్స్ట్ భావోద్వేగాల నిర్వహణ, ఈ ఉద్వేగాల యొక్క నిర్వహణ అన్నమాట, ఓకే. నిర్వహణ యొక్క స్వభావము, తరగతి గదిలో ఏ విధంగా అమలు, తరగతి గదికి అన్వయము అనే మీనింగ్లో చూసుకోవచ్చు. అంతా మనకి ఇది అందుకే క్లాస్ రూమ్ సైకాలజీ అన్నారు. అంతా తరగతి గదికి అన్వయం చేసుకుంటాం. ఫస్ట్ వాటి గురించి నేర్చుకొని తర్వాత వాటిని తరగతి గదికి అన్వయం చేసుకొని నేర్చుకుంటాం. ఇది మనకు సంబంధించి ఈ 4 టాపిక్స్ అనేటివి చూసుకోవాలి. మీ అకాడమీ బుక్ ఉంది కదా, సో దాంట్లో మొత్తం కవర్ అవుతుంది అనమాట. 8 మార్క్స్కి ఉంటుందండి, 16 క్వశ్చన్స్, ఓకే. ఈ వీడియోలో ఏం చూసుకున్నాం మనమి, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ 8 మార్క్స్కి ఉంటాయి, 16 క్వశ్చన్స్. పిఐఈ 4 మార్క్స్కి ఉంటుంది, 8 క్వశ్చన్స్. సైకాలజీ కూడా 8 మార్క్స్కి ఉంటాయి, 16 క్వశ్చన్స్. మొత్తం కలిసి ఈ 3 కలిసి 20 మార్క్స్, 40 క్వశ్చన్స్, ఓకే. ఇది నెక్స్ట్ మనం తెలుగు సంబంధించి నెక్స్ట్ వీడియో నుంచి చూసినట్టయితే కంటెంట్ సంబంధించి 8 మార్క్స్ వస్తాయి, అంటే మనకు 16 క్వశ్చన్స్, ఓకే. మెథడ్స్ సంబంధించి 4 మార్క్స్, అది మనకి 8 క్వశ్చన్స్. మొత్తంగా మనకి 12 మార్క్స్ అండి. క్వశ్చన్స్ అయితే 24 క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. తెలుగు కంటెంట్ చూద్దాము. 3rd నుంచి 8th వరకు చదువుకోవాలి. మొత్తం లెసన్స్ అయితే మొత్తం 8th వరకు మొత్తం లెసన్ టు లెసన్ చదవాలండి. 9th ఇక్కడ మనకి 10th వరకు లెవెల్ ఇస్తామన్నారు. సో ఇది మనకు గ్రామర్ పార్ట్ చూసుకుంటే సరిపోతుంది. లెసన్స్ పరంగా అయితే ఏం అడగరు అనమాట. గ్రామర్ పార్ట్ అనేది చూసుకోవాలి. అంటే లెసన్స్ పరంగా అడగరు అంటే ఏంటంటే ప్రక్రియ, ఇతివృత్తాలు అవి అడగరని. కవి పరిచయాలు అడుగుతారు. మళ్ళీ కవి పరిచయాలు అడుగుతారు. 10th వరకు చదవాలి. 9th వరకు న్యూ, 10th అనేది ఓల్డ్, ఓకే, చదవాలన్నమాట. కవి పరిచయాలు ప్లస్ గ్రామర్ పార్ట్ ఉంది కదా ఎవ్రీ లెసన్కి, అదంతా చదవాలి. తెలుగు వాచకాలలో పాఠ్యభాగ విషయాలు చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి టెస్టులు ఉన్నాయి, ఓకే. క్లాసెస్ మనకు యాప్లో అందుబాటులో ఉన్నాయి, చూడండి, చాలా యూజ్ అవుతుంది.
499 రూపీస్తోనే మీకు టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. ఇందులో ఆల్ టెస్ట్లు అనేటివి ఉంటాయన్నమాట. క్లాస్ వైజ్ ఉంటాయి. అవి కూడా మీకు క్లాస్ వైజ్ మరియు లెసన్ వైజ్ ఉంటాయి. ఓకే, థర్డ్ క్లాస్ అనుకోండి, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా ఎవ్రీ క్లాసు కవర్ అవుతుంది. అలాగే మీకు తెలుగు టెక్స్ట్ బుక్ చదవడము, వచ్చి ప్రాక్టీస్ చేసుకోవడం, ఇలా చేశారంటే కన్నా ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ప్లస్ ఏ ప్రైవేట్ పుస్తకాలు నమ్ముకోకుండా ఓన్లీ టెక్స్ట్ బుక్స్ సంబంధించి మొత్తం ప్రిపేర్ అయితే సరిపోతుందండి. వాటిలో నుంచే బిట్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్లాసెస్ కావాలంటే కనుక మీకు 500 రూపీస్తో ఉంది. ఈరోజు మీకు ఫస్ట్ ఆఫర్ ఇవ్వడం అనేది జరిగింది. ఒక 100 రూపీస్ డిస్కౌంట్తో 400 రూపీస్కే పర్చేజ్ చేసుకోవచ్చు. 3rd to 8th, 9th, 10th లింక్డ్ అనేది మీరు ఇక్కడ వీడియో క్లాసెస్ అనేటివి వినొచ్చండి. అన్నీ మీకు లెసన్స్ వైజ్ ఉంటుంది. అంటే లెసన్ చూపించి మరీ చెప్పింటారు, టెక్స్ట్ బుక్ చూపించి మరీ చెప్పింటారు, పీడిఎఫ్స్తో సహా ఉంటాయన్నమాట. ఈ తెలుగు చూసినట్టయితే ఫస్ట్ నుంచి 8th వరకు, ఓకే, 9th, 10th కూడా గ్రామర్ పార్ట్ చెప్పుకొని ఉన్నాము. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయన్నమాట. 7th ఆల్రెడీ మీకు ఇక్కడ 7th అనేది కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరిగింది, వినొచ్చండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ గ్రామర్ పార్ట్ మిస్ అవ్వకుండా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. 7th న్యూ, 8th న్యూ కూడా మీకు కూడా కంప్లీట్ చేస్తున్నారు, వినొచ్చు. ప్లస్ ఆ పీడిఎఫ్ కూడా గ్రామర్ సంబంధించినటువంటి హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. గ్రామర్ కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేసి ఉంటారు. ప్లస్ పీడిఎఫ్స్, హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉన్నాయి. మీరు జిరాక్స్ చేయించుకొని రివిజన్ అనేది చేసుకోవచ్చండి. సో మెయిన్ టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుంది. 8th వరకు ఫుల్ చదవాలి. 9th, 10th గ్రామర్ పార్ట్ చూసుకోవాలి, కవి పరిచయాలు ఇలాంటివన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ఇది క్లాసెస్ అండి, ఓన్లీ మీకు 500కే ఉంది. ఈరోజు అయితే మీకు 100 రూపీస్ డిస్కౌంట్తో 400కే రావడం జరుగుతుంది. చూడండి, మళ్ళీ ఆఫర్ అనేది కంప్లీట్ అవుతుంది. 99 రూపీస్తో సైకాలజీ ఉంది, ఆల్రెడీ చెప్పాం. సైకాలజీ అనేది ఈ బుక్ నుంచి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఎవరైనా ఇంకా పర్చేజ్ చేసుకోకుండా చేసుకోండి, చాలా యూజ్ అవుతాయి ఈ కోర్సెస్ అన్ని. 499 అనేది టెస్ట్ సిరీస్, ఈ 400 రూపీస్తో అయితే మీకు వీడియో క్లాసెస్, ఈ 99 అనేది సైకాలజీ. ఈ 3 ఉంటే కన్నా ఈజీగా మీరు మార్క్స్ అనేటివి స్కోర్ చేయొచ్చు. ఈ 499 టెస్ట్లు కూడా కొత్తగా న్యూ టెస్ట్లు కూడా యాడ్ అవుతున్నాయండి. 9th వరకు అయితే అన్నీ మీకు సోషల్ కూడా అన్నీ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. న్యూ బిట్స్ కూడా మీకు ఇక్కడ ఎక్స్ట్రా బిట్స్ కూడా యాడ్ చేస్తున్నాం, చూడండి. నెక్స్ట్ చూద్దామండి. తెలుగు సంబంధించి అయితే కన్నా టెక్స్ట్ బుక్స్కే ప్రామాణ్యం అనేది ఇవ్వండి. ఈ తెలుగు గ్రామర్ పార్ట్ కూడా మీకు ఉంది దాంట్లోకే. కవి పరిచయాలు 3rd నుంచి 10th వరకు చదవాలి, కవి పరిచయాలు. 9th, 10th కూడా చదవాలి, కవి పరిచయాలు. ఓకే, పాత్రలు 3rd to 8th వరకు చదువుకుంటే సరిపోతుంది. ఇతివృత్తాలు 3rd to 8th వరకు, సందర్భాలు, ఓకే, నేపథ్యాలు, ఇవన్నీ మీకు 3rd to 8th వరకు చదువుకుంటే సరిపోతుంది. విద్యా ప్రమాణాలు మెథడ్స్ పరంగా మనకి ఇక్కడ కవర్ అవుతాయి. పదజాలం చూసినట్టయితే అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తర్థాలు, జాతీయాలు, సామెతలు, వాటి వివరణ, వాటిని గుర్తించడం ఎలా, పొడుపు కథలు. మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ మొత్తం చదివారంటే 3rd to 10th వరకు ఇవన్నీ కవర్ అయిపోతాయి అనమాట. టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉంటాయండి, అవి కూడా మనకు వినాల్సి ఉంటుంది. అవి కూడా మీకు వీడియోస్ చేసి పెట్టున్నాం. ఈ 500 కోర్స్ అంతా వీడియో క్లాసెస్ కోర్స్ అనమాట, టెక్స్ట్ బుక్ సంబంధించి. దీంట్లో మీకు వీడియోస్ సంబంధించి, టెక్స్ట్ బుక్ సంబంధించి అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. భాషాంశాలు చూసినట్టయితే గ్రామర్ పార్ట్ సంబంధించి విభక్తి ప్రత్యయాలు, ఔప విభక్తులు, పారిభాషిక పదాల్లో మనకు ధృత ప్రాకృతాలు, కళలు, ఆమ్రేడితం, సంధి, వచనాలు అంటే ఏమిటి, కాలాలు, లింగాలు, సమాసాలు, ఆగమం, ఆదేశం, బహుళం, ఇవన్నీ గ్రామర్ పార్ట్లో మీకు కవర్ అవుతాయి. సందులు, సమాసాలు కంపల్సరీ చదువుకోవాలి. తెలుగు సందులు, సంస్కృత సందులు, ఛందస్సు కూడా అడుగుతారు, చూసుకోవాలి. నెక్స్ట్ అలంకారాలు, వీటి నుంచి ప్రతి ఒక్క దాని నుంచి ఒక్కొక్క మార్క్ అనేది గ్యారంటీగా వస్తుంది. సో అన్నీ చదువుకున్నారంటే ఎవ్రీ మార్క్ మీరు స్కోర్ చేసుకోవచ్చు. అలంకారాల్లో కూడా వాళ్ళు ఇచ్చినటివే కాకుండా ఎక్స్ట్రా మనకు లెసన్స్లో కవర్ అవుతాయండి. సో అవి కూడా చూసుకోవాలి, ఓన్లీ వాళ్ళు ఇచ్చిందే చదువుకోకూడదు. మనకు లెసన్స్లో ఏమైనా ఎక్స్ట్రా కవర్ అయినాయంటే అవి కూడా చూసుకోవాలి. సపోజ్ ఇక్కడ చూడండి, ద్విరుక్త టకార సంధి, ఓకే, ప్రాతాది సంధి, ఈ విసర్గ సంధులు, డైరెక్ట్ అక్కడ ఇచ్చారు. విసర్గ సంధి, ప్రాతాది సంధి, రురాగమ, నునాగమ ఇవేమి ఇవ్వలేదు, కానీ లెసన్స్లో మనకు వస్తాయన్నమాట 3rd to 10th చదివేటప్పుడు. సో ఇక్కడ ఇవ్వలేదు కదా అని చెప్పి అవి స్కిప్ చేయకూడదు, అవి కూడా చదవాలి. మీకు క్లాసెస్ వినడంలో మీకే తెలుస్తుంది ఏ విధంగా అనేది. ఓకే, నెక్స్ట్ వాక్యాలకు సంబంధించి రకాలు ఉన్నాయి కదా, సో ఇన్ని రకాల వాక్యాలు కూడా నేర్చుకోవాలి. ఇది కంటెంట్ పరంగా ఇవి నేర్చుకుంటే కన్నా మీకు 8 మార్క్స్ అనేటివి చేతిలో ఉన్నట్టే. తెలుగు పరంగా అయితే మీకు అసలు మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. మొత్తం ఇక్కడ గ్రామర్ పార్ట్ కూడా ఈజీ వేలో చెప్పేసి ఉన్నాం మీకు. ఓకే, ఇక్కడ మొత్తం మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది టెక్స్ట్ బుక్స్ మొత్తం. నెక్స్ట్ మెథడాలజీ పరంగా చూసుకున్నట్టయితే డిఎస్సికి సపరేట్గా అకాడమీ ఉందండి.
ఇక్కడ సేమ్ డిఎస్సికి సంబంధించి కూడా సేమ్ సైకాలజీ బుక్ లాగా ఉంటుందన్నమాట. తెలుగు అని పేరు మారింది చూడండి. సైకాలజీకి అయితే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఉంది. డిఎస్సి హెచ్జిటి తెలుగు సంబంధించి ఇక్కడ మీకు అకాడమీ టెక్స్ట్ బుక్ రావడం జరిగింది. తెలుగు మరియు సంస్కృత అకాడమీ. ఇక్కడ మనకి 2024 కొత్త వర్షన్ అనమాట. ఇక్కడ మీకు ఏముంటుందంటే కంటెంట్ పరంగా ఉంటుంది. 3, 4, 5, 6, 7, 8 హెచ్జిటి కాబట్టి 8 వరకే ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీకు రెండవ భాగంలో ఇక్కడ మనకు మెథడాలజీ పరంగా మొత్తం ఉంటాయన్నమాట. తెలుగు భాష బోధన ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు స్పష్టీకరణలు భాష సమాజం సాహిత్య ప్రక్రియలు మాతృభాష స్వభావం నిర్మాణం పాఠ్యపుస్తకాలు భాషా సామర్థ్యాలు పద్ధతులు బోధనా పద్ధతులు ప్రణాళిక రచన టీఎల్ఎం ఆంధ్రప్రదేశ్లో భాషాభివృద్ధి కార్యక్రమాలు భాషా మూల్యాంకనం మొత్తం 374 పేజెస్ ఉంది. అంటే ఈ మెథడ్ పరంగా చూసుకుంటే 285 నుంచి 374. టెట్కి చెప్పుకున్నాం కదండి, అది సపరేట్, అది మనకు కలవదన్నమాట. ఏదో కొంచెం మ్యాటర్ అవుతుంది, ఇంకా ఎక్స్ట్రా మ్యాటర్ అనేది ఉందన్నమాట డిఎస్సి బుక్లో. ఓకే, డిఎస్సికి సపరేట్ అనమాట. ఇది మనకు డిఎస్సి బుక్ మెథడ్స్ దీంట్లో చదువుకోవచ్చు. ఇంకా కంటెంట్ పరంగా టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుంది. ఇది మనకు 4 మార్క్స్ సంబంధించి ఉంటాయి, అంటే 8 క్వశ్చన్స్ అనమాట. ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి అవగాహన చూడండి, సేమ్ చాప్టర్స్ అండి. ఓకే, తెలుగు భాషా బోధన ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు స్పష్టీకరణలు భాషా సమాజం సాహిత్య ప్రక్రియలు మాతృభాష స్వభావం నిర్మాణం ప్రాధాన్యత భాషోత్పత్తి వాదాలు ధ్వని అర్థ విపరిణామాలు పాఠ్యపుస్తకాలు బోధనా శాస్త్రంపై అవగాహన భాషా సామర్థ్యాలు విద్యా ప్రమాణాలు బోధనా పద్ధతులు బోధనా అభ్యసన ప్రక్రియ ఎలా నిర్వహించాలనేది ప్రణాళిక రచన టీఎల్ఎం ఆంధ్రప్రదేశ్లో భాషాభివృద్ధి కార్యక్రమాలు భాష మరియు మూల్యాంకనం. ఇది కూడా మీకు అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఉందన్నమాట. ఓకే, ఇది మనకు సంబంధించి కంటెంట్ పరంగా అయితే మీకు ఏమి ఇబ్బంది లేదు. గ్రామర్ కంటెంట్ అంతా మీకు ఇక్కడ ఈ కోర్సులో అవైలబిలిటీలో ఉంది. మెథడ్స్ ఇవి టెస్ట్ సిరీస్ అనమాట. ఈ వీడియోస్ మెథడ్ ఇది మనకు టెస్ట్ సిరీస్, ఈ రెండు మీకు చాలా యూజ్ అవుతాయి. కింద మీకు డిస్క్రిప్షన్లో లింకులు కూడా ఇచ్చున్నామండి. వాట్సాప్ గ్రూప్ లింక్ వాట్సాప్ ఛానల్ లింక్ ప్లస్ టెలిగ్రామ్ లింక్, దాంట్లో జాయిన్ అవ్వండి. ఏమన్నా పీడిఎఫ్స్ ఉంటే కన్నా మీకు ఓకే ఇంపార్టెంట్వి అందులో షేర్ చేయడం అనేది జరుగుతుంది. లేదు నా క్లాసెస్ ఇంగ్లీష్ యాక్చువల్లీ మనకి 8 మార్క్స్ ఉంటుంది. ఓకే, 8 మార్క్స్. ఇది కూడా అంటే 3rd to 8th వరకు కంపల్సరీ టెక్స్ట్ బుక్స్ అనేది చదవాలి విత్ గ్రామర్. ఓకే, విత్ గ్రామర్. లెవెల్ ఏమో 10th లెవెల్, అంటే 9th 10th కూడా గ్రామర్ పార్ట్ అనేది కంపల్సరీ చదవాలి. ఓకే, మొత్తం గ్రామర్ పార్ట్ చదవాలి 10th వరకు. నెక్స్ట్ ఇంగ్లీష్ చూసినట్టయితే 8 మార్క్స్ అండి, అంటే 16 క్వశ్చన్స్ ఉంటాయి. మెథడ్స్ 4 మార్క్స్, అంటే 8 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ చూసినట్టయితే ఇంగ్లీష్ మెథడ్స్ సంబంధించి ఒకే పేజ్లో నుంచి 2 బిట్స్ పడడం జరిగిందండి. 2 బిట్స్. అది ఏ బుక్ అంటే అకాడమీ టెక్స్ట్ బుక్ అనమాట. ఇంగ్లీష్కి కూడా అకాడమీ టెక్స్ట్ బుక్ ఉంది. ప్రతి సబ్జెక్ట్కి అకాడమీ టెక్స్ట్ బుక్ ఉంది. ఎవ్రీ సబ్జెక్ట్కి అకాడమీ టెక్స్ట్ బుక్ అనేది చదివితేనే మంచిది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంటెంట్ చూద్దాము. పోయిట్స్, ఎస్ఏయిస్ట్, నోవెలిస్ట్, డ్రామాటిస్టులు, దేర్ వర్క్స్. ఓకే, వీటి గురించి కంపల్సరీ ఇంకా మనకి లెసన్స్ చదువుతాం కాబట్టి కవర్ అయిపోతుంది కంటెంట్లో. రైటింగ్ ఆఫ్ డిస్కోర్స్, స్టోరీ, ఎస్ఏ, లెటర్ రైటింగ్, వీటన్నిటిలో మనకి లెటర్ రైటింగ్కి సంబంధించి స్టోరీ రాసేటప్పుడు ఎస్ఏ రాసేటప్పుడు రూల్స్ ఉన్నాయి కదా మనకి, సో అవన్నీ నేర్చుకోవాలి. ఎడిటోరియల్ రైటింగ్, ప్రీసెస్ రైటింగ్, నోట్ మేకింగ్, బయోగ్రఫీ. ఓకే, ఇవన్నీ చూసుకోవాలి. ప్రొనౌన్సియేషన్, ఇది మనకు ఒక్కొక్క లెసన్లో ఒక్కొక్క దాని గురించి వస్తుంది. ఒక లెసన్లో ఆటోబయోగ్రఫీ గురించి వస్తుంది, నేర్చుకోవాలి. ఇంకో లెసన్లో అంటే 3rd to 10th చదువుతాం కదా టెక్స్ట్ బుక్స్, అందులో భాగంగా ఇవన్నీ ఒకసారి టచ్ అవుతాయి అన్నమాట గ్రామర్ పార్ట్లో. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్ సంబంధించి సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీ యొక్క యూసేజ్ నేర్చుకోవాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంపల్సరీ అడుగుతారు. నౌన్, ప్రనౌన్, వర్బ్, అడ్వర్బ్ అవన్నీ నేర్చుకోవాలి. అడ్జెక్టివ్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ అన్నీ. నెక్స్ట్ టెన్సెస్ అన్నమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ యొక్క రకాలు, అసర్టివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఇవన్నీ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ నేర్చుకోవాలి. ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ అయితే మీకు యూట్యూబ్లో నేను ఫ్రీగా చేస్తున్నానండి. ఈజీగా అర్థమయ్యే విధంగా అవి వినండి, సరిపోతుంది. మిగతావి మీకు ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి లేదు ఎక్కడికి కోచింగ్ వెళ్ళకుంటే కనుక మీకు ఈ వీడియో క్లాసెస్ కావాలంటే కనుక, అంటే చాలామంది కోచింగ్ వెళ్ళలేదు కదా, సో వాళ్ళకి వీడియో క్లాసెస్ కావాలంటే కనుక
599 రూపీస్తోనే ఉందండి. దీంట్లో మీకు ఇంగ్లీష్ గ్రామర్ కూడా ఉంటుందన్నమాట. కంటెంట్ ప్లస్ మెథడ్స్ 2 ఉంటాయి. ఇది మీకు 599 రూపీస్తోనే ఉంది, పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు మేము కోచింగ్ వెళ్తున్నాం, మాకు ఓన్లీ ఎగ్జామ్స్ చాలు అనుకుంటే కనుక 499 రూపీస్తోనే మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. ప్లస్ 500 రూపీస్తో మీకు క్లాస్ వైజ్ ఉన్నాయి కదా, సో ఇవి కూడా తీసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ గ్రామర్ పార్ట్ అనేది కూడా లెసన్స్ పరంగా కంపల్సరీ, టెక్స్ట్ బుక్ పరంగా అయితే కంపల్సరీ చూసుకోవాలి. సో మీకు ఇది కూడా యూజ్ అవుతుంది అనమాట. ఆల్రెడీ 599 కొనింటే కానీ ఏం అవసరం లేదు. ఎవరైనా 599 కొనకుండా ఉన్న వాళ్ళైతే నాకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలి, ఇట్లే నాకు కంఫర్ట్గా ఉంది చదవడానికి అనుకుంటే కనుక అయితే తీసుకోండి, చాలా యూజ్ అవుతుంది. ఈ విధంగా మీకు క్లాస్ వైజ్ పెట్టింటాము. 8th క్లాస్ కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటుంది కాబట్టి ఈజీగా మీకు గ్రామర్ పార్ట్ అంతా కవర్ అవుతుంది. లెసన్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసి ఉంటారు కాబట్టి. అయితే మనకు అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి గ్రామర్ బిట్స్ అనమాట, అవి కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. ఇది నెక్స్ట్ మెథడ్స్ పరంగా చూసినట్టయితే డిఎస్సికి కూడా సపరేట్ బుక్ వచ్చిందండి. కలర్ మారిన చూడండి, అవన్నీ మనకు తెలుగు, సైకాలజీ ఇవన్నీ బ్లూ కలర్లో ఉన్నాయి కదా. సో ఇది మనకు డిఎస్సి, హెచ్జిటి, ఇంగ్లీష్ సంబంధించి వచ్చింది. హెచ్జిటి ఇది మా ఓన్లీ ఎస్ఏకి సపరేట్ అండి. తెలుగు మరియు సంస్కృత అకాడమీ మీకు ఏ బుక్ స్టాల్స్లో అయినా సరే ఉంటుందన్నమాట, తీసుకోవచ్చు. ఇక్కడ మీకు చూసినట్టయితే కొత్త ఎడిషన్ అనమాట, 2024 అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పోయిట్స్ ఇవన్నీ చూసాం కదా సిలబస్లో, ఇవన్నీ మీరు ఇక్కడ చూసుకోండి. ప్లస్ టెక్స్ట్ బుక్స్లో కవర్ అవుతుంది, అవి కూడా చదువుకోవాలి. ఓన్లీ చదువుకొని పోయినా వేస్టే, ఓన్లీ టెక్స్ట్ బుక్లో చదువుకొని పోయినా వేస్టే, 2 చదువుకోండి. ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్, ఓకే, ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, డిక్షనరీ స్కిల్స్, ఈ కంటెంట్ పరంగా, ఈ మెథడాలజీ పరంగా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది అకాడమీకి ఇవ్వండి. కంటెంట్ అంటే మనకి ఇక్కడ ఇలాంటివి అన్నమాట. టెక్స్ట్ బుక్ సంబంధించి ఏమైనా చదివే ఉంటే టెక్స్ట్ బుక్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, మెథడాలజీ చూడండి. టెట్కి సపరేట్ మెథడాలజీ, డిఎస్సికి సపరేట్. ఎందుకంటే టెట్కి కొంచెం మ్యాటరే ఉంటుంది, డిఎస్సికి కొన్ని ఇంకా ఎగేయడం అనేది జరిగిందనమాట. ఒక 2-3 పేజెస్ అనేటివి ఎవ్రీ యూనిట్కి ఎగేశారు. సో ఓన్లీ టెట్కి చదివిందే సరిపోదండి, కొత్తగా చదవాలి. ఎంత ఉన్నాయి పేజెస్? 250 వరకు. మెథడాలజీ ఒకటే 131 నుంచి 250 వరకు ఉన్నాయన్నమాట. యాసెప్ట్స్ ఆఫ్ ఇంగ్లీషు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ లెవెల్, లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్మెంట్ ఎలా అనేది, అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, వీటి నుంచే అండి. ప్రీవియస్ అయితే ఈ ఒక్క చాప్టర్ నుంచే, ఒకే ఒక పేజ్ నుంచే 2 బిట్స్ డైరెక్ట్ బిట్స్ అనేటివి రావడం జరిగింది. ఓకే, టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ వొకాబులరీ ఐటమ్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, లెసన్ ప్లానింగ్ ఎలా, కరికులం, టెక్స్ట్ బుక్స్, ఎవాల్యూషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, బిబ్లియోగ్రఫీ లాస్ట్లో ఉంటుంది. సో జస్ట్ చూసుకుంటే సరిపోతుంది అది బిబ్లియోగ్రఫీ. ఓకే, ఇది మనకు కంటెంట్ పరంగా ప్లస్ మెథడాలజీ పరంగా ఇవి బుక్ అయితే మనకి ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా అంతే అండి. యాసెప్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో భాగంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క హిస్టరీ, చరిత్ర ఏమిటి, స్వభావం ఏంటి, ప్రాముఖ్యత ఏమిటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్గా నువ్వు ఇంగ్లీష్ని టీచ్ చేయాలంటే పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే టీచింగ్లో ఇంగ్లీష్ని బోధించడంలో, ఇంగ్లీష్ని అభ్యసనం చేయడంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, ఇవన్నీ లాంగ్వేజ్ స్కిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ చాప్టర్ నుంచి కంపల్సరీ బిట్ వస్తుంది, ప్లస్ ఈ చాప్టర్ నుంచి కూడా. ఓకే, ఈ 2 మాత్రం చాప్టర్స్ కంపల్సరీ చదవాలండి. ఓకే, కమ్యూనికేటివ్ స్కిల్స్, నెక్స్ట్ అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఇంట్రొడక్షన్ చూస్తాం, దాని యొక్క డెఫినేషన్స్ ఏంటి అని చూస్తాం, టైప్స్ ఆఫ్ అప్రోచెస్, వాటి యొక్క రకాలు అంటే మెథడ్స్ రకాలు, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ని టీచ్ చేయడంలో ఏ ఏ టెక్నిక్స్ యూజ్ చేయాలి, రెమిడియల్ టీచింగ్. ఓకే, రెమిడియల్ టీచింగ్ ఇది కూడా ఇంపార్టెంట్ అడుగుతారు. టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ ఐటమ్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కూడా ఇంపార్టెంట్ అండి, కంపల్సరీ వచ్చేటువంటిది యూనిట్ ఇది కూడా. నెక్స్ట్ లెసన్ ప్లానింగ్ అనమాట, కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్, ఎవాల్యూషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎవాల్యూషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే కాదు, ఎవాల్యూషన్ ప్రతి దాంట్లో తెలుగులో కూడా ఇంపార్టెంట్ అనమాట. మూల్యాంకనం చాప్టర్. ఓకే, మార్క్స్ సంబంధించి వెయిటేజ్ ఎంతెంత ఇస్తారు అనేది అడుగుతారనమాట. టెట్లోనే అడిగారండి, డిఎస్సికి ఎందుకు అడగరు, టెట్లోనే మనకు దీనికి సంబంధించి, ఈ వృత్తానికి సంబంధించి ఎన్ని మార్క్స్ అని. ఓకే, లఘు పరీక్షలకి ఎన్ని, రాత పరీక్షలకి ఎన్ని, ప్రాజెక్ట్ పనులు చేసినందుకు ఎన్ని, ఓకే, భాగస్వామ్యం ప్రతిస్పందనకి ఎన్ని, ఓకే చూసుకోవాలి, ఇంపార్టెంట్. ఇది మనకు సంబంధించి ఇంగ్లీష్ మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించి.
సంబంధించి ఇది కూడా అంతే. కంటెంట్కి సంబంధించి 8 మార్క్స్ ఉంటాయి. క్వశ్చన్స్ అయితే 16 క్వశ్చన్స్ ఉంటాయి. మెథడాలజీకి సంబంధించి 4 మార్క్స్ ఉంటాయి. క్వశ్చన్స్ అయితే 8 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఓకే, టోటల్ 12 మార్క్స్ అనమాట. ఈచ్ తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈచ్ సబ్జెక్ట్ 12 మార్క్స్ కలిగి ఉంటుందండి. సేమ్ ప్యాటర్న్ 8+4 అనమాట. ఓకే, 8 కంటెంట్, 4 అనేది మెథడాలజీ మార్క్స్. ఓకే, ఇక చూద్దాం. మ్యాథ్స్కి సంబంధించి కూడా అంతే అండి. మనకి 3rd నుంచి 8th వరకు మొత్తం చదవాలి. లెవెల్ ఏమో అప్ టు 10th లెవెల్ అడుగుతామన్నారు. సో 9th 10th లింక్డ్ టాపిక్స్ కూడా చదువుకోవాలన్నమాట. సంఖ్యాశాస్త్రం ఫస్ట్ మనకు నెంబర్ సిస్టమ్ అనమాట. సంఖ్యలు 4 గణిత పరిక్రియలు అంటే సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగాహారము సంఖ్యల గురించి తెలుసుకుందాము. హిందూ అరబిక్ సంఖ్యామానం ఉంది కదా, అది అంతర్జాతీయ సంఖ్యామానము. ప్లేస్ వాల్యూస్, ఫేస్ వాల్యూస్ చదువుకోవాలి. స్థాన విలువలు, సహజ విలువలు ఇదంతా మనకు లెసన్స్లోనే కవర్ అవుతుంది. ఇదైతే మరి 3rd క్లాస్లోనే ఉందండి. సో ఈ విధంగా అన్ని లెసన్స్ చదివారంటే అక్కడే కవర్ అవుతుంది. సంఖ్యలను పోల్చడము, పరిణామక్రమంలో ఉంచడము, పూర్ణాంకాలు, కారణాంకాలు, గుణిజాలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, బాధ్యత సూత్రాలు, సామాన్య కారకాలు, ఉమ్మడి గుణిజాలు, ప్రధాన కారణాంక విభజన, జీసీడీస్, ఎల్సిఎం, హెచ్సిఎం ఇవన్నీ మనకు మొత్తం ఇవన్నీ భిన్నాలైతేనేమి, భిన్నాలను ఏ విధంగా నువ్వు ప్రాథమిక ప్రక్రియలు చేయాలి అంటే భిన్నాలను ప్లస్ ఎలా చేస్తావు, మైనస్ ఎలా చేస్తావు, ఇంటూ ఎలా చేస్తావు, డివైడెడ్ బై ఎలా చేస్తావు, దశాంశాలకు సంబంధించి భిన్నాలను పోల్చడము, నిత్య జీవితంలో ఏ విధంగా భిన్నాలు అనేటివి అనువర్తనాలు అంటే ఏ విధంగా యూజ్ అవుతున్నాయని చెప్పి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా నిత్య జీవితానికి సంబంధించి, అలాంటివి. అకర్ణీయ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యల ధర్మాలు ఏంటివి, 2 అకర్ణీయాల సంఖ్యల మధ్య ఎన్ని అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి, సేమ్ మనకు లెసన్స్ నేమ్స్. ఓకే, మనకు లెసన్స్ ఏవైతే ఉన్నాయో చదివితే కన్నా అన్ని టాపిక్స్ దాంట్లోనే కవర్ అవుతాయండి. ఈ టాపిక్స్ అన్నీ మనకు లెసన్స్లోనే ఉన్నాయి. అకర్ణీయ సంఖ్యలపై 4 ప్రాథమిక పరిక్రియల అనువర్తనం అంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై ఎలా చేస్తాము, ఉత్కమాల యొక్క లబ్ధము, వర్గాలు, వర్గమూలాలు, ఓకే, గణాలు, వర్గమూలాల వర్గ సంఖ్యల యొక్క ధర్మాలు ఏంటివి, గణాలు, గణమూలాలు, సంఖ్యలతో ఆడుకుందాం, సంఖ్యలతో గేమ్స్ అంటే అదే, అంకెల స్థానంలో అక్షరాలు. ఇదంతా మనకు సంఖ్యాశాస్త్రం సంబంధించి. ఇదంతా మన టెక్స్ట్ బుక్ చదివితే అర్థమైపోతుందండి. ఆల్రెడీ మీకు 3rd నుంచి 8th వరకు మొత్తం పెట్టేసి ఉన్నాము. ఓకే, 3rd నుంచి 8th వరకు అంతా మీకు లెసన్ వైజ్ పెట్టున్నాం అనమాట. ఈ విధంగా లెసన్ వైజ్ చదువుకోవచ్చు. నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మ్యాథ్స్ అనేది మీకు చెప్పడం జరిగింది. ప్లస్ 9th సంబంధించి మ్యాథ్స్ లింక్ టాపిక్స్ కూడా మీకు ఇక్కడ పెట్టున్నాము. 9th మ్యాథ్స్ అయితే ఫస్ట్లో లింక్ టాపిక్స్ ఉన్నాయి, కానీ సెమిస్టర్ 1లో, సెమ్ 2లో అయితే మొత్తం చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చాలా అసలు 9th మ్యాథ్స్ ఒకసారి చదివినట్టయితే ఈ చతుర్భుజాలు, ఈ త్రిభుజాలు, ఈ టాపిక్ ఏదైతే ఉందో సెమ్ 2లో ఉందండి, ఇవైతే ఎలా చదవాలి అనేది కూడా తెలియదు అనమాట. అంటే బిట్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది కూడా తెలియదు చాలామందికి. అంటే అంత టఫ్గా ఉందన్నమాట. ఓన్లీ మనకి ఇక్కడ థీరీస్ ఇచ్చాడు, డయాగ్రామ్ ఇచ్చాడు. ఇవి ఎలా అడుగుతారు ఎగ్జామ్కి అనే వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ వీడియోస్ అనేటివి వినండి. ఇక్కడ మీకు ఓకే ఏ విధంగా బిట్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకని మనకు ఆ రూల్స్ అనేటివి నేర్చుకోవాలి, స్కిప్ చేయకూడదు అంటే ఇంపార్టెంట్ మోస్ట్, ఎందుకని అవి నేర్చుకోవాలి, ఎందుకు యూజ్ అవుతాయి అని చెప్పడం కూడా జరిగింది. ఎలా వస్తుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని కంపల్సరీ వినండి. 9th క్లాస్ సంబంధించి అయితే కన్నా అంత ఈజీ అయితే కాదు. ఓకే, అందుకే మీకు 9th సంబంధించి స్టార్ట్ చేసాము. 9th మ్యాథ్స్ అందుకే ఫస్ట్ పెట్టేస్తున్నాం అనమాట. ఇక్కడ మీకు 3rd నుంచి 8th వరకు లెసన్ వైజ్ అన్ని వీడియోస్ అన్నీ ఉంటాయి. 9th 10th లింక్ టాపిక్స్ కూడా పెడతామండి. ఇక్కడ మీకు పీడిఎఫ్స్ కూడా ఉంటాయన్నమాట. హ్యాండ్ రిటన్ ఏదైతే క్లాస్ అయిపోతూ ఉంటుందో వెంటనే ఆ పీడిఎఫ్ కూడా అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ కూడా మీరు జిరాక్స్ అనేది చేయించుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని. టెక్స్ట్ బుక్ కంటెంట్ వరకు అయితే మీరు ఇక్కడ టెక్స్ట్ బుక్ చూపించి మరీ చెప్తాం కాబట్టి ఈజీగా మార్క్స్ అనేటివి స్కోర్ చేయవచ్చు. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ అయితే ఆల్రెడీ అప్డేట్ అయి ఉన్నాయి. క్వశ్చన్స్ టెస్ట్లు అన్నీ అప్డేట్ అయినాయి. 9th 10th మ్యాథ్స్ ఇవన్నీ. సో మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటివి ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్ టైంలో మీకు సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఎగ్జామ్ చదువుకున్నామా, అట్లా లెసన్ చదువుకున్నామా, వెళ్ళి ఎగ్జామ్ రాసామా. ఓకే, ఆల్ సబ్జెక్ట్స్ ఉంటుంది. 3rd నుంచి 8th వరకు 9th 10th లింక్డ్, సైకాలజీ, పిఐఈ అన్నికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేటివి ఉంటాయన్నమాట. 500 రూపీస్కే చూడండి, చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ పుస్తకం అనేది చాలా అంటే దొరకట్లేదు ఎవరికి. సో ఇక్కడైతే మీకు పీడిఎఫ్ ఉంది. ఆ వీడియోస్ ఎవ్రీ టాపిక్ మిస్ కాకుండా వీడియోస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. బుక్లో ఏ విధంగా అయితే చెప్పున్నారో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. పీడిఎఫ్ ప్రొవైడ్ చేశాము. ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇదంతా కలిసి కేవలం మీకు 99 రూపాయలకే అందిస్తున్నాం. సో చూడండి, కంపల్సరీ అసలు మిస్ చేసుకోవద్దు.
వీటి లింక్ మీకు అంతా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు డౌన్లోడ్ చేసుకుంటానే మీకు కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి యాప్లో, అక్కడనే పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు నాకు మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ కావాలి, ఎక్కడికి కోచింగ్ వెళ్ళట్లేదు అనుకుంటే మొత్తం సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంట్లో. జీకే, కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, ట్రై మెథడ్స్ 599 రూపీస్తో ఉంటుంది. అవనిగడ్డ శ్రీ ప్రజ్ఞ ఫ్యాకల్టీకి సంబంధించి టాపిక్ వైజ్ చెప్పింటారనమాట, టెక్స్ట్ బుక్ వైజ్ కాకుండా టాపిక్ వైజ్ చెప్పేసింటారు. ఓకే, చూడండి మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో ఆ కోర్స్ అనేది మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ ఇది అయితే మీకు ఇప్పుడు ఆఫర్లో ఉంది, న్యూ కోర్స్ కాబట్టి 100 రూపీస్ డిస్కౌంట్లో ఉందండి. త్వరలో ఈ ఆఫర్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత మీరు 500 పెట్టి పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైనా పర్చేజ్ చేసుకోకుండా చేసుకోండి, మీకేం ఇబ్బంది లేదు. 9th 10th లింక్డ్ కూడా పెడతామండి, ఏమి ఇబ్బంది లేదు. ఓకే, ఇందులోనే పెడతాము. పీడిఎఫ్స్ కూడా మీకు ఉంటాయి. సో డౌన్లోడ్ అనేది చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇది మనకు మ్యాథ్స్కి సంబంధించి. ఇవన్నీ మీరు టెక్స్ట్ బుక్ చదివారంటే కవర్ అవుతుందన్నమాట. అంకగణితం చూద్దాం ఫస్ట్. నెక్స్ట్ బాడ్మాస్ నియమం అనమాట. ఓకే, బాడ్మాస్ నియమంలో చూసినట్టయితే బ్రాకెట్ ఉంటుంది ఫస్ట్, మళ్ళీ హాఫ్ ఉండేది చేయాలి, మళ్ళీ డివిజన్ సంబంధించి ఉండేది చేయాలి, మళ్ళీ మల్టిప్లికేషన్ సంబంధించి, ఓకే, నెక్స్ట్ అడిషన్ సంబంధించి, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ సంబంధించి. ఒకే ఒక ప్రాబ్లంలో మనకి ఇన్ని సింబల్స్ కన్నా ఉన్నాయంటే ఫస్ట్ ఏది చేయాలి అనేది ఇక్కడ మనకు బాడ్మాస్ రూల్ తెలిపేది. ఫస్ట్ బ్రాకెట్ ఉంది కదా, సో మనకు బ్రాకెట్లో ఏదైనా ఇచ్చింటే అది సాల్వ్ చేయాలి. లేదంటే 2 ఆఫ్ బ్రాకెట్ అని ఇచ్చింటారు. సో బ్రాకెట్లో ఫస్ట్ సాల్వ్ చేసి నెక్స్ట్ ఆఫ్ అనేది సాల్వ్ చేయాలి. తర్వాత ఇంకెక్కడైనా డివైడెడ్ బై ఉన్నా, ఇంటూ ఉన్నా, ప్లస్ ఉన్నా, మైనస్ ఉన్నా వరుసగా రావాలన్నమాట. అదే మనకు బాడ్మాస్ నియమము. ఆ విధంగా చేస్తేనే ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది, లేకపోతే ఆన్సర్ తప్పు వస్తుంది అనమాట. నెక్స్ట్ రేషియోస్, అనుపాతాలు, నిష్పత్తి అనుపాతాలు అనమాట. రేషియో అండ్ ప్రపోర్షనల్, అనులోమ అనుపాతాలు, విలోమ అనుపాతాలు, నిష్పత్తులు మరియు అనుపాతాలను ఉపయోగించి రాశుల పరిమాణాలను పోల్చడము. ఇటు మనకు పర్సంటేజెస్ ప్రాబ్లమ్స్, ఓకే, లాభాలు, నష్టాలు, డిస్కౌంట్, అమ్మకపు పన్ను అనమాట. సేల్స్ ట్యాక్స్ అంటాము, విలువ ఆధారిత పన్ను వ్యాట్ అంటాము. ఓకే, వస్తువులు మరియు సేవా పన్ను సర్వీస్ ట్యాక్స్ అంటాము. బారు వడ్డీ, చక్కెర వడ్డీ, ఓకే, ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరియు వాటికి సంబంధించినటువంటి నిత్య జీవిత ప్రాబ్లమ్స్ అనమాట. నెక్స్ట్ జామితి అండి, ప్రాథమిక జామితీయ భావనలు అంటే బిందువు అంటే ఏంటి, రేఖ అంటే ఏంటి, రేఖాఖండం లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి, కిరణం అంటే రే అంటే ఏంటి, వక్రరేఖలు, బహుభుజులు, పాలిగాన్స్, కోణాలు, యాంగిల్స్, ఓకే, రేఖలు పొడవుని కొలుచుట, రేఖల జతల కోణాలు సంబంధించిన అంశాలు, కోణాల కొలతలు, కోణాలలో ఎన్ని రకాలు ఉన్నాయి, త్రిభుజాలు, చతురస్రం మొత్తం చూసుకుంటాము ఇక్కడ 2D సంబంధించి. నెక్స్ట్ త్రిభుజాలు రకాలు చూసుకుంటాము, త్రిభుజ ధర్మాలు, బహుభుజాన్ని ఎలా విభజన చేయాలి. ప్రీవియస్ మనకు వచ్చిన బిట్ ఏమిటంటే బాహ్య కోణాలు, అంతర్కోణాలు. బాహ్య కోణం అనేది అడిగారనమాట. సో చూసుకోవాలి, ఈ విధంగా మనకి ఒక డయాగ్రామ్ ఇచ్చేసి అడుగుతారు, అది త్రిభుజమా చతుర్భుజమా చూసుకొని బాహ్య కోణాలు కనుక్కోవాలి. బాహ్య కోణము ఇక్కడ మనకు చూసినట్టయితే త్రిభుజంలో అంతర్కోణాలు మొత్తం ఎంత, చతుర్భుజ రకాలు, ఓకే, ట్రెపీజియం, గాలిపటము, ప్యారలోగ్రాము, ఇలాగ మనకు అన్ని రాంబస్, ఓకే, ఇదంతా చూసుకోవాలన్నమాట. 3D పిక్చర్స్ ఇవన్నీ, ఓకే, ఇవన్నీ మనకు ఈ కింద ఇచ్చినటువంటి 3D సంబంధించి కూడా అడుగుతారనమాట. ఘనము, దీర్ఘఘనము, సిలిండరు, శంకువు, ఇలాంటివన్నీ వస్తాయి. నెక్స్ట్ దత్తాంశ నిర్వహణ, దత్తాంశ సేకరణ సంబంధించి వర్గీకరణ, విశ్లేషణ, ఓకే, పటచిత్రాలు, గణ చిహ్నాలు, కమ్మిరేఖ, 2 కమ్మిరేఖ చిత్రాలు, పై చిత్రాలు, ఇవి కూడా మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చేసి ఇస్తారనమాట, చూసుకోవాలి. అంకగణితం అండి, మీను, మీడియన్, మోడ్ మాత్రం కంపల్సరీ ఇస్తారు. టెట్కి కూడా ఇచ్చారు కదా, మీను, మీడియన్, మోడ్, ఇవన్నీ మనకు టెట్కి కూడా ఇచ్చారు, చూసుకోవాలి. నెక్స్ట్ అవకాశాలు, సంభావ్యత, ఓకే, పాసిబిలిటీస్, ఇవి కూడా చూసుకోవాలండి. ఇది కూడా అడుగుతారు మనకి, సంభావ్యతలు కూడా అడుగుతారు. నెక్స్ట్ బీజగణితం అనమాట, నమూనాలు, నియమాలను ఏర్పరచడం, చరరాశి, బీజీయ సమాసాలను ఏర్పరచడము, పదాలు, కారణాంకాలు, గుణకాలు, ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు, బీజీయ సమాసంలోని పదాలు మరియు రకాలు, సమాసం విలువ కనుగొనడము, ఓకే, బీజీయ సమాసాల సంకలనం ఎలా చేయాలి, వ్యవకలనం ఎలా చేయాలి, గుణకారం ఎలా చేయాలి, ఏకపది బహుపదులకు సంబంధించి ఏకపదితో గుణించడము, బహుపదిని బహుపదితో ఎలా గుణించాలి, సార్వత్రిక సమీకరణాలు మరియు వాటి యొక్క అనువర్తనాలు, ఆచరణాత్మక సందర్భాలలో సామాన్య సమీకరణాల అనువర్తనాలు, ఘాతాలు, ఘాతాంకాలు, రుణాత్మక ఘాతాలు, ఘాతాంకాల యొక్క ధర్మాలు ఏమిటి, పెద్ద సంఖ్యలను ప్రామాణిక రూపంలో ఎలా రాయాలి, కారణాంక విభజన, ఓకే, బీజీయ సమాసాల యొక్క భాగాహారం, రేఖీయ గ్రాఫ్స్ అనమాట. ఇదంతా మనకి బీజగణితం కిందికి వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ క్షేత్రగణితం, మెన్సురేషన్,
పొడవులను, భారాలను, సామర్థ్యాలను, కాలాన్ని కొలవడం ఎలా, మృతువులు, క్యాలెండర్ సంబంధించి ప్రాబ్లమ్స్, మనీకి సంబంధించి, వైశాల్యం సంబంధించి, సౌష్ఠవం సంబంధించిన ప్రాబ్లమ్స్, ఓకే, త్రిభుజం, చతురస్రం, దీర్ఘ చతురస్రం, రాంబస్, ట్రపీజియము, పారలోగ్రాము, చతుర్భుజము, సర్కిల్, పాలిగాన్స్, వీటికి సంబంధించినటువంటి ప్రతి దాని యొక్క వైశాల్యాలు మనకు నేర్చుకోవాలి. ఘన పరిమాణాలు కూడా ఇక్కడే వస్తాయి, ఇవి కూడా మనము నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ సమగణము, దీర్ఘగణము, స్తూపము, వీటి యొక్క ఉపరితల వైశాల్యాలు ఏంటి, ప్రక్కతల వైశాల్యాలు ఏంటి, ఓకే. ఉపరితల వైశాల్యంలోనే మనకు ప్రక్కతల వైశాల్యాలు, సంపూర్ణతల వైశాల్యాలు ప్రతి దానికి చూసుకుంటాం అనమాట. నెక్స్ట్ దానికి సంబంధించి ఘనపరిమాణము, ఓకే, వాల్యూమ్స్ మరియు వాటి యొక్క సామర్థ్యము, ఇది మనకు క్షేత్రమితికి సంబంధించి. ఇక్కడంతా మనకి ఇదంతా 9th టాపిక్ అండి, 9th న్యూ టాపిక్స్ ఇవన్నీ, ఓకేనా. 9th న్యూలో చెప్పుకున్నాం ఇవన్నీ మనకు 9th న్యూలో సపరేట్ చాప్టరే ఉంది దీనికి సంబంధించి. సో న్యూనే ఇచ్చాడండి 9th వరకు. అయితే 10th అయితే ఓల్డ్గానే ఉంది. నెక్స్ట్ చూద్దాం. గణితం మెథడాలజీ ఎలా చదవాలంటే 4 మార్క్స్ ఉంటాయి, 8 క్వశ్చన్స్ ఉంటాయి. గణితం యొక్క స్వభావం, నిర్వచనాలు, గణితం బోధించే లక్ష్యాలు, విలువలు, బోధనా లక్ష్యాలు, గణిత శాస్త్రంలో బోధన మరియు నివారణ చర్యల పద్ధతులు, గణితంలో బోధనా సామాగ్రి అంటే TLM, వనరుల వినియోగం, పాఠ్యాంశాలు, పాఠ్యపుస్తకాలు, బోధనా ప్రణాళిక, మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం CCEN. దీనికి సంబంధించి అకాడమీ పుస్తకం అనేది ఉందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. DSCకి సంబంధించి DSC అని, HGT అని ఉంటుంది. ఎస్ఏకి సపరేట్ అండి. గణిత శాస్త్రం అనేది ఉంటుంది. ఎడిషన్ కూడా మనకు న్యూ ఎడిషన్ అనమాట, 2024 ఎడిషన్, 185 రూపీస్ ఉంటుంది. అకాడమీ పుస్తకాలన్నీ సపోజ్ మీకు 100 నుంచి 200 మధ్యలోనే కాస్ట్ ఉంటాయి, ఏమి ఇబ్బంది లేదు. ఇదంతా కంటెంట్ సంబంధించి చదువుకోవాలంటే ఫస్ట్ టెక్స్ట్ బుక్ చదవండి. టెక్స్ట్ బుక్ చదివేసిన తర్వాత ఇడికి రండి, ఓకే. ప్రాక్టీస్ చేయొచ్చు, ఇక్కడ బిట్స్ అన్నీ ఉంటాయన్నమాట. టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత ఇక్కడ మ్యాటర్ ఉంటుంది, చదువుకొని ప్రాక్టీస్ చేయండి, ఓకే. టెక్స్ట్ బుక్స్ మాత్రం స్కిప్ చేయొద్దండి. నెక్స్ట్ ఇక్కడ మనకు మెథడాలజీ చూసినట్టయితే సేమ్ చాప్టర్స్ ఉంటాయి. సేమ్ ఫస్ట్ ఇవి చదువుకొని తర్వాత ఇంక మిగతా ప్రైవేట్ బుక్స్ అనేవి చదువుకోండి ఏమన్నా ఉంటే కన్నా మీ దగ్గర, ఓకే. ఫస్ట్ అయితే మాత్రం ప్రిఫరెన్స్ అనేది ఈ అకాడమీ పుస్తకాలకి ఇవ్వండి. మొత్తం పేజెస్ అయితే 358 ఉన్నాయండి. ఇది కూడా మన జవాబులను ఉన్నాయి, ఓకే. ఇక్కడ మనకు మొత్తం అయితే మెథడాలజీ సంబంధించి 227 నుంచి 354, 358 వరకు ఉన్నాయన్నమాట, ఓకే. ఇది మనకు మ్యాథమెటిక్స్కి సంబంధించి లెసన్స్ చూద్దాము. సైన్స్ కంటెంట్ అండి. టాపిక్ చూద్దాము, ఏ క్లాస్లో ఉంది అనేది చూద్దాము. మీకు కన్వీనియంట్గా ఉండడానికి అని చెప్పి ఈ విధంగా రాసున్నామండి. 3rd క్లాస్ EVS సంబంధించి ఎన్ని లెసన్స్ ఉన్నాయి, ఈ గీత కొట్టున్నామంటే ఇది SEM 1 అని, ఇది SEM 2 అని, ఇలాగ 4th, 5th, 6th సైన్స్, ఓకే, 7th సైన్స్, 6th సోషల్, 7th సోషల్, ఈ విధంగా 8th సంబంధించి మొత్తం ఏమేమి ఉన్నాయో అన్ని రాసున్నాము. ఇలా ఈ పిక్స్ కూడా మీకు వాట్సాప్ ఛానల్లోను మరియు టెలిగ్రామ్లోను షేర్ చేస్తాం, జాయిన్ అవ్వండి అందరూ. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. ఇలా ఉండడం వల్ల మీకు ఇవి మీరు జిరాక్స్ అయినా చేయించుకోండి, లేదంటే ఇవైనా మీరు రాసుకోవచ్చు. ఇలా ఉండడం వల్ల మీరు ఏవైతే లింక్ టాపిక్స్ ఉన్నాయో 9th, 10th అయినా ఏవైనా లింక్ టాపిక్స్ ఉంటే కన్నా అవి అక్కడే మీరు టిక్ కొట్టుకొని చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ టాపిక్స్లో ఇచ్చారు కదా మనకి మెయిన్ నోటిఫికేషన్లో, మళ్ళీ ఎవ్రీ బుక్ తీసి ఎత్తుక్కునే పని లేకుండా ఇక్కడే మనము ఎక్కడెక్కడ ఉందని చెప్పి డైరెక్ట్ ఆ బుక్ తీసి చదువుకోవచ్చు అనమాట. ఈ పిక్స్ కూడా మీకు షేర్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఇంకా సజీవ ప్రపంచం సంబంధించి చూసినట్టయితే సజీవ మరియు నిర్జీవ వస్తువులు, ఇది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ ఎన్ని మార్క్స్ ఉంటుందంటే 8 మార్క్స్ ఉంటుందండి. అంటే 16 క్వశ్చన్స్ అనేటివి వస్తాయి, ఓకే. ఇది అందరికి తెలిసిందే. 3rd to 8th వరకు ఉంటుంది. 3rd to 8th వరకు మొత్తం చదవాలి. లెవెల్ అనేది 10th వరకు, అంటే లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చదివామనుకోండి ఆ లెవెల్ అనేది 10th వరకు చదువుతాడు అని చెప్పి, ఓకే. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూసినట్టయితే సజీవ ప్రపంచం, సజీవ మరియు నిర్జీవ వస్తువులు, ఇది మనకు 6th క్లాస్లో ఉంది, చెప్తాను అది కూడా. జీవుల యొక్క లక్షణాలు, మొక్కల రకాలు, మూలికలు, పొదలు, చెట్లు, ఆవాసాలపైన ఆధారపడినటువంటి భూ సంబంధమైనటువంటి జలచరాలు, ఎడారి ప్రాంతాలు, ఎడారి మొక్కలు, ఇవన్నీ మనం చూసుకుంటాం అన్నమాట. జలచరాలు, నీటి మీద నివసించేటివి, భూచరాలు, ఓకే, జలచరాలు, మనకి ఇంకా ఎడారి ప్రాంతాల్లో పెరిగేటువంటి మొక్కలు సంబంధించి, జంతువులకు సంబంధించి మొత్తం చూసుకుంటాం. ఇక్కడ మొక్కల్లో ఉన్నటువంటి భాగాలు, వాటి యొక్క విధి ఏమిటి, ఇవి చూద్దాం. మొక్కలు, జంతువులు మళ్ళీ కింద టాపిక్ ఉందిలేండి. మొక్కలకు సంబంధించి ఏమైనా వస్తే కనుక అదంతా మనం ఈ పై టాపిక్లోనే వచ్చేస్తుంది. సజీవ మరియు నిర్జీవ వస్తువులు అనమాట. జంతువులకు సంబంధించి కూడా వస్తుంది, కానీ కింద టాపిక్ ఇచ్చారు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కలకు సంబంధించి చూద్దాము. 3rd క్లాస్ EVSలో సంబంధించి సెకండ్ లెసన్ ఉంది కదా, మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు, ఇది మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్
ఇదైతే కిందదైతే జంతువుల కిందకి వస్తుందిలేండి. నెక్స్ట్ హరిత ప్రపంచం అండి. హరిత ప్రపంచం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5th క్లాస్ చూద్దాము. 5th చూసినట్టయితే ఇక్కడ మనకు వాతావరణ మార్పు కూడా ఒక రకంగా చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, వాతావరణ మార్పు కూడా చదువుకోవాలి, ఏమి ఇబ్బంది ఏం లేదు. అంటే మనకు వేరే టాపిక్లో కూడా కవర్ అవుతుందండి, ఇక్కడ కాకపోయినా కూడా జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. లేదంటే 3rd క్లాస్లో 2nd లెసన్, నెక్స్ట్ 4th క్లాస్లో 2nd లెసన్ హరిత ప్రపంచము. 6th క్లాస్లో చూడండి, 6th క్లాస్లో చూసినట్టయితే మొక్కల గురించి తెలుసుకుందాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇదే చెప్పాను అక్కడ మీకు. సజీవ నిర్జీవ ఉన్నాయి కదా, సో అక్కడ మనకు మొక్కల గురించి తెలుసుకుందాంలో మనకి ఇక్కడ చూసుకోవచ్చు సజీవ నిర్జీవ లక్షణాలు, ఆవాసాలు, ఈ 2 చదువుకోవాలన్నమాట. 4th లెసన్, 6th లెసన్. ఇది మనకు లింక్డ్ సంబంధించి, ఇది మన టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉంది అని దానికి సంబంధించి 6th సైన్స్ వరకు చూసుకున్నాము. 7th సైన్స్ చూసినట్టయితే మొక్కల్లో పోషణ. ఓకే, మొక్కల్లో పోషణ. ఇక్కడ మనకి భూచరాలు, జలచరాలు ఇచ్చారు కదండి, ఇవన్నీ మీకు ఎడారి మొక్కలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకు పేరు టాపిక్ లేకపోయినా ఈ లెసన్స్ ఉన్నాయి చూడండి, లెసన్స్. ఈ లెసన్స్లో మనకి మధ్యలో రావడం అనేది జరుగుతుంది టాపిక్స్. ఆ లెక్కను మీకు ఇక్కడ చూసుకోవాల్సి వస్తుంది. లెసన్ మొత్తం చూసుకోవాలి. 7thలో అయితే ఫస్ట్ లెసన్ చూసుకోవాలి. ఇది మళ్ళీ సపరేట్ వస్తుంది, చూసుకుందాము. ఇది కూడా మనకు చూసుకోవచ్చు సపరేట్, మళ్ళీ ఇంకొక సబ్ టాపిక్ కింద కూడా చూసుకుంటాం ఇది. సో ఇదే మనకి 7thలో అయితే మనకు ఫస్ట్ లెసన్ మొక్కల్లో పోషణ అనేది చూసుకోవచ్చు. మొక్కలలో ప్రత్యుత్పత్తి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇది సోషల్. ఇది మనకు 8th సంబంధించి సపరేట్ లెసన్సే మెన్షన్ చేశారు. 8th సంబంధించి మళ్ళీ లాస్ట్లో మనం చూసుకుందాము. అక్కడ మనకు సేమ్ ఆ టాపిక్సే మెన్షన్ చేశారండి. నెక్స్ట్ మనకి 9th చూద్దాం. 9th లింక్డ్ ఏమన్నా ఉన్నాయా అంటే జీవుల మౌలిక ప్రమాణం చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో టాపిక్లో కూడా కవర్ అవుతుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. టిష్యూస్, కణజాలాల్లో మనకు వృక్ష కణజాలం వీటి గురించి వస్తుంది అనమాట. సో అది కూడా చూసుకోవచ్చు. 10th బయాలజీ అనేది ఇక్కడ మొక్కలకు సంబంధించి అయితే లేదు కానీ, అంటే మొక్కలకు సంబంధించి లేదు కానీ ఇవన్నీ మిగతా వేరే టాపిక్లో కవర్ అయితే అక్కడ చూసుకుందాం. ఇది మనకు సంబంధించి మీరు కూడా ఒక పేపర్లో రాసుకుంటూ ఉండండి, సజీవ ప్రపంచం అని చెప్పి ఎక్కడెక్కడ ఉన్నాయనేది. 3rd చెప్పాను, 4th చెప్పాను, 6th చెప్పాను, 7th ఫస్ట్ లెసన్ చెప్పాము, నెక్స్ట్ 7thలో 8th లెసన్ చెప్పాము, నెక్స్ట్ 8th జియోగ్రఫీ అయితే ఏం లేదు. 9th సంబంధించి చూసినట్టయితే ఫస్ట్ది కూడా చదవాల్సి వస్తుంది, 2nd కూడా చదవాలి, ఎందుకంటే వృక్ష కణజాలం వస్తుంది అనమాట ఈ 6th ఈ లెసన్లో అనమాట. ఓకే, ఇదండి మొక్కలకు సంబంధించి చూసుకున్నాం, జీవులకు సంబంధించి లక్షణాలని. నెక్స్ట్ జంతువులకు సంబంధించి చూద్దాం. మన చుట్టూ ఉన్నటువంటి జంతువులు ఓవిపెరస్, వివిపెరస్, శాకాహార, మాంసాహార అంటే ఉభయాహార జంతువుల గురించి. నెక్స్ట్ పక్షులు, వాటి ఒక ముక్కులు ఎలా ఉంటాయి, ఇదంతా 4th క్లాస్ ఉంది. 3rd 4th ఇదంతా 3rd 4thలోనే ఉంది. ఇది కూడా పెంపు జంతువులు, అడవి జంతువులు కూడా 3rd 4th. ఆవాసాల ఆధారంగా జంతువుల రకాలు ఎలా ఉన్నాయనేది కూడా ఇది మనకు చూసుకుందాం. 7thలో ఉంది, 10thలోనూ ఉంది. నెక్స్ట్ ఇవంతా మనకు సేమ్ అదే వస్తుంది, జంతువులకు సంబంధించి వస్తుందండి. చూద్దాము. మళ్ళీ 3rd క్లాస్ నుంచి వచ్చినట్టయితే మన చుట్టూ ఉన్నటువంటి జంతువులు. ఓకే, ఇది చదువుకోవాలి కంపల్సరీ. దాంట్లో మనకి లింక్డ్ అదే మనకు ఆ టాపిక్ అనేది వస్తుంది. ఇక్కడ 3rd లెసన్ 4th EVSలో కూడా 3rd లెసన్ మన చుట్టూ ఉన్నటువంటి జంతువులు. నెక్స్ట్ 5thలో అయితే ఏమీ లేదనమాట. 6thలో చూద్దాం. ఇటు సజీవులు లక్షణాలు ఉన్నాయి కదా, దీంట్లో కూడా జంతువుల గురించి వస్తుంది. సో ఎట్లా మనం ఫస్ట్ దాంట్లో చదివాం కాబట్టి కవర్ అయిపోతుంది. సో అందుకే ఆ లెసన్ మెన్షన్ చేయలేదు అక్కడ. నెక్స్ట్ 7th సంబంధించి ఇది జంతువుల పోషణ కంపల్సరీ చదవాలి. జంతువుల్లో పోషణ 7th సంబంధించి 2nd లెసన్. ఇది కూడా చదవచ్చు కానీ మళ్ళీ మనకు అవుతుంది. 7th లెసన్ కూడా చదవాలి. మొక్కలు మరియు జంతువుల యొక్క రవాణా, జంతువుల పోషణ చదవాలి. మొక్కలు మరియు జంతువులలో రవాణా అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది చూడాలి. నెక్స్ట్ జంతువుల్లో ప్రత్యుత్పత్తి కూడా చూడొచ్చండి. జంతువుల్లో ప్రత్యుత్పత్తి కూడా చదవాలి. ఈ కణము ఇదంతా మళ్ళీ ముందు టాపిక్స్లో మళ్ళీ కవర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మొక్కలు, జంతువుల యొక్క పరిరక్షణ, ఇది కూడా మనకు జంతువులకు సంబంధించి చదవాలి. ప్లస్ ఫస్ట్ చెప్పుకున్నాం కదా మొక్కలు, వాటికి కూడా రిలేటెడ్ అనేది అవుతుంది. సపోజ్ మీకు పీడిఎఫ్లో ఏమైనా మిస్ అయింటే కన్నా ఇక్కడ పేపర్ పెట్టుకోండి ముందర పక్క, నేను చెప్పేటివన్నీ మీకు ఇక్కడ నేను చెప్తున్నాను కదా లెసన్స్ చూపించి మరి అక్కడ మీరు రాసుకుంటూ ఉండండి. లేదంటే లెసన్ నేము క్లాస్ నేము, లెసన్ నేమ్ కూడా రాసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఇది ఆహారం సంబంధించి వస్తుంది. సో ఈ 2 ఎలాగో ఫస్ట్ దాంట్లో చూసుకున్నాం కాబట్టి అది కూడా మనకు కవర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎలా వస్తుందంటే వృక్ష కణజాలం చూసుకున్నాం ఫస్ట్ టాపిక్ కింద, జంతు కణజాలం కూడా చెప్తారనమాట. సో అది కూడా ఇక్కడ చూసుకుంటాము. 10th బయాలజీకి సంబంధించి అయితే జంతువులకు సంబంధించి అయితే ఏం లేదు, అంతా మానవుల అవయవ వ్యవస్థలు అనమాట. సో ఇది కూడా మనకేమి లింక్డ్ ఏం లేదనమాట. ఇది మానవులు చదివే దాంట్లో మానవ అవయవ వ్యవస్థలో ఇవంతా కవర్ అవుతుంది. సో ఇది 2టికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, అందుకే మనకు 10th అని ఇచ్చున్నాము, 7th 10th అని. ఇక్కడ మనకు 2ట్లోనూ కవర్ అవుతుంది.
నెక్స్ట్ కిందనే ఇచ్చారు చూడండి, మానవుడి గురించి. మానవుని శరీరము, మానవుని యొక్క శరీర భాగాలు, ఆరోగ్యవంతమైన శరీర అలవాట్లు, ఇంద్రియ అవయవాలు అంటే జ్ఞానేంద్రియాలు, సంరక్షణ, వికలాంగుల పట్ల శ్రద్ధ, మంచి స్పర్శ, చెడు స్పర్శ, ఇది 3, 4, 5 లెసన్స్లో ఉన్నాయి. అస్థిపంజరం యొక్క భాగాలు, ఎముకలు, కీళ్ళు, మృదులాస్థి, కండరాలు, ఇంట్లో భద్రతా చర్యలు, పాఠశాల భద్రత, రోడ్డు భద్రత, నీటి ప్రమాదాలు, ప్రథమ చికిత్స, ఫస్ట్ ఎయిడ్, ఇవన్నీ మనకు మానవ శరీరం కిందికి రావడం అనేది జరుగుతుంది. ఇది మనం చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ థర్డ్ క్లాస్లో చూసినట్టయితే మన శరీరము, వీళ్ళు కూడా ఆర్డర్ చూడండి అలానే ఇచ్చారు, మన శరీరం అండి. ఈ మన శరీరం అనేది థర్డ్ క్లాస్లో మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ జ్ఞానేంద్రియాలు ఇచ్చారు చూడండి, జ్ఞానేంద్రియాలు కూడా చదవాలి. మన అవయవ వ్యవస్థలు ఇది కంపల్సరీ చదవాలి. మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందాము అనేది. దీంట్లో అయితే శరీర కదలికలు అనేవి చూసుకుంటాం. నెక్స్ట్ 7th సంబంధించి నెక్స్ట్ ఇది మనము జీవుల్లో శ్వాసక్రియ కూడా చూసుకోవచ్చండి. ఎట్లా మనకు అవయవ వ్యవస్థలు ఉన్నాయి కదా, దాంట్లో మనకు సంబంధించి లింక్ కూడా వస్తుందన్నమాట, జీవులలో శ్వాసక్రియ. ఇది ఆల్రెడీ ఇది మొక్కల్లో అది మనం ఫస్ట్లో చూసుకున్నాము, ఏం ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ 7th అయిపోయింది. 8th చూద్దాము, బయాలజీ సంబంధించి. ఇది కూడా చూసుకోవచ్చు, కానీ ముందు పక్క మనకు వెళ్ళే కొద్ది కూడా కవర్ అవుతుంది, ఏమి ఇబ్బంది లేదు. దీంట్లో పరంగా కూడా చదువుకోవచ్చు. కణము నిర్మాణం విధులు కూడా చూసుకోవాలండి. కణం ఓకే, చిన్న కణం నుంచి మానవ శరీరం ఏ విధంగా ఏర్పడింది అనేది కూడా మనం ఇక్కడ చూసుకుంటాము. సో ఇది కూడా మనకు దీని కిందకి చూసుకోవచ్చు, మానవ శరీరం అనేది దాని కిందకి. నెక్స్ట్ 9th బయాలజీ చూసినట్టయితే 9th బయాలజీలో ఇక్కడ జంతు కణజాలం అంటేనే ఇంకా మన మానవులకు సంబంధించి కూడా వస్తుందన్నమాట. సో ఇది జీవుల యొక్క మౌలిక ప్రమాణం కూడా దీని కిందకి కూడా చదువుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ 10thలో చూసినట్టయితే మొత్తం చదవాలి. పోషణ, శ్వాసక్రియ, మానవ అవయవ వ్యవస్థలు ఇచ్చారు చూడండి, దాని కిందికి వస్తుందన్నమాట. పోషణ, శ్వాసక్రియ, ప్రసరణ, విసర్జన, నియంత్రణ, ప్రత్యుత్పత్తి, జీవక్రియలతో సమన్వయము, ఇంతవరకు అయితే మెయిన్ దాని కిందకి చదువుకోవాలి. అనువంశికత, తరతరాల వైవిధ్యాలు, ఇది కూడా మనం చూసుకోవాలి. ఇంక ఇది పర్యావరణ కిందకి వస్తుంది, ఇదైతే రీసోర్సెస్ కిందకి, వేరే టాపిక్స్ కింద ఇవి కూడా చదవాల్సి వస్తుంది. సో ఈ మానవ శరీర అవయవ వ్యవస్థల కిందకైతే ఇవన్నీ చూసుకోవాలండి, ఇవన్నీ వ్యవస్థలు చూసుకోవాలి. నెక్స్ట్ చూద్దాము. ఈ లెసన్స్లోనే మనకు ప్రథమ చికిత్స లెసన్స్లోనే భాగంగా మనకు వచ్చి ఉంటుందన్నమాట, ఇవన్నీ కవర్ అవుతాయి. నెక్స్ట్ ఆహారం అండి. ఆహారం సంబంధించి చూసినట్టయితే ఆహారం అవసరము, ఆహార మొక్కల మూలాలు, జంతువులు, ఆహారం రకాలేంటివి, వండినాటివి, పచ్చి ఆహారాలు ఎందుకు తినకూడదు అనేది, పాత్రలు, మధ్యాహ్న భోజన పథకం సంబంధించి, ఆహారం తయారు చేసేటువంటి పద్ధతి, ఆహారం వృధా చేయకూడదు అనేది, దాన్ని సంరక్షించాలనేది, ఇదంతా 4th క్లాస్లో ఉంది, 3rd 4thలో ఉంది, ఇదంతా 4thలో ఉంది ఇదంతా, ఓకేనా. ఇది మనకు 3rdలో కూడా లింకప్ అనేది ఉందన్నమాట. మంచి ఆహారపు అలవాట్లు, మన ఆహారము భాగాలు, మన ఆహారం యొక్క భాగాలు, సమతుల్య ఆహారం ఏ విధంగా తీసుకోవాలి ఏంటి, బ్యాలెన్స్డ్ డైట్ అంటే జంక్ ఫుడ్ తినడం వల్ల ఏమి రోగాలు వస్తాయి, విటమిన్స్ ఏమైనా లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు, ఓకే, ఇదంతా మనకు ఆహారం కిందికి వస్తుంది. చూద్దాము. ఇక్కడ ఆహారం ఆరోగ్యం, ఇక్కడ కూడా వరుసగా ఇచ్చా చూడండి. 5th లెసన్ ఆహారం ఆరోగ్యం ఉంది కదా, ఇది మనకు దానికి సంబంధించి చదవాలి. 4thలో కూడా మనం తినేటువంటి ఆహారం దీంట్లో కవర్ అవుతుంది. దీంట్లో అయితే ఆహారం గురించి అయితే ఇవ్వలేదు, దీంట్లో అయితే 5thలో అయితే ఇవ్వలేదు, అందుకే అక్కడ కూడా రాయలేదు చూడండి. నెక్స్ట్ 6th చూడండి, ఆహారంలోని అంశాలు. ఫస్ట్ లెసన్ ఉంది కదా, ఇది చదవాల్సి వస్తుంది. నెక్స్ట్ 7th సంబంధించి కూడా అన్నీ ముందు దాంట్లో చూసుకున్నాము. సో ఆహారం సంబంధించి అయితే ఏం లేదనమాట. సో 7th అయితే ఏం లేదు. నెక్స్ట్ 8th బయాలజీ చూద్దాం. ఇది మనకు వ్యవసాయం కిందకి వస్తుంది. సో ఇక్కడ కూడా ఏం లేదు ఆహారం సంబంధించి. ఇంకా మీకు చూసుకోవాలంటే బ్యాక్టీరియా లోప వ్యాధులు అని ఉన్నాయి చూడండి, అక్కడ చూసినట్టయితే వ్యాధులకు సంబంధించి అయితే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు, ఇలాంటి వ్యాధులకు సంబంధించి ఇది కావాలంటే జస్ట్ చూసుకోవచ్చు, లేదా ముందు టాపిక్స్లో కూడా మనకు కవర్ అవుతుంది మైక్రో ఆర్గానిజమ్స్ అనేది. నెక్స్ట్ 9th బయాలజీలో కూడా ఏం లేదనమాట. ఆహార వనరుల అభివృద్ధి ఇది ఉందండి. 9th ఆహార వనరులలో అభివృద్ధి, ఇది మనకు వనరులు టాపిక్లో వస్తుంది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు, వనరుల్లో కూడా ఇచ్చున్నాం చదవమని. నెక్స్ట్ ఇది కూడా మనకేమీ లేదండి 10thలో కూడా. ఇంకెట్లా ఇవన్నీ అక్కడ చదువుతాం కాబట్టి సో ఇక్కడ మనకు రాదు. ఒకవేళ ఆహారం సంబంధించి చూసుకోవాలంటే పోషణ, ఆహార సరఫరా వ్యవస్థ అనేది లింక్డ్ అవుతుంది, ప్లస్ పదార్థ రవాణా వ్యవస్థ కూడా లింక్డ్ అవుతుంది. ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో చూసుకున్నాం కదా మానవ అవయవ వ్యవస్థల్లో. సో ఇదంతా కవర్ అవుతుంది. ఇదండి మనకు సంబంధించి మెయిన్, ఓకే. నెక్స్ట్ వ్యవసాయ పద్ధతులు. వ్యవసాయంలో ఉపయోగించేటువంటి సాధనాలు,
వ్యవసాయ పద్ధతులు, ఆహారం నిల్వ ఎలా చేస్తాం, జంతువుల నుంచి ఆహారము, ఓకే, జంతువుల నుండి ఆహారం, పక్షులు మరియు జంతువులకు ఆహారము. ఇది మనకు 5th, 8th, 9th అని ఇచ్చారు. చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే 3rd అయితే ఏం లేదు వ్యవసాయం సంబంధించి, 4thలోనూ ఏం లేదు, 5thలో వ్యవసాయం అని 5th లెసన్ ఉంది కదా, సో ఇది మనకు లింక్డ్ అనేది చదవాలన్నమాట. నెక్స్ట్ ఈ 6thలో కూడా వ్యవసాయం సంబంధించి ఏం లేదు. మన చుట్టూ ఉన్న గాలి అయస్కాంతం అది కూడా కాదండి. నెక్స్ట్ 7thలో సంబంధించి చూసినట్టయితే ఇక్కడ కూడా ఏమీ లేదు. నెక్స్ట్ 8th క్లాస్ సంబంధించి వ్యవసాయం 4th లెసన్ ఉంది కదా, ఈ వ్యవసాయం అనేది కంపల్సరీ చదవాలి, ఓకే, ఇది చదువుకోవాలి. నెక్స్ట్ 9th సంబంధించి 9th వ్యవసాయం అంటే జాగ్రఫీ కిందికి రావచ్చు కాబట్టి చూసుకుంటే ఈ 4 కూడా చూసుకోవచ్చు అండి. భారతదేశ పరిమాణం, ఉనికి, అది లేకపోయినా కూడా మీకు భారతదేశ భౌగోళిక ఇవన్నీ సోషల్లో కవర్ అవుతాయి అన్నమాట. నీటిపారుదల ఇవన్నీ మనకు సోషల్లో కవర్ అవుతాయి, ఏమి ఇబ్బంది ఏం లేదు. సైన్స్ వరకు అయితే చూద్దాము. సైన్స్ వరకు అయితే ఇంతవరకు అయితే ఏం లేదు. 8th ఎలాగే సోషల్లో కవర్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ కూడా చూసుకునే పర్లేదు. అందుకే మనకు 9th అని కూడా ఇచ్చున్నాము దాంట్లో, 8th, 9th అని. 8thలో చూసుకున్నాము. 9thలో చూసుకుంటే భారతదేశ భౌగోళిక స్వరూపాలు, నీటిపారుదల, శీతోష్ణ స్థితి చూసుకోవచ్చు అనమాట. సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు, వృక్ష సంపద సంబంధించి కూడా చూసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఈ 4 చూసుకోవచ్చు. భారతదేశం ఉనికి, పరిమాణం కూడా చూసుకోవచ్చు. అంటే మనకు పరిమాణం అంటే ఎంత వ్యవసాయ భూమి ఉంది, ఎంత మనకు విస్తీర్ణం ఉంది, ఆ రకంగా కూడా చూసుకోవచ్చు అనమాట. 10thలో అయితే ఏం లేదండి. 10thలో అయితే ఏం లేదు. నెక్స్ట్ చూద్దాం. అందుకే 5th, 8th, 9th అని ఇచ్చాం చూడండి. నెక్స్ట్ కుటుంబం సంబంధించి 3rd క్లాస్లోనే ఉంది. కుటుంబ సభ్యుల యొక్క పాత్ర ఎలా ఉంటుంది, వంశవృక్షము, కుటుంబం రకాలు, ఏమేమి రకాలు ఉన్నాయి, చిన్న కుటుంబము, ఉమ్మడి కుటుంబము, తల్లిపైన ఆధారపడిన కుటుంబము, ఏక సంరక్షణ, ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ చూసుకుంటాము. 4thలో ఉన్నాయి. కుటుంబ నిర్మాణాన్ని మార్చడము, కుటుంబ బడ్జెట్, అందరికీ ఆశ్రయం ఇవ్వడము, వివిధ రకాల ఇళ్ళు ఏ విధంగా ఉన్నాయి, గృహోపకరణాలు, వలసకు గల కారణాలు, వలస యొక్క ప్రభావాలు, మురికివాడలు, నిరాశ్రయులైనటువంటి వ్యక్తులు, ఈ వలస సంబంధించి కూడా చూసుకోవాలి. సో చూద్దాము. కుటుంబము ప్లస్ వలస. ఫస్ట్ లెసనే చూడండి. 3rd క్లాస్ సంబంధించి ఆనందమైనటువంటి కుటుంబము. 4thలో కూడా ఉంది మనకు, సారీ దాంట్లో పీడిఎఫ్లో పర్లేదు. ఈ 4th సంబంధించి కూడా ఫస్ట్ లెసనే ఉంది, కుటుంబము, ఓకే. నెక్స్ట్ ప్రజలు, వలసలు చూసాం కదా, సో అది కూడా 5thలో కూడా ఉంది. 5th ఫస్ట్ లెసన్ అనేది కూడా చదువుకోవాలి. 6th అయితే ఏం లేదు. 7th కూడా ఏం లేదు. మీకు వ్యవసాయం కిందికి చెప్పాం కదా, అక్కడ మనకు అడవులు కూడా చూసుకోవచ్చు, లేదంటే అడవులు సపరేట్ వస్తుందో అక్కడైనా చూసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అక్కడైతే ఏం లేదండి. 8thలో చూసినట్టయితే 8thలో కూడా ఏం లేదు కుటుంబానికి సంబంధించి. నెక్స్ట్ 9th ఏం లేదు. ఇక్కడ మనకి 10thలో కూడా ఏం లేదండి. 10thలో కూడా ఏం లేదు. సారీ 10thలో చూడండి. ప్రజలు, వలసలు ఉంది కదా, ప్రజలు నివాస ప్రాంతాలు, ప్రజలు, వలసలు, ఇది ఉందన్నమాట. ఈ 3 టాపిక్స్ మాత్రం చదువుకోవాలి. 6th లెసన్, 7th లెసన్, 8th లెసన్. 10th సోషల్ ఓల్డ్ బుక్ ఇది. న్యూ సిలబస్ ఎట్లా మనకి ఓల్డ్ సిలబస్ చదవమన్నారు కాబట్టి సో ఈ 3 దీని కిందికి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ కణం సంబంధించి జీవితం యొక్క ప్రాథమిక యూనిట్, ఇది మన కణం యొక్క మౌలిక ప్రమాణం ఉంది కదా, అది కూడా చూసుకుంటాం. కణం రకాలు, కణం నిర్మాణము, దాని యొక్క పనితీరు 8th, 9thలో ఉందన్నమాట. 8th బయాలజీ చూసినట్టయితే కణము నిర్మాణం విధులండి, సో ఇది మనకు కంపల్సరీ చదవాల్సి వస్తుంది. నెక్స్ట్ 9th సంబంధించి చూసినట్టయితే 9th బయాలజీలో జీవుల మౌలిక ప్రమాణం ఉంది కదా, సో ఇది చూసుకోవాలి. కణజాలాలు కూడా చూసుకోవాలన్నమాట. జంతువుల కణజాలం, వృక్ష కణజాలం ఆల్రెడీ ముందు టాపిక్లో చెప్పాము. సో ఇప్పుడు ఇది కూడా దీని కిందకి కూడా చూసుకోవాలి. 10th అయితే ఆల్రెడీ ముందు చూసుకునే ఏం అవసరం లేదు. నెక్స్ట్ చూద్దాం. సూక్ష్మజీవులు అండి. సూక్ష్మజీవులు, హానికరమైన సూక్ష్మజీవులు మరియు వాటి రకాలు, ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు, ఇది 8th క్లాస్లో ఉంది. 8th క్లాస్లో ఒకటే ఉందండి, సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులని. సో ఇది మనకు చదువుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ 9th, 10th అయితే ఇంకెక్కడ లేదు. నెక్స్ట్ ఆటలు, వినోదం అనమాట. ఆటలు, వినోదంలో ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, స్థానిక ఆటలు, ఉపయోగాలు, ఉపయోగించిన పదార్థాలు మరియు యొక్క నియమాలు అనేటివి వస్తాయి. ఇది మనకు 3rd, 4thలో ఉంది. ఏమైనా మీకు మిస్ అయింటే కనుక పీడిఎఫ్లో మీరు ఒక నోట్స్ అనేది రాసుకోండి. ఇక్కడ నేను చెప్తా ఉన్నా కదా, సో అది రాసుకోండి. ఏమైనా మిస్ అయినా కూడా అక్కడ కవర్ అవుతుంది. ఆటలు, వినోదం ఉంది కదా, సో ఇక్కడ మనకు 10th లెసన్ అనేది చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటే ఉంది, ఏమేమి అవసరం లేదు, అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది.
నెక్స్ట్ అండి జీవ ప్రక్రియలు. దీంట్లో పోషకాహారం వస్తుంది, మొక్కల్లో పోషణ. ఆల్రెడీ ముందు దాంట్లో మనం చూసుకున్నాం, అంటే పైన మనకి మొక్కలు సంబంధించి వచ్చింది కదా, ఆల్రెడీ అక్కడ సజీవ ప్రపంచంలో చూసుకున్నాం మొక్కలు రకాలు, మొక్కలు సంబంధించి అంతా. సో ఈడ కూడా సపరేట్గా మెన్షన్ చేశారు కాబట్టి అక్కడ స్కిప్ చేసుకున్నా ఇక్కడైనా చూసుకోవచ్చు మనం. అందుకే అక్కడ ఇవ్వలేదు 7th 10th అని, ఇక్కడ ఇచ్చాము. మొక్కల్లో పోషణ 7th 10th, ఆటోట్రోపిక్ పరాన్న జీవుల గురించి, సాప్రోఫిటిక్ క్రిమి సంహారక మందుల గురించి, ఆహారం తీసుకునే వివిధ మార్గాలు, మానవుల్లో జీవక్రియ, గడ్డి తినే జంతువుల్లో జీవక్రియ ఎలా ఉంటుంది, అమీబాలో ఆహారం మరియు జీవక్రియ ఏ విధంగా అవుతుంది అనేది పోషకాహారం కిందికి చూసుకుంటాము. ఒకేసారి చూసుకుందాము. శ్వాసక్రియ, ఇది కూడా మనకు 7th + 10thలో ఉందన్నమాట. మొక్కలలో జీవులలో శ్వాసక్రియ అని ఉందన్నమాట. ఇదైతే మనకు నెక్స్ట్ జంతువులలో విసర్జన అనమాట. సమన్వయం నాడీ వ్యవస్థ, ఇదైతే లాస్ట్లో ఉంది చూడండి, 10th క్లాస్లో ఉంది. ఇది విసర్జన కూడా 10thలోనే ఉంది. నెక్స్ట్ పునరుత్పత్తి లైంగిక, ఇది కూడా మనకు 10thలో ఉంది. అలైంగిక, వృక్ష సంబంధ, విత్తన వ్యాప్తి, జంతువుల్లో లైంగిక మరియు అలైంగిక ప్రత్యుత్పత్తి యొక్క నెక్స్ట్ రీతులు ఎలా ఉన్నాయి, కౌమార దశ మరియు యుక్త వయసు మార్పులు, హార్మోన్ల పాత్ర, పునరుత్పత్తి దశ, లింగ నిర్ధారణ, సెక్స్ హార్మోన్స్ కాకుండా ఇతర హార్మోన్స్, సెక్స్ హార్మోన్స్ ప్లస్ వాటితో పాటు ఇవి కూడా చదువుకోవాలి. రూపాంతరము, పునరుత్పత్తి, ఆరోగ్యము. ఇదంతా మనకు 7th 8th 10thలోనే ఉందండి ఎక్కువగా. 9thలో లేకపోయినా కూడా 7th 8th 10th ఎక్కువగా రిలేటెడ్ అనమాట ఈ జీవక్రియలు అనేటువంటి టాపిక్. ఇక చూసినట్టయితే మనకు 6thలో కూడా ఆల్రెడీ ముందు దాంట్లో చూసుకున్నాం, అదేం మనకు ఏం పెద్ద లింకులు లేదు. ఈ 7th సంబంధించి మాత్రం ఇంక అన్నీ దీనికి వస్తాయన్నమాట. మొక్కల్లో పోషణ, జంతువుల్లో పోషణ ఆల్రెడీ చూసుకున్నాము. జీవులలో శ్వాసక్రియ, మొక్కలు మరియు జంతువుల రవాణా, ఇది కూడా దీని కిందకి చదువుకోవచ్చు. మొక్కలలో ప్రత్యుత్పత్తి కూడా దాని కింద చదువుకోవచ్చు. ఎక్కువ 7thలో చూడండి ఎన్ని లెసన్స్ ఉన్నాయో. నెక్స్ట్ 8th క్లాస్ చూసినట్టయితే, 8th బయాలజీలో చూసినట్టయితే జంతువుల్లో ప్రత్యుత్పత్తి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ మొక్కలు మరియు జంతువుల సంరక్షణ కూడా చూసుకోవచ్చు దీని కిందకే. నెక్స్ట్ 9th చూసినట్టయితే ఏం లేదండి. 10th చూద్దాము. 10th చూసినట్టయితే చెప్పాను కదా, ఇప్పుడు అంతా మనకు విసర్జక చూసాము, శ్వాస వ్యవస్థ, దాని కిందికి మొత్తం చదవాల్సి వస్తుంది. నెక్స్ట్ లాస్ట్లో చూసాము చూడండి, సమన్వయం, జీవక్రియల్లో సమన్వయము, ఇది కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ప్రత్యుత్పత్తి గురించి ఇచ్చారు, ఇది చదవాలి. సమన్వయ వ్యవస్థ, ఇది కూడా చదవాలన్నమాట. నెక్స్ట్ పోషణ, ఇవన్నీ చదవాల్సి వస్తుంది అకార్డింగ్ టు మనకు దాంట్లో మెన్షన్ చేసినటువంటి టాపిక్ బట్టి 8th దాని వరకు చదవాలి. ఓకే, 10th క్లాస్ సంబంధించి ఇది మనకు బయాలజీ సంబంధించి. నెక్స్ట్ చూద్దాం, ఇదంతా క్లియర్ చేసుకున్నాం 7th 8th 10th. నెక్స్ట్ సహజ దృగ్విషయాలు, ఇది కొంచెం జాగ్రఫీ కిందికి కలుస్తాయి కొన్ని. వస్తువులు, మెటీరియల్స్, మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులు అండి. ఓకే, మరియు వాటి యొక్క వర్గీకరణ, లోహాలు మరియు అలోహాలు లక్షణాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క ఉపయోగాలు ఏమిటి, లోహాల రియాక్టివిటీ క్రమం ఏంటి, వేరు చేసేటువంటి పద్ధతులు ఎలా వేరు చేస్తాం, సంతృప్త మరియు అసంతృప్త పరిష్కారాలు, ఆమ్లాలు, ధాతువులు మరియు లవణాలు, ఓకే, సూచికలు, తటస్థీకరణ, భౌతిక మరియు రసాయన మార్పులు, ఇనుము తుప్పుపట్టడము, గాల్వనైజేషన్, స్ఫటికీకరణ. ఓకే, ఇదంతా మనకి వస్తువులు మరియు మెటీరియల్స్ అంటే పదార్థాలు. ఓకే, వాటి కిందికి వస్తుంది. చూద్దాం. ఆల్మోస్ట్ చూడండి 6th 7th 8th 9th 10th అన్నీ కవర్ అవుతాయి. ఇక్కడ చూసినట్టయితే మనకి పై వాటిల్లో ఏం పెద్దగా లేదు, కానీ 6th నుంచి కవరింగ్ అవుతాయి అన్నమాట. పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడం, పదార్థాలను వేరు చేయడము, ఇది ఈ 6th లెసన్లో అయితే ఈ రెండు చూసుకోవచ్చు దాని కిందికి. నెక్స్ట్ 7th సంబంధించి ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, లేదంటే భౌతిక రసాయన మార్పులు. ఓకే, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, భౌతిక రసాయన మార్పులు, ఇది మనకు 7th క్లాస్కి సంబంధించి. 8th చూసినట్టయితే 8th క్లాస్లో ఫిజిక్స్ కిందకి వస్తుందండి. ఫిజిక్స్ కిందకి చూడాలి. ఇక్కడ మనము పదార్థాలు, లోహాలు, అలోహాలు అనేది చదువుకోవాలి దాని కిందికి. కొన్ని సహజ దృగ్విషయాలు, ఇది కూడా చదవాలండి. ఇది ఈ రెండు 8th క్లాస్లో అయితే 8th ఫిజిక్స్లోకి వస్తుంది ఇది. నెక్స్ట్ 9th క్లాస్ చూద్దాం. 9th కూడా ఫిజికల్ సైన్స్ ఉంది కదా, 9thలో ఎక్కువ ఉన్నాయి. మన చుట్టూ ఉన్నటువంటి పదార్థము, మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా, ఓకే, పరిమాణములు, అణువులు, ఇది కూడా ఇక్కడ చూసుకోవచ్చు, లేదా ముందు టాపిక్స్లో కూడా కవర్ అవుతుంది. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ 10th సంబంధించి ఆమ్లాలు, క్షారాలు, లవణాలు చదువుకోవాలి. నెక్స్ట్ పరమాణు నిర్మాణం అవసరం లేదు అంటే మనకు అదే పరమాణు నిర్మాణం అని మెన్షన్ చేయలేదండి. మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక కూడా మెన్షన్ చేయలేదు. సో ఈ పక్కన పెట్టుకోండి. ఇంకేమన్నా మనకి
అన్ని టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత కావాలంటే పరమాణు నిర్మాణం అనేది చదువుకోండి. ఇదైతే అసలు మెన్షనే చేయలేదు, ఆవర్తన పట్టిక అయితే మనకు మెన్షన్ చేయలే, ఎస్ఏ వాళ్ళకి మెన్షన్ చేసింటారు. ఓకే, ఇదండి దీనికి సంబంధించి. చదువుకుంటే లోహ సంగ్రహణ శాస్త్రం కూడా చదువుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే లోహాలు అలోహాలు వచ్చింది కదా, సో వాటికి సంబంధించి రావచ్చు. రసాయన బంధం కూడా చదువుకోవాల్సి వస్తుంది ఒక రకంగా. ఇది 10th క్లాస్ సంబంధించి ఫిజిక్స్. మీకు బయాలజీ మానవ కన్ను రంగుల ప్రపంచం కూడా బయాలజీ కిందికి చూసుకున్నట్టయితే జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, దాని కిందికి ఇది చూసుకోవచ్చు అండి. మానవ కన్ను రంగుల ప్రపంచం అనేది బయాలజీలో సంబంధించి జ్ఞానేంద్రియాలు వచ్చాయి కదా, సో జ్ఞానేంద్రియాలకు సంబంధించి చూసుకోవచ్చు. సో ఇది కూడా లింక్డే, చూసుకోండి, ఆ టాపిక్ కిందకి వేసుకోవచ్చు. ఇది మనకు సంబంధించి 6th, 7th, 8th, 9th, 10th అన్నీ చదవాల్సి వస్తుంది వాటన్నిటిలో. నెక్స్ట్ దూరాలు, కొలతలు, చలనం అనమాట. దూరాల కొలత, ప్రామాణిక యూనిట్స్, ప్రామాణికం కాని కొలతలు, చలనము, ఓకే, విశ్రాంతి, చలనంలో రకాలు, చలనం మరియు వేగం అనమాట. ఒక సగటు వేగము, ఏకరీతి మరియు ఏకరీతి కాని కదలికలు, సమయం యొక్క కొలత, సమయం యొక్క వ్యవధి, సమయము, వేగం యొక్క యూనిట్లు, వేగాన్ని ఎలా కొలుస్తాము, దూరము, దాని యొక్క దూరానికి సమయానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనమాట. గ్రాఫ్ సంబంధించి చూసుకుంటే సరిపోతుంది. ఇది మనకు దూరాలు, చలనం సంబంధించి. 6th, 7th, 9th వస్తున్నాయి. ఇక్కడ మనకు ముందర పక్క ఎక్కడ చలనము అదేం మెన్షన్ చేయలేదు, ఓన్లీ 6thలో వచ్చిందండి చలనం. చూడండి, చలనము, దూరాల కొలతలు, సేమ్ నేమ్ అనేది ఇచ్చేశాడు. సో చలనము, దూరాల కొలతలు అనేటివి ఇక్కడ చదువుకోవాలి 6th క్లాస్లో. నెక్స్ట్ 7thలో చూసినట్టయితే చలనము, కాలం అనేది చదువుకోవాలి. నెక్స్ట్ 8th ఫిజిక్స్లో చూసినట్టయితే 8th ఫిజిక్స్లో ఏం లేదు, 8th ఫిజిక్స్లో ఏం లేదు. 9th ఫిజిక్స్లో చూసినట్టయితే చలనం, ఈ లెసన్ 7th లెసన్ అనేది ఉందన్నమాట. చలనం ఇది చదువుకోవాలి కంపల్సరీ. సో ఇది మనకు లింక్ టాపిక్ 9thకి సంబంధించి. నెక్స్ట్ 10th ఫిజిక్స్ చూసినట్టయితే 10th ఫిజిక్స్ కూడా ఏం లేదండి, చలనం సంబంధించి ఏమీ లేదు అసలు. ఓకే, ఇది మనకు ఇక్కడ కూడా మీకు 6th, 7th, 9th అని మెన్షన్ చేసాము. నెక్స్ట్ కాంతికి సంబంధించి చూద్దాం. లైట్ సంబంధించి 6th, 7th, 8th ఉంది, ప్లస్ 10th సంబంధించి ఉన్నాయి. కాంతి, నీడలు, ప్రతిబింబాలు, పారదర్శక, అపారదర్శక పదార్థాలు. ఓకే, నెక్స్ట్ పిన్ హోల్ కెమెరా, అద్దాలు, ప్రతిబింబాలు. నెక్స్ట్ అంటే మిర్రర్ అండి, మిర్రర్ ఇమేజ్, ఇవన్నీ. రెగ్యులర్ మరియు డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్, బహుళ చిత్రాలు, కెలిడోస్కోపు, పెరిస్కోపు, గోళాకార అద్దాలు మరియు చిత్రాల ద్వారా ఏర్పడినటువంటి చిత్రాల లక్షణాలు, లెన్సెస్, చిత్రాలు, సూర్యకాంతి వ్యాప్తి, మానవ కన్ను. ఇది చెప్పాం కదా మనకి ఇక్కడ మానవ జ్ఞానేంద్రియాల్లో కూడా మానవ కన్ను చూసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ కాంతిలో సంబంధించి కూడా మానవ కన్ను గురించి వస్తుందండి. ఇది కూడా ఇక్కడ కూడా చూసుకోండి. రంగుల ప్రపంచం ఉంది కదా, మానవ కన్ను రంగుల ప్రపంచం అంటే లైటింగ్ వెళ్తేనే కదా మనకు అంతా కనిపిస్తుంది. సో ఆ లెక్కని ఇక్కడ మనకు లైట్ కిందికి ఇచ్చారనమాట. కంటి సంరక్షణ, బ్రెయిలీ సిస్టము, దృష్టిలోపం ఉన్నటువంటి వ్యక్తులు. 6th, 7th, 8th, 10thలో ఇవన్నీ ఉన్నాయి, చూద్దాం. ఈ 3rd, 4th, 5th వరకు అయితే అవైతే ఏమీ టచ్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనకు 6thలో చూసినట్టయితే కాంతి, నీడలు, పరావర్తనాల్లో మనకి ఇవన్నీ వస్తాయన్నమాట. కాంతి, నీడలు, పరావర్తనాలు. నెక్స్ట్ మనకి 7thలో చూసినట్టయితే 11th లెసన్ నుంచి చూడండి, కాంతి. ఇది కూడా లింక్, ఇది మనం చదువుకోవాలి. నెక్స్ట్ 8th సంబంధించి ఫిజిక్స్ చూసినట్టయితే కాంతి 7th లెసన్ చదువుకోవాలి. నెక్స్ట్ 9th సంబంధించి ఫిజిక్స్ చూసినట్టయితే ఇక్కడైతే కాంతి సంబంధించి ఏమీ లేదు. 10th చూద్దాము. 10th సంబంధించి చెప్పాను కదా, మానవ కన్ను మెన్షన్ చేశారు, కంపల్సరీ చదవాలి. 10th మానవ కన్ను రంగుల ప్రపంచం, సేమ్ నేమ్ మెన్షన్ చేశారు కాబట్టి చదువుకోవాలండి. ఓకే, ఇది మనకు 10th వరకు సంబంధించి లింక్. నెక్స్ట్ ఈ 6th, 7th, 8th, 10th చూసాము. నెక్స్ట్ విద్యుత్ సంబంధించి సాధారణ ఎలక్ట్రిక్ సర్క్యూట్, దాని ప్రభావాలు. ఇక్కడ 6thలో ఉంది, 7thలో ఉంది, 8thలో ఉంది, 10thలో ఉంది. ఓకే, విద్యుత్ భాగాలు, చిహ్నాలు, ఎలక్ట్రిక్ కండక్టర్స్, ఇన్సులేటర్స్, విద్యుత్ ప్రవాహం యొక్క హాటింగ్ ప్రభావాలు, CFL, LED, ఫ్యూజెస్, MCBs, విద్యుత్ ప్రవాహం యొక్క అయస్కాంత ప్రభావాలు. ఓకే, విద్యుత్ ప్లస్ అయస్కాంతం సంబంధించి కూడా ఇదే చూసుకుంటాం. విద్యుత్ అయస్కాంతము, విద్యుత్ గంట, విద్యుత్ ప్రవాహపు రసాయన ప్రభావాలు, మంచి పేలవమైన కండక్టర్ ద్రవాలు, ఎలక్ట్రోప్లేటింగ్. విద్యుత్ అయస్కాంతం, ఇక్కడ అయస్కాంతానికి కూడా సపరేట్ ఇచ్చారు, ఒకేసారి చూద్దాము. అయస్కాంతం మరియు అయస్కాంతేతర పదార్థాలు ఎలా ఆవిష్కరించారు, అయస్కాంతం రకాలు, లక్షణాలు, దాని యొక్క దిక్సూచి, అయస్కాంత దిక్సూచి, అయస్కాంతాన్ని ఎలా నిల్వ చేయాలి. ఓకే, ఈ విద్యుత్తు అయస్కాంతం సంబంధించి 6th, 7th, 8th, 10th. ఈ 6th క్లాస్లో చూసినట్టయితే
విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు దాని కిందకి చూసుకుంటే అయస్కాంతం కిందకి అయస్కాంతంతో సరదాలు అనేది చూసుకోవాలి. ఏం ఇబ్బంది లేదు, వాళ్ళు వరుసగా ఇచ్చారు చూడండి. ఫస్ట్ చలనం ఇచ్చారు, దాని కింద కాంతి గురించి ఇచ్చారు, విద్యుత్ ఇచ్చారు, అయస్కాంతం ఇచ్చారు. సో ఈ విధంగా వాళ్ళు కూడా వరుసగానే ఇచ్చారు. సో ఈజీగా చూసుకోవచ్చు మనం లింక్డ్ ఏది అనేది కూడా. నెక్స్ట్ విద్యుత్ ప్రవాహం దాని యొక్క ప్రభావాలు అనేది చూసుకోవాలి, విద్యుత్ కిందికి వస్తుంది. నెక్స్ట్ ఇది మనకు 7th సైన్స్ సంబంధించి. నెక్స్ట్ 8th ఫిజిక్స్ చూద్దాము. విద్యుత్ ప్రవాహం రసాయన ఘట్టాలు, ఓకే, రసాయన ఫలితాలు, విద్యుత్ ప్రవాహం రసాయన ఫలితాలు అనేది చూసుకోవాలి. నెక్స్ట్ 9th ఫిజిక్స్ కిందకి చూసినట్టయితే ఏం లేదండి 9th ఫిజిక్స్. నెక్స్ట్ 10th ఫిజిక్స్ రసాయన బంధం దాని కిందకి రావచ్చు వస్తే, ఓకే, రసాయన బంధం, రసాయన ఫలితాలు చూసాం కదా ఇప్పుడు దాని కింద. సో దాని కిందకి లింక్డ్గా ఈ రసాయన బంధం అనేది రావచ్చు. ప్లస్ విద్యుత్ ప్రవాహము, విద్యుత్ అయస్కాంతం కిందకి, దీనికి విద్యుత్ అయస్కాంతం కిందకి ఇది వస్తుందండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ 3 చదవాల్సి వస్తుంది ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ మనకు వేడి అనమాట, ఉష్ణము అని చెప్తాం. వేడి అంటే 7th 10thలో ఉంటుంది. ఉష్ణోగ్రత కొలిచేటువంటిది, ఉష్ణోగ్రత యూనిట్లు, థర్మామీటర్ ఎన్ని రకాలు ఉంది, ఉష్ణ వాహక బదిలీలు, ఉష్ణ ప్రసరణ, రేడియేషన్, ఇది వేడికి సంబంధించి. ఇక్కడ వేడి అని ఉండదు, ఉష్ణం అని ఉంటుంది అనమాట. ఓకే, 6thలో ఏం లేదండి దీనికి సంబంధించి. నెక్స్ట్ 7thలో చూసినట్టయితే ఉష్ణం అనే థర్డ్ లెసన్ ఉంది కదండి, ఇది దీని కిందకి వస్తుంది. ఉష్ణము మరియు ఏమన్నాం 7th + 10thలోనూ ఉంది అంతే, ఇంకెక్కడ లేదు. ఇక్కడ చూడండి ఉష్ణం సంబంధించి ఏం లేదు. నెక్స్ట్ 9thలోనూ ఉష్ణం సంబంధించి ఏం లేదు. 10thలో ఫస్ట్ లెసనే ఉంది ఉష్ణం. ఓకే, 7th 10th లెసన్, 7th క్లాస్ 10th క్లాస్ సంబంధించి ఉన్నాయి. నెక్స్ట్ బలము, ఘర్షణ, పీడనం అనమాట 8th 9thలో ఉన్నాయి. ఇది మనకు బలం సంబంధించి 6thలో అయితే ఏం లేదు. 7thలో చూద్దాం, 7thలో కూడా ఏం లేదు. నెక్స్ట్ 8th బలం, పీడనం, ఘర్షణ, ఈ 2 ఫస్ట్ సెకండ్ టాపిక్స్ అనేవి చదువుకోవాలి. నెక్స్ట్ 9th సంబంధించి బలం మరియు గమన నియమాలు అనేటివి ఉంది, అది చదవాలన్నమాట. నెక్స్ట్ 10th సంబంధించి ఏం లేదు, అందుకే మెన్షన్ చేయాలి. 8th 9th అనే మెన్షన్ చేసాం. సో ఇది 8th 9thలో మాత్రమే ఉంది. నెక్స్ట్ దహనము, ఇంధనము, ఇది 8th అండి. 8th జాగ్రఫీ మొత్తం ఇచ్చారు చూడండి. తరగని మరియు తరగని వనరులు, ఇది వనరులు అనేటువంటి లెసన్ ఉంది కదా, సో దాని కిందకి వస్తుంది. ఇంధనాలు రకాలు, బొగ్గు మరియు బొగ్గు ఉత్పత్తుల ఉపయోగాలు, పెట్రోలియం శుద్ధి, వివిధ రంగాల్లో పెట్రోకెమికల్ ఉత్పత్తులు, పెట్రోలియం యొక్క వివిధ భాగాలు, వాటి ఉపయోగాలు, బొగ్గు, పెట్రోలియం ఏర్పడడం, బొగ్గు మరియు పెట్రోలియం ఎలా ఏర్పడతాయి, సహజ వాయువు, శక్తి వనరుల యొక్క దుర్వినియోగం, దాని యొక్క పరిణామాలు, దహనం సంబంధించి ఇది కూడా 8thలో ఉంది. దహన రకాలు, జ్వలన ఉష్ణోగ్రత, మండే పదార్థాలు, జ్వాల, ఇంధన సామర్థ్యం, ఇంధనాల దహనం హానికరమైన ఉత్పత్తులకు దారితీస్తుంది, అగ్ని నియంత్రణ, జ్వాల రంగు, మండలాల నిర్మాణం, వాటి తీవ్రత, ఈ జ్వాల ఈ రంగు ఉంది కదా మనకు, స్కై బ్లూ ఉంటుంది, ఆరెంజ్, ఎల్లో, అలాగా దేని వద్ద ఎంత తీవ్రత ఉంటుంది అనేది. ఓకే, ఇది మనకు దహనాలు మరియు ఇంధనం చూసినట్టయితే దీనికి సంబంధించి 6thలోనూ ఏముండదు, 7thలో కూడా ఏముండదు, వచ్చేదంతా 8thలోనే వస్తుందండి. ఓకే, వనరులకు సంబంధించి వచ్చేదంతా 8thలో వస్తుంది. నెక్స్ట్ ఖనిజాలు, శక్తి వనరులు, అది కూడా మనకు ఆ టాపిక్ కిందకే వస్తుంది. నెక్స్ట్ 8th ఫిజిక్స్లో వస్తుంది చూడండి, దహనము, జ్వాల అనేది 8th ఫిజిక్స్లో వస్తుంది. ఓకే, 8th జాగ్రఫీ 8th ఫిజిక్స్లోనూ మనకి ఇవి లింక్ టాపిక్స్ అనేటివి అవుతాయి, చదవాల్సి వస్తుంది. 9thలో చూసినట్టయితే 9th ఫిజిక్స్ ఏం లేదండి మనకు, దానికి సంబంధించి అయితే ఏమీ రాదు. నెక్స్ట్ 10th ఫిజిక్స్ కూడా లేదు. ఇదండి దీనికి సంబంధించి ఓన్లీ 8th వరకే ఉంది. నెక్స్ట్ దారాలు 5th 8th సంబంధించి ఉన్నాయి. దారాలు సంబంధించి చూసినట్టయితే సహజ దారాలు, కృత్రిమ దారాలు, ఎలా తయారు చేస్తారు, ఉపయోగం ఏంటి, ఓకే, సింథటిక్ ఫైబర్స్ అంటే కృత్రిమ దారాలు ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి లక్షణాలు ఏంటివి, మన దుస్తులు, మన సంస్కృతి ఏంటి, శీతాకాలంలో వేసవిలో మనం ఏం బట్టలు ధరిస్తాము, ప్లాస్టిక్ ఎంపిక పదార్థాలు, ప్లాస్టిక్ల రకాలు, ప్లాస్టిక్లు మరియు పర్యావరణం వచ్చింది, ఎన్విరాన్మెంట్లో వచ్చింది. దీనికి సంబంధించి అంతే ఇక్కడ చూస్తామండి. బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్, ఇది చూసినట్టయితే 5th 8th. ఫస్ట్ చూసినట్టయితే 3rdలో అయితే ఏం లేదు దీనికి సంబంధించి.
ఫోర్త్లోనూ ఏం లేదు. నెక్స్ట్ ఫిఫ్త్ సంబంధించి మనం ధరించే దుస్తులు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ధరించే దుస్తులు, ఇక్కడ కూడా దారాలకు సంబంధించి ఏం లేదనమాట. ఓకే, నెక్స్ట్ సెవెంత్ కూడా ఏం లేదు. నెక్స్ట్ ఎయిత్ ఫిజిక్స్లో చూడండి, ఎయిత్ ఫిజిక్స్లో కృత్రిమ దారాలు ప్లాస్టిక్స్. ఓకే, ఇది చదవాల్సి వస్తుంది. కృత్రిమ దారాలు ప్లాస్టిక్స్. మనం మరియు దహనం మరియు ఇంధనంలో మనం పెట్రోల్ ఇది చూసుకున్నాం కదా, ఎయిత్ క్లాస్ సంబంధించి. ఇది చెప్పలేదు చూడండి, మర్చిపోయాము. నేలబొగ్గు పెట్రోలియము, ఇది కూడా మనకు ఎయిత్ క్లాస్ సంబంధించి దహనం జ్వాల ఇచ్చారు కదా, దాని కిందకి ఎయిత్ ఇది కూడా చదువుకోవాలన్నమాట. ఇప్పుడు దారాలకు సంబంధించి అయితే ఈ ఫోర్త్ కూడా చదువుకోవాలి. ఇది మనకు సంబంధించి నైన్త్ కూడా ఏం లేదు. నైన్త్ ఫిజిక్స్లో కూడా ఏం దారాలకు సంబంధించి ఏం లేదు. 10th కూడా ఏం లేదండి. 10th కూడా ఏం లేదు. ఇది నెక్స్ట్ ధ్వనికి సంబంధించి 8th 9thలో ఉన్నాయి. శక్తి రూపము, ధ్వని ఎలా ఉత్పత్తి అవుతుంది, ధ్వని ఉత్పత్తి, సంగీత వాయిద్యాలు సంబంధించి కొన్ని చూస్తాము. ధ్వని ప్రచారము, మానవ చెవి వినికి లోపము, శబ్దం, సంగీతము, తరంగాల రకాలు ఏ విధంగా ఉన్నాయి, ధ్వని తరంగాల లక్షణాలు ఏంటివి, ఇవన్నీ చూసుకోవాలి, ఇంపార్టెంట్. తరంగ ధైర్యము, ఫ్రీక్వెన్సీస్, వ్యవధులు, వేగము, ఓకే, పిచ్, లౌడ్నెస్, క్వాలిటీ, వినగల మరియు వినలేని శబ్దాలు, శబ్ద కాలుష్యం సంబంధించి చూసుకుంటాము. నెక్స్ట్ ఇది మనకి చూద్దాం 8th 9thలో ఉంది. ఇక్కడ మనకి తక్కువ స్టాండర్డ్లో అయితే ఏం దాని గురించి అయితే ఏం లేదు. సో నెక్స్ట్ 7thలో కూడా ఏమీ లేదు సౌండ్ సంబంధించి. నెక్స్ట్ 8thలో అయితే ఫిజిక్స్లో ఉంటుంది, చూద్దాము. ధ్వని 5th లెసన్ చూడండి, ధ్వని సౌండ్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ 9th సంబంధించి చూద్దాం. 9th సంబంధించి లాస్ట్ లెసన్ ఉంది ధ్వని అనేది. సో ఈ 11th లెసన్, ఈ రెండే. నెక్స్ట్ 10thలోనూ ఏం లేదు. కొన్ని సహజ దృగ్విషయాలు అనేది 8th క్లాస్లో ఉందండి. ఓకే, ఇది మనకు మన విశ్వం అనేది కూడా 8th క్లాస్లో ఉంది. ఓకే, ఈ రెండు చూసుకుంటే మనకు ఆడికి సైన్స్ సంబంధించి ఒక టాపిక్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 4th రవాణా మరియు కమ్యూనికేషన్ చూద్దాం. ఫస్ట్ ఇది కొన్ని సహజ దృగ్విషయాలు, దీంట్లో మెరుపు కథ ఉంటుంది, రుద్దడం ద్వారా ఛార్జింగ్, విద్యుత్ ఛార్జ్ యొక్క లక్షణాలు, ఛార్జీల రకాలు, ఓకే, వాటి పరస్పర చర్యలు, ఛార్జ్ బదిలీ ఎలా అవుతుంది, మెరుపులు ఎలా వస్తాయి, దాని నుంచి ఎలా భద్రత అనేది పొందాలి, మెరుపు దాని ద్వారా వాహకాలుగా పనిచేస్తాయి, దేని ద్వారా వస్తుంది, భూకంపాలు, సునామీలు కారణాలు మరియు వాటి యొక్క ప్రభావాలు, రక్షణ చర్యలు అనమాట. నెక్స్ట్ మన విశ్వం సంబంధించి చంద్రుని యొక్క ఉపరితలము, చంద్రుని యొక్క దశలు, గ్రహాలు, సౌర్య మరియు చంద్రగ్రహణాలు, ఇవన్నీ చూసుకుంటాము మన విశ్వం సంబంధించి. ఇదంతా 8thలో ఉంది. 9th లెసన్ చూడండి, లెసన్ పేరే ఎత్తేసారు. అసలు 9th లెసనే కొన్ని సహజ దృగ్విషయాలు ప్లస్ మన విశ్వం అని ఇచ్చారు కదా 8th లెసన్. దాంట్లో మనకు నక్షత్రాలు, సౌర కుటుంబంలో ఏమేమి ఉన్నాయని అన్నీ ఇక్కడ చూసుకుంటాము. సో ఇది కూడా మనకి మన విశ్వం అనే దాని కిందికి వస్తుంది. ఇది మనకు సోషల్ కిందికి కాదు, ఫిజిక్స్ కిందలో చూసుకున్నట్టయితే మన విశ్వం అండి. ఓకే, నక్షత్రాలు, సౌర కుటుంబం. సోషల్ సంబంధించి మళ్ళీ వేరే విశ్వం, భూమి అని ఉంది. సో అది వేరు, ఇది మనకు. నెక్స్ట్ చూద్దాము రవాణా, కమ్యూనికేషన్ సంబంధించి. ఇదంతా ఏమి ఈజీనే, 3rd 4th ఉంది కదా, సో వాటిల్లోనే ఇవన్నీ ఆల్మోస్ట్ కవర్ అవుతాయి అనమాట, రవాణా మరియు కమ్యూనికేషన్ సంబంధించి. నెక్స్ట్ వృత్తులు మరియు సేవలకు సంబంధించి 3rd 4th, ఇది కూడా మనకి నెక్స్ట్ ఇంతవరకు చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఊరికి పోదాం మన దాంట్లో మనం చూడొచ్చండి, రవాణా సంబంధించి. కమ్యూనికేషన్ సంబంధించి మాట్లాడుకుందాం అని దాంట్లో చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ రవాణా సంబంధించి ప్రపంచాన్ని చూసి వద్దాం అనే దాంట్లో చూడవచ్చు. మనకు ఎవరు సేవ చేస్తారనేది కూడా చూడవచ్చు ఒక రకంగా చూస్తే. నెక్స్ట్ 4th క్లాస్లో చూసినట్టయితే రవాణా. ఓకే, రవాణా, సమాచార ప్రసారం, చూసి వద్దాం, ఈ మూడు మనకి ఒక రకానికి వస్తాయి. ఇక్కడ దిక్కులు మూలలు ఉన్నాయి కదా డైరెక్షన్ సంబంధించి. సో అది మనం ఎక్కడ ఉన్నాం అనేది వస్తుంది, అంటే మనకి ఇక్కడ దిక్కులు సంబంధించి చూసుకుంటాము. సో ఇది మనకు వృత్తులు మరియు సేవలు 3rd 4th చూసుకున్నాం. వారి సేవలు విలువైనవి అనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, న్యూ టెక్స్ట్ బుక్లో అయితే వృత్తులు మరియు సేవలు అని ఉంటుంది. సో ఇది కూడా మనకు చదువుకోవాలి. మనకెవరు సేవ చేస్తారు అనేది 4th క్లాస్లో 5th క్లాస్లో చూసినట్టయితే ఈ 2 లెసన్స్ వృత్తులు మరియు సేవల కిందికి వస్తాయి. ఇక్కడ కూడా మనకి చూసినట్టయితే నెక్స్ట్ మన పర్యావరణం 5th 6th లెసన్స్లో 5th 6th క్లాసెస్లో ఉందండి. పర్యావరణం సంబంధించి వాతావరణ మార్పు సేమ్ లెసన్ చూడండి, 5th క్లాస్లో ఉంది. వాతావరణం, వర్షం సంబంధించి, వరదలు, తుఫాన్లు, విపత్తు నిర్వహణ, ప్రపంచ పర్యావరణ సమస్యలు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, యాసిడ్ వర్షాలు, పర్యావరణ అనుకూల కార్యక్రమాలు, ప్లాస్టిక్కి నో చెప్పండి. ఓకే, ఇది చూసినట్టయితే 2nd లెసన్ వస్తుంది. 6th క్లాస్లో మన చుట్టూ ఉన్నటువంటి గాలి, ఇది మనకు పర్యావరణం కిందికి వస్తుంది. లేకపోతే నెక్స్ట్ టాపిక్కే మనకు గాలి ఉంటుంది, దాంట్లో కూడా ఇది కవర్ అవుతుందండి, మన చుట్టూ ఉన్నటువంటి గాలి.
ఇక్కడ మనకి హరిత ప్రపంచం అనేది ఆల్రెడీ చూసుకున్నాం ఫస్ట్లో. ఒకవేళ వాతావరణ మార్పు కింద కూడా మనం హరిత ప్రపంచం అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే గాలి అనేది ఉంది, 6th కూడా ఉందండి. 6th మన చుట్టూ ఉన్నటువంటి గాలి ఉంది కదా, సో అది దీని కిందికే వస్తుంది. ప్లస్ 8th క్లాస్ 6th కూడా రాసుకోండి. ఓకే, 6th మన చుట్టూ ఉన్నటువంటి గాలి, ఇక్కడ అన్నీ ఇచ్చారు, భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు అని చెప్పి. సో ఇది కూడా చూసుకోవచ్చు. 8th బయాలజీలో ఉంది లాస్ట్లో వాయు జల కాలుష్యం, ఇది వస్తుంది గాలి కిందికి మెయిన్గా. ఓకే, గాలి కిందికి వాయు జల కాలుష్యం అని వస్తుంది. నీళ్ళ కిందకి కూడా వస్తుంది, నీరు అనేటువంటి ఉంది కదా టాపిక్, దాని కిందకి కూడా వాయు జల కాలుష్యం వస్తుంది. ప్లస్ భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద ఇది కూడా వస్తుంది నీరు కిందికి. నెక్స్ట్ లెసన్ అదే ఉంది చూడండి. 3rd, 4th, 5th, 7th, 8th వీటన్నిటిలోనూ మనకు నీరు సంబంధించి లింకులు ఉంటాయి. 3rd క్లాస్లో చూసినట్టయితే నీరు ప్రకృతి వరం అనేది. ఓకే, దీంట్లో అయితే 6th లెసనే ఉంది నీరు అనేది. నెక్స్ట్ 5th క్లాస్లో అయితే నీరు ఎంతో విలువైనది. 6th క్లాస్లో ఏం లేదు. 7th క్లాస్లో మురుగునీటి కథ అనేది చదవాలి, 7th కూడా ఉంది మనకి. నెక్స్ట్ 8th క్లాస్లో వాయు జల కాలుష్యం, లేదంటే ఇది కూడా మనకు 8th జాగ్రఫీలో ఇది ఉంది, ఇది చదవాలి. వాయు జల కాలుష్యం 8th బయాలజీలో ఉంది, ఇది కూడా చదవాలి. నెక్స్ట్ జీవ వైవిధ్య అడవులు 8th, 10th అనమాట. వృక్షజాలం, జంతుజాలం, పరస్పర సంబంధం, జీవులు, హరిత ప్రపంచం 4th క్లాస్లో ఉంది. ఓకే, అడవులు 7th క్లాస్లో ఉంది. సో ప్రయోజనాలు, అడవి నిర్మూలన ప్రభావాలు, చిప్కో ఉద్యమం, అటవీ మరియు వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతాలు, అంతరించిపోతున్న స్థానిక జాతులను రక్షించడము 4th, 7th, 8th, 10th అనమాట. 4th చూసినట్టయితే హరిత ప్రపంచం, దీని తప్ప ఇంకేం లేదు ఇక్కడ. నెక్స్ట్ 7th చూసినట్టయితే అడవులు మన జీవనాధారం. నెక్స్ట్ ఇవి కూడా వస్తాయన్నమాట, భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు 8th జాగ్రఫీలో, అది కూడా చూసుకుంటాము. మొక్కలు, జంతువుల సంరక్షణ దాంట్లో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. జీవ వైవిధ్యం రక్షణ అంటే జంతువులను సంరక్షించడం కిందికి కూడా వస్తుంది కదా, మొక్కల్ని రక్షించడం, అది కూడా జీవ వైవిధ్య సంరక్షణే. సో ఇక్కడ కూడా ఈ 6th చాప్టర్ అనేది చదువుకోవాల్సి వస్తుంది. ఇదండి మనకు. నెక్స్ట్ 9th, 10th చూద్దాం. 9th అయితే ఏం లేదు కానీ 10th ఉంది చూడండి. మన పర్యావరణ మన బాధ్యత, ఇది మనకు జీవ వైవిధ్యం కిందకి చూసుకోవచ్చు. అదేవిధంగా వనరులు ఆల్రెడీ ముందు చెప్పాం కదా, రిసోర్సెస్. సో దాని కిందకి కూడా మనం ఇక్కడ 10th లింక్ టాపిక్గా చదువుకోవాలి, అన్నీ చదవాల్సి వస్తుంది బయాలజీ అయితే. ఇది మనకు జీవ వైవిధ్యం సంబంధించి 4th, 7th, 8th, 8th, 10th, 9th ఏం లేదు. ఇది మనకు సైన్స్కి సంబంధించి మీకు పీడిఎఫ్లో మెన్షన్ చేయకుండా కూడా ఇప్పుడు చెప్పడం అనేది లెసన్స్ చూపించి చెప్పాను కదా, మీరు నోట్ చేసుకోండి, యూస్ అవుతుంది. మెథడాలజీ సంబంధించి 4 మార్క్స్ ఉంటాయండి, అంటే 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మీకు సేమ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అనేది ఉంటుంది, అది ఫాలో అవ్వాలి. దీనికి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సామాన్య శాస్త్రం HGT DSC అని చెప్పి మనకు మెన్షన్ చేసింటారు. ఇది చదువుకోవాలి. తర్వాత మళ్ళీ ఏ ప్రైవేట్ పుస్తకానికైనా వెళ్ళండి. ఫస్ట్ అయితే ఈ అకాడమీ అయితే కంప్లీట్ చేయండి. ఈ విధంగా లెసన్ వైజ్ చదువుకుంటే ఈజీగా మీరు మొత్తం సిలబస్ మీద ఒక పట్టు అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మీకు వీడియోస్ కూడా లెసన్ వైజ్ పెడతాము. సో 3rd నుంచి 9th, 10th లింక్డ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మీరు పర్చేస్ చేసుకోండి, 9th, 10th లింక్డ్ కూడా అప్లోడ్ అవుతాయి. ఇప్పుడైతే 100 రూపీస్తో డిస్కౌంట్ ఉంది, సో చూసుకోండి. ఇది మరియు టెస్ట్ సిరీస్ అయితే ఆల్రెడీ అప్డేట్ అయి ఉన్నాయి, రాసుకోవచ్చు ఈజీగా. ఇవి అయితే మీకు 499 రూపీస్కే ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఎగ్జామ్స్ అనేటివి ఉన్నాయి, రాసుకోండి. క్లాసెస్ వినండి, వెళ్ళి రాసుకోండి. ఈ విధంగా అయితే మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. యూట్యూబ్లో మీకు 3rd, 4th, 5th ఓల్డ్ కాబట్టి ఉండేది. న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం కొంచెం కాడ టాపిక్స్ మారాయండి. సో ఇక్కడ మనకి ఈ యాప్లో ఉన్నటువంటి వీటిల్లో అయితే మీకు అప్డేట్ చేసి పెట్టాం. 3rd, 4th, 5th న్యూ సంబంధించి ఆ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడము, బాక్సెస్ ఏమైనా ఉంటే ఆ బాక్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా జరిగింది. సో ఇదైతే మీరు కోర్సెస్ అన్ని మీరు ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి. ఈ కోర్స్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది మరియు ఈ టెస్ట్ సిరీస్ కోర్సు చాలా వరకు వీటి నుంచే రిపీట్ అవుతాయి. ఈ లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, జాయిన్ అవ్వండి. ఓకే, వాట్సాప్ ఛానల్ సంబంధించి సిలబస్ ఏ క్లాస్లో ఓకే ఉంది, ఏ టాపిక్ అనేది చూద్దాము. మొత్తం మన కంటెంట్ చూసినట్టయితే 8 మార్క్స్కి ఉంటుందండి, 16 క్వశ్చన్స్ ఉంటాయి. మెథడాలజీ చూసినట్టయితే ప్రతిదీ అంతే, మెథడాలజీ కంటెంట్ సేమ్ మార్క్సే, 4 మార్క్స్ ఉంటుంది. మార్క్స్ అనేటివి 8 క్వశ్చన్స్ అనేటివి 8 క్వశ్చన్స్ ఉంటాయి. చూద్దాం ఇంకా మీకు ఇక్కడ మనకి ఏమున్నా చూద్దాం. సోషల్ సంబంధించి థీమ్ 1 అని ఇచ్చారు, సోషల్ కంటెంట్ సంబంధించి. ఇది కూడా అంతే, 3rd నుంచి 8th వరకు మొత్తం చదవాలి. 9th, 10th అనేది ఓన్లీ లింక్ టాపిక్స్ చదువుకోవాలి. ప్లస్ 3rd to 9th న్యూ చదవాలి, 10th అనేది ఓల్డ్. ఓకే, ఇది మనకు ఫస్ట్ చూద్దాం మన విశ్వం. మన విశ్వంలో చూసినట్టయితే ఇదంతా మనకు
ఆల్మోస్ట్ ఈవీఎస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అండి ఆల్మోస్ట్ లెసన్స్ అన్నీ ఈవీఎస్లోనే కవర్ అయిపోయాయి. అంటే మనకి సైన్స్లో కవర్ అయిపోయినాయి అనమాట. సోషల్లో ఏదో కొన్ని మాత్రమే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అంటే 3, 4, 5 చూసుకుంటే కొన్ని మాత్రమే ఉంటాయి. ఎక్కువ 6th 7th ఇంకా డివైడ్ అయినాయి కదా సోషల్. సో అవన్నీ మనకు లింక్డ్ కిందకే వస్తాయన్నమాట మొత్తము. ఫస్ట్ చూద్దాము భూమి ఆకారం, భూమి లేదా విశ్వం, మూలము, సౌర వ్యవస్థ గురించి, సౌర వ్యవస్థలో ఉన్నటువంటి మన భూమి గురించి, ఖగోళంలో ఉన్నటువంటి ఖగోళ వస్తువులు, నక్షత్రరాశులు, భూమి యొక్క రాజ్యాలు, అక్షాంశాలు, రేఖాంశాలు, ఓకే, భూమి యొక్క కదలికలు, సౌర వ్యవస్థ, భూగోళము, భూమి యొక్క నమూనా, భూమి యొక్క అక్షము, విషవత్తులు, గ్రహణాలు ఎలా ఏర్పడతాయి, ఇదంతా ఇవన్నీ కలిసి మనకి ఎక్కడున్నాయంటే 5th 6th 7th. ఇదంతా మనకు భూమికి సంబంధించి, సౌర వ్యవస్థకు సంబంధించి, మనకు యూనివర్స్ ఉంటుంది కదా, సో యూనివర్స్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ దీని కిందకి వస్తాయి. చూద్దాము. ఇక్కడ చూసినట్టయితే భూమికి సంబంధించి అయితే 3, 4లో అయితే ఏం లేవు. 5thలో ప్రపంచాన్ని చూసి వద్దాం అనేది ఒక రకంగా అది ఆల్రెడీ మనకు సైన్స్లో కవర్ అయింది. అవని నుంచి అంతరిక్షానికి ఉంది చూడండి, ఇది మనకు వస్తుందన్నమాట. అవని నుంచి అంతరిక్షానికి, దీంట్లో మనం సౌర వ్యవస్థ, నక్షత్ర రాశులు ఇవన్నీ చూసుకుంటాము. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ 6thలో చూసినట్టయితే 6th సోషల్ సపరేట్ డివైడ్ అయింది కాబట్టి 6th సోషల్లో చాలానే ఉంటాయండి. సౌర కుటుంబంలో మన భూమి యొక్క పాత్ర ఇక్కడ మనకు చూసుకున్నాం ఆల్రెడీ టాపిక్. సౌర కుటుంబంలో మన భూమికి నమూనా అనేది కూడా ఇచ్చారు కదా, ఇదోండి ఇక్కడ ఇచ్చారు చూడండి, భూమి యొక్క నమూనా. ఇంకా ఇవంతా నెక్స్ట్ దాంట్లో కవర్ అవుతాయి అన్నమాట. సో ఇదంతా 7th సోషల్ చూద్దాం. ఇక్కడ 7th సోషల్ చూసినట్టయితే విశ్వం మరియు భూమి అనేది చదువుకోవాల్సి వస్తుంది ఈ టాపిక్ కిందకి. నెక్స్ట్ ఇదంతా లేదనమాట ఇంకా. ఓకే, ఇది మనకు 7th వరకు సంబంధించి. 8th సోషల్ చూసినట్టయితే 8th సోషల్ ఏం లేదు మనకి, ఇవన్నీ మనకు నెక్స్ట్ వస్తాయన్నమాట. భారతదేశము దీని గురించి తర్వాత వస్తుంది. 8th సోషల్ కూడా ఏం లేదు. 10th సోషల్ కూడా దీనికి సంబంధించి అయితే ఏం లేదు. ఇవన్నీ మళ్ళీ వస్తాయి మనకి ఇదంతా. ఓకే, దీనికి సంబంధించి అయితే ఓన్లీ 5th 6th 7th క్లాస్లో ఈ భూమికి సంబంధించి ఉందన్నమాట. నెక్స్ట్ పటాలకు సంబంధించి చూద్దాం. మ్యాప్స్ అనేటివి ఎక్కడెక్కడ ఉన్నాయి, 3rd 4th, ఓకే, 5th ఏం లేదు పెద్దగా, 6th 7th అనమాట. 3rd 4th 6th 7th పటాల్లో భాగంగా మనం దిక్కులు మూలలు చూసుకోవచ్చు దీంట్లో సంబంధించి. నెక్స్ట్ 4thకు సంబంధించి మనం ఎక్కడ ఉన్నామనేది దిక్కులు మూలలు వస్తుంది. సో పటాల్లో కూడా మనము ఎక్కువ దిక్కులు చూసుకుంటాం, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ సంబంధించి. నెక్స్ట్ 5th అయితే ఏమీ లేదండి. 6th చూసినట్టయితే 6th సోషల్లో పటములు అనే లెసన్ దీనికి కిందికి వస్తుంది. నెక్స్ట్ 7th సోషల్లో పటాల ద్వారా అధ్యయనం, ఇది మనకు దీని కిందికి వస్తుంది. నెక్స్ట్ భూమికి సంబంధించి పర్యావరణ కాలుష్యము, విపత్తులు అనేది భాగాలు, భూమి లోపల భాగము, వాతావరణము, జీవవరణం, పొరలు ఉన్నాయి కదా, అవన్నీ చూసుకుంటాం. ఇది మనకు 7thలో ఉందన్నమాట. నెక్స్ట్ భూమి ఫారాలు 6thలో ఉంది. ఏపీలో భూస్వరూపాలు, పోడు సాగు, జీవనశైలిలో వైవిధ్యం, ఇది 7thలో మనం 6thలో చూసినట్టయితే ఏపీ భూస్వరూపాలు దీని కిందకి వస్తుంది. సంచార జీవనం, స్థిర జీవనం చూసుకోవచ్చు, ముందు కూడా మనం చూసుకోవచ్చు అండి. ఇంకా ముందు కూడా టాపిక్స్ అనేటివి వస్తాయి దానికి లింక్డ్, ఏం అవసరం లేదు. నెక్స్ట్ మనకి అడవులు అనేటువంటి టాపిక్ 7th 9thలో కావాల్సింది మనకి. వాతావరణ ప్రాంతాలు, అడవుల రకాలు, ఏపీలో అడవులు ఏ విధంగా ఉన్నాయి, అడవుల సంరక్షణను ఉపయోగించడము, అడవి యొక్క నిర్మూలన. నెక్స్ట్ ఇది చూడండి 8th క్లాస్ సంబంధించి సేమ్ లెసన్ పేరు అంతా మొత్తం ఇచ్చేసారు న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి. ఓకే, భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద మరియు వన్యప్రాణుల వనరులు. 7thలో సంబంధించి అడవులు అనేటువంటిది కంపల్సరీ చదవాల్సి వస్తుంది. నెక్స్ట్ 8th క్లాస్లో సంబంధించి భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు. నెక్స్ట్ ఇంకా నాకు 9thలో లింకప్ అనేది ఉంటుంది. ఈ భూస్వరూపాల గురించి కూడా చూసుకోవచ్చు అండి. ఓకే, భారతదేశ భూగోళిక స్వరూపాలు, భారతదేశ ఉనికి, ఇవి కూడా దాని కిందకే చూసుకోవచ్చు. సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు. ఇంకా వాతావరణం అంటే ఇంక అన్నీ వస్తాయి. శీతోష్ణ స్థితి వస్తుంది, నీటి పారుదల సంబంధించి కూడా వస్తుంది. ఇంకా 10thలో చూసినట్టయితే భారతదేశం భౌగోళిక స్వరూపాలు, ఇప్పుడు లింకప్ అనమాట. 9th సంబంధించి ఆ సేమ్ టాపిక్, భారతదేశ శీతోష్ణ స్థితి ఇది. నెక్స్ట్ చూసినట్టయితే ఉత్పత్తి, మార్పిడి, జీవనోపాధిలో చూసినట్టయితే ప్రజలకు సంబంధించి, వలసలకు సంబంధించి 5th 10th అనమాట. వలసల యొక్క కారణాలు ఏంటి, ప్రభావాలు ఏంటి, మురికివాడలు ఎలా ఏర్పడతాయి, కుటుంబ బడ్జెట్, ఇదంతా 5th క్లాస్లో ఉంటుంది. వృత్తి మరియు సేవలు, రైతు, టైలరు సంబంధించి వీళ్ళు సంబంధించి ఉంటుంది, ఏ పనిముట్లు వాడతారు, ఇవన్నీ. వనరులు అనేటువంటి టాపిక్ 8th క్లాస్లో ఉంది మొత్తము, ఆ లెసన్ అంతా చదువుకోవాలి. నెక్స్ట్ ఖనిజాలు, శక్తి వనరులు, ఇది కూడా 8th క్లాస్లో ఉన్నటువంటి లెసన్. మొత్తం లెసన్ పేరు మొత్తం దించేశారండి. ఓకే, ప్రజలు, వలసలు చూసినట్టయితే 5th క్లాస్ సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ ఇంకెక్కడ జాయిన్ అయితే అవ్వదు, కానీ తర్వాత వస్తుంది చూడండి, మళ్ళీ 9thలో వస్తుంది మనకి ఇంకా ప్రజలు అనేది. ఇదంతా 8th.
నెక్స్ట్ 9th సంబంధించి చూసినట్టయితే లేదు, ఇక్కడ మన 10th వస్తుంది చూడండి, 9th లేదు రండి. 10th ప్రజలు, నివాస ప్రాంతాలు, ప్రజలు, వలసలు. ఇది మనం సైన్స్ పరంగా కూడా చూసుకున్నాము. సో సైన్స్ పరంగా కూడా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 8th సంబంధించి చూసాం కదా, వనరులు సంబంధించి మొత్తం చదవాలండి. జాగ్రఫీ ఉంది కదా, జాగ్రఫీలో ఫస్ట్ లెసన్ వనరులు, ఇది దీని కిందికి వస్తుంది. ఖనిజాలు, శక్తి వనరులు, ఇది కూడా మనకి వాటి కిందికి వస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్న టాపిక్స్ ఇవి 8th సంబంధించి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం, మానవ వనరులు అనమాట. మానవ వనరులు కూడా ఇప్పుడే చెప్పుకున్నాం కదా, దాని కింద లాస్ట్ లెసన్ అనేది ఉంది. నెక్స్ట్ వ్యవసాయం కూడా 8th లెసనే ఉంది. నెక్స్ట్ పరిశ్రమలు కూడా 8th క్లాస్లోనే ఉందండి. జనాభా సంబంధించి మాత్రము 9th 10th ఉంది. చూద్దాము. ఈ 8th సంబంధించి వ్యవసాయం ఇప్పుడే చూసాం కదా, వ్యవసాయం, పరిశ్రమలు, మానవ వనరులు ఇవన్నీ 8th సంబంధించి ఇది ఇక్కడే ఉంది. నెక్స్ట్ జనాభా సంబంధించి చూడండి, ఈ 8th కానీ ఎక్కడ లేదు జనాభా సంబంధించి. 9th ఉంది జనాభా, 9th జాగ్రఫీలో ఉంది చూడండి, జనాభా ఉంది. నెక్స్ట్ 10th కూడా లింకప్ అనేది ఉందన్నమాట. 10th కూడా మనకు వీటిల్లోనే కవర్ అవుతుందండి, మధ్యలో ఉంటుంది టాపిక్. నెక్స్ట్ చేనేత కార్మికులకు సంబంధించి 8th క్లాస్లో ఉంది. ఐరన్ స్మెల్టర్స్, ఫ్యాక్టరీ యజమానులు, భారతీయ వస్త్రాలు, ప్రపంచ మార్కెట్, టిప్పు సుల్తాను, వుడ్ స్టీల్ ఉంది కదా దాని కత్తి సంబంధించి, ప్రజా సౌకర్యాలు, ఇది కూడా 8th ఉంది. జీవించే ప్రాథమిక హక్కులో భాగంగా, జీవించే హక్కు ప్రాథమిక హక్కులో భాగంగా చూసుకుంటాం. నీరు, ప్రభుత్వం యొక్క పాత్ర, నీళ్ళకు సంబంధించి కూడా ఇక్కడ ఉంది కదా. చేనేత కార్మికులు, ఇనుము శుద్ధి చేసేవారు, దీంట్లో మన టిప్పు సుల్తాన్ కత్తి గురించి చెప్పుకుంటాము. కర్మాగార యజమానులు, ఇది మనకు 6th క్లాస్లో ఉంది. జాగ్రఫీ 6th హిస్టరీలో ఉందన్నమాట ఇది మనకు. నెక్స్ట్ ప్రజా సౌకర్యాలు చూసాం కదా, అది మనకు 8th సంబంధించి పాలిటీలో 9th లెసన్ ప్రజా సౌకర్యాలు. అందులోనే మనకు ప్రజా సౌకర్యాల్లో భాగంగానే నీళ్ళు గురించి కూడా చూసుకుంటాము. జీవించే హక్కు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి దాంట్లో చూసుకుంటాం అనమాట. దీంట్లో వస్తుంది, ఈ లెసన్ మధ్యలో వస్తుంది. మన చుట్టూ ఉన్నటువంటి మార్కెట్లు, ఇది మనకు 7th. మార్కెట్ రకాలు, వినియోగదారుల యొక్క రక్షణ, ఓకే, ఇది మనకు 7th. ఇక్కడ మనకు మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు అనే పేరుతో ఉంటుంది. అక్కడేమో మన చుట్టూ ఉన్న మార్కెట్లు ఉంది కదా, ఇది ఈ లెసన్ అనేది దాని కిందకి వస్తుంది, మన పరిసరాలలో ఉన్నటువంటి మార్కెట్లు. నెక్స్ట్ రవాణా వ్యవస్థ 4th క్లాస్లో ఉందండి. 3rd కూడా మనకు రవాణా సంబంధించి ఉన్నది కొంచెం మ్యాటరు. గ్లోబల్ విలేజ్ సంబంధించి 5th ఉంది. ఇక్కడ రహదారి భద్రత ఎంత మనకు 7th. ట్రాఫిక్ రూల్స్ ఇదంతా మనకు 3, 4, 5, 7 ఇవన్నీ చదువుకుంటే కవర్ అవుతుంది. ఇక్కడ మనకు ఊరికి పోదామని ఉంది కదా, ఇది రవాణా కిందికి వస్తుంది. ఆల్రెడీ సైన్స్లో కూడా వచ్చింది, ఓకే. ఇక్కడ ఊరికి పోదాం అనేది రవాణా కిందికి వస్తుంది. నెక్స్ట్ 4th క్లాస్లో రవాణా అని చాప్టర్ ఉంది. సో ఇది కూడా దాని కిందకే వస్తుంది. సైన్స్లో కవర్ అవుతుంది, ఆల్రెడీ దీంట్లో కూడా కవర్ అవుతుందండి, ఓకే. 5th క్లాస్లో చూసుకున్నట్టయితే ప్రపంచాన్ని చూసి వద్దాం, ఇక్కడ కూడా మనకు రవాణా సంబంధించి వస్తుందన్నమాట. 6th అయితే ఏం లేదు. నెక్స్ట్ 7th సంబంధించి రహదారి భద్రత ఉంది కదా, ఇది రవాణా సంబంధించి వస్తుంది. 11th లెసన్ రహదారి భద్రత. 7th సోషల్ సంబంధించి ఇది. నెక్స్ట్ రాజకీయ వ్యవస్థలు, పాలన, ఇదంతా పాలిటీ కిందికి వస్తుందండి. సంచార జీవనం నుంచి స్థిర జీవనం వరకు 6th క్లాస్లో ఉంది. దీంట్లో భాగంగానే ఇవన్నీ బెలూమ్ గుహలు, రాతి చిత్రాలు, సంచార జీవనం ఏ విధంగా ఉంది, ప్రారంభంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు, తొలి నాగరికత అని కూడా మనం చూసుకోవచ్చు. ఇదంతా మనకి మొక్కలు పెంచడము, ఓకే, జంతువుల పెంపకము, స్థిరపడిన జీవితం వైపు, రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం, ఇది కూడా మనకు 6th క్లాస్లో ఉంది. 6th క్లాస్లో ఇంకా మొత్తం 6th, 7th ఇలాంటివన్నీ మనకు దీని కిందకే చూసుకోవచ్చు. నెక్స్ట్ రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం, రాజ్యాలు, సామ్రాజ్యాలు, సంసార జీవనం నుంచి స్థిర జీవనము, ఇందులో భాగంగా ఇవన్నీ మౌర్యులు, గుప్తులు ఇవన్నీ చూసుకుంటాం. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్స్, కాకతీయులు 7th, ఇదంతా విజయనగర సామ్రాజ్యం 7th, మొఘలులకు సంబంధించి ఇది 7th. ప్రభుత్వాల రకాలు, ఇది మాత్రం 6th వస్తుంది, చూద్దాము. ఈ 6th చూసినట్టయితే సంచార జీవనం నుంచి తొల నాగరికతలు కూడా చదవాలి. సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావము, రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు. నెక్స్ట్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ప్రభుత్వం కింద పక్కన ఉంది, ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వము, ఇంకా బాధ ఇది ఇంకా రాలేదు, ఓకే. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి ఢిల్లీ సుల్తాన్స్, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాలు, మొఘల్ సామ్రాజ్యము, ఇదంతా ఇప్పుడు వరకు మనం చదువుకున్న దాని వరకు ఉంది. నెక్స్ట్ ఇప్పుడే చూసుకున్నాం కదా ప్రభుత్వాలు కూడా. సో ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వం దీని కిందకే వస్తుంది. 5th కూడా ఉందండి స్థానిక ప్రభుత్వం అనేది. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు 5th, 7th. ఈ ప్రభుత్వం ఎక్కడ ఉంది అంటే 5th మనకు ఎవరు సేవ చేస్తారు, దీంట్లో మనకు ప్రభుత్వం గురించి వస్తుంది, ఓకే. నెక్స్ట్ 7th సంబంధించి చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా, సో ఇది కూడా మనకు చదువుకోవాలి, దాంట్లో ఇచ్చే టాపిక్. నెక్స్ట్ మనకు పార్లమెంటు ఎందుకు అవసరం, సేమ్ లెసన్ పేరుతో ఉందన్నమాట. 6th, 8th, 9th పార్లమెంట్ యొక్క పాత్ర ఏమిటి. ఈ 6th భాగంగా ప్రభుత్వం ఉంది కదా, దాంట్లో మనము పార్లమెంట్ అనేది చూసుకుంటాం.
ఎయిత్లో చూసినట్టయితే సేమ్ లెసన్ పేరు ఉంటుంది, మనకు పార్లమెంటు ఎందుకు అవసరము. ఓకే, ఇది ఇందులో భాగంగానే మనం ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ఎందుకు, ఇది కూడా చూసుకోవాలి. రాజ్యాంగం సంబంధించి చూసినట్టయితే ఇది చదవాల్సి వస్తుంది లింకుడు. ఓకే, నెక్స్ట్ ఇది ముందు చూసుకుందాము. ఓకే, ప్రజాస్వామ్యం సంబంధించి చదవాలి, ప్రజాస్వామ్య హక్కులు కూడా చూసుకోవాలి. నెక్స్ట్ పార్లమెంట్లో ప్రజలు ఎవరు, రాష్ట్ర ప్రభుత్వము, ఇక్కడ మనకు ఎగ్జిక్యూటివ్, న్యాయ వ్యవస్థ కూడా చూసుకోవాలి. ఇది మనకు 8th క్లాస్లో ఉంది. 8th క్లాస్లోనే ఇవి టాపిక్స్ అన్నీ మనకు వస్తాయి. స్వతంత్ర న్యాయ వ్యవస్థ, భారతదేశంలోని న్యాయస్థానాల నిర్మాణము, న్యాయ వ్యవస్థలో వివిధ శాఖలు, క్రిమినల్ జస్టిస్ సిస్టము అర్థం చేసుకోవడము, ఇది మనకు 8th క్లాస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ పోలీసు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క పాత్ర ఏమిటి, జడ్జ్, ఫెయిర్ ట్రయల్ లా మరియు ఫెయిర్ ట్రయల్ లా మరియు సామాజిక న్యాయము, ఇది కూడా 8thలో కవర్ అవుతుంది మనకి. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఉంది కదా, అది, భద్రతా చట్టాల అమలు, ట్రెజరీ, పర్యావరణాన్ని రక్షించడానికి కొత్త చట్టాలు, ఇదంతా మనకు 8thలో సంబంధించి ఎక్కువగా ఉన్నాయి. ఓకే, చూద్దాం. ఇది న్యాయ వ్యవస్థ, మన న్యాయ వ్యవస్థను అర్థం చేసుకోవడము. ఓకే, ఇది కూడా మనం అక్కడ చూసుకున్నామండి. ఇది మనం చూసాం కదా, లా మరియు సామాజిక న్యాయం అని చెప్పి, చట్టం మరియు సామాజిక న్యాయము, ఇవి 8thలో సంబంధించి చదవాల్సినవి అన్నీ 8thకే ఉన్నాయి. ఇది కూడా మనకి చట్టాన్ని అర్థం చేసుకోవడం కూడా దాని కిందకే వస్తుంది. ఓకే, అది కూడా మనకు అక్కడ మెన్షన్ చేశారు. ఇంకా పార్లమెంట్ గురించి ముందు చెప్పుకున్నాం కాబట్టి దాంట్లో కవర్ అయిపోతుంది. దీనికి సంబంధించి అయితే ఇది లింక్డ్ ఉంది. నెక్స్ట్ భారత రాజ్యాంగం అండి. భారత రాజ్యాంగము ప్రాథమిక హక్కులు. ఓకే, ప్రాథమిక హక్కులను అర్థం చేసుకోవడం, చట్టాలను అర్థం చేసుకోవడం. ఇప్పుడు చూసాం కదా 8th సంబంధించి, ఇక్కడ కూడా మనకు చట్టాలు మరియు న్యాయస్థానం, సో దీంట్లో కూడా చదువుకున్నాము. సెక్యులరిజం అంటే మనకు లౌకికత్వం మనం ఆల్రెడీ చూసుకున్నాము. ప్రాథమిక విధులు 7th, 8th, 9th, 10thలో ఉన్నాయి. సో ఇవంతా మొత్తం చదవాల్సి వస్తుంది. ఇదైతే మనకు మోస్ట్ ఇంపార్టెంట్. భారత రాజ్యాంగం అనేది 7th, 8th, 9th, 10th ఎవ్రీ దాంట్లో సోషల్లో లింకప్ ఉంది. ఇక్కడ మనం 7thలో చూసినట్టయితే భారత రాజ్యాంగము పరిచయం అని ఉంది కదా, సో ఇది మనకు దానికి లింకప్ సంబంధించి. 8th క్లాస్లో చూసినట్టయితే భారత రాజ్యాంగం ఫస్ట్ లెసనే ఉంది. నెక్స్ట్ ఇది కూడా చదవాలండి, లౌకికత్వము, అవగాహన. నెక్స్ట్ చట్టాలను అర్థం చేసుకోవడం, ఇప్పుడు మనం చదువుకున్నాము జస్ట్ ఇప్పుడే. ఓకే, ఇది మనకు 8th సంబంధించి. నెక్స్ట్ 9th చూద్దాము. 9th పాలిటీ సంబంధించి, రాజ్యాంగం ఎలా రూపకల్పన జరిగింది. ఓకే, ఇది మనకు లింక్డ్ చదవాలి. నెక్స్ట్ 10th చూసినట్టయితే రాజ్యాంగ నిర్మాణం చూడండి లాస్ట్లో మనకి, స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం, స్వతంత్ర భారతదేశం. ఓకే, ఇది కూడా మనకు మెయిన్ అయితే స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం గురించి చదవాలి. ఇది మనకు ప్రభుత్వాలు ఆల్రెడీ ముందు పక్క చూసుకున్నాం కదా, దాంతో లింకప్ చూసుకున్నా కూడా పౌరులు ప్రభుత్వాలు అనేది లింకప్ అవుతుంది 10th క్లాస్లో కూడా. ఇది మనకు 10th వరకు. స్థానిక నాగరికత దేశాన్ని విద్యావంతులు చేయడం, అంటే స్థానికులని నాగరికతల విద్యావంతులుగా చేయడము, ఇది మనకు 8th క్లాస్లో ఉంది. నెక్స్ట్ బ్రిటిష్ వారు విద్యను ఎలా చూశారు, స్థానిక పాఠశాలకు ఏమైంది, జాతీయ విద్య కోసం ఎజెండా, తేదీలు ఎంత ముఖ్యమైనవి, మనం కాలానుగుణంగా ఎలా వ్యవహరిస్తాము, కలోనియల్ అంటే ఏమిటి, వాణిజ్యం నుంచి భూభాగం వరకు కంపెనీ యొక్క అధికారం, ఇదంతా 8th హిస్టరీనండి. 8th హిస్టరీలో వస్తుంది ఇదంతా. ఈస్ట్ ఇండియా కంపెనీ వస్తుంది, ప్లాసీ యుద్ధము, టిప్పు సుల్తాను, ది డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, గ్రామీణ దివానీ వ్యవస్థ, పాలించేటువంటి కొత్త పరిపాలన, మన్రో వ్యవస్థ, ఇండియన్ ఇండిగో కోసం డిమాండ్. ఓకే, నీలిమందు పంట ఉంది కదా, దానికి సంబంధించి నీలిమందు పండించమని చెప్పి తిరుగుబాటు ఉంది కదా, అది, గిరిజనులు, దీకులు, స్వర్ణయుగం వీక్షణ, ఇది కూడా 8th క్లాస్లో ఉంది లెసన్ పేరు. గిరిజన సమూహాలు ఎలా జీవించాయి, వలస పాలన గిరిజన జీవితాలను ఎలా ప్రభావితం చేసింది, అటవీ చట్టాలు మరియు వాటి ప్రభావము, బిర్సా ముండా సంబంధించి తెగలు, ఆ తెగలకు సంబంధించి, ఇదంతా మనకు 8th హిస్టరీలో కంప్లీట్ అవుతుంది. 8th చూడండి, 8th హిస్టరీలో చూసినట్టయితే గిరిజనులు, దీకులు, ఒక స్వర్ణయుగ వీక్షణ. ఓకే, నెక్స్ట్ ప్రజా తిరుగుబాటు, ఇది కూడా మనం చూసుకోవాలి. ఓకే, మెన్షన్ మనకి ఇది కూడా దాని కిందకే చూసుకోవచ్చు. స్థానికులను నాగరికులుగా చేయడము, దేశానికి విద్యను అందించడము, సేమ్ లెసన్ పేరు అంతా దించేశాడు, ఇది చదవాలి. వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన, ఇది కూడా చదవాలి. ప్లస్ ఈ ఫస్ట్లో మనకు ఇది కూడా చదవాలండి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనేది. అంటే ఏమంటే బ్రిటిష్ వారు విద్యను ఎలా చేశారు, ఎక్కడ చేశారు, ఏమైంది, సో దీని కిందికి ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనేది ఆ లెసన్ చూసుకోవాలి ఫస్ట్ లెసన్. ఇది 8th సంబంధించి హిస్టరీ కవర్ అయ్యేదానికి ఇదంతా. నెక్స్ట్ భారత స్వాతంత్ర పోరాటం సంబంధించి ప్రజలు 1857లో చేసినటువంటి తిరుగుబాటు, ఇది కూడా 8thలోనే ఉంది, మనకు చూసుకుందాము. విధానాలు మరియు ప్రజల తర్వాత ప్రజల దృష్టిలో ఒక తిరుగుబాటు ఒక ప్రసిద్ధ తిరుగుబాటుగా మారింది. కంపెనీ తిరిగి పోరాడుతుంది, జాతీయ ఉద్యమము. ఓకే, ఇది మనం 5thలో చూడొచ్చు, 8th, 10th
దీని యొక్క జాతీయ ఉద్యమం యొక్క మేకింగ్ 1870 నుంచి 1947, జాతీయవాద ఆవిర్భావం, ఇది మనకు 10th కవర్ అవుతుంది. ఇది ఇయర్స్తో సహా మెన్షన్ చేసి 10th ఉంది. సామూహిక జాతీయవాదం యొక్క పెరుగుదల, దండి ఉంది కదా, సో దానికి సంబంధించి క్విట్ ఇండియా మూమెంట్. నెక్స్ట్ స్వాతంత్రం తర్వాత భారతదేశము, కొత్త మరియు విభజించబడిన దేశము, ఇదంతా మనకు 10th ఉంది. ఓకే, రాజ్యాంగం ఎలా వ్రాయబడింది, ఓకే, రాజ్యాంగ రూపకల్పన అంటాం, ఇది కూడా మనకు 10th ఉంది. రాజ్యాలు ఏర్పాటు అవుతాయి, అభివృద్ధి కోసం ప్రణాళిక, ఇది కూడా మనకు 10th ఉంది. 60 ఏళ్లలో ఒక దేశము, ఇదంతా మనకు 8th 9th ఏం లేదు, 8th 10th అండి. ఇది ఒక్కటి 5th ఉంది. ఈ 5th ఉండేది ఏదంటే భారత స్వాతంత్రోద్యమం అనేది 5th కిందకి వస్తుంది. ఓకే, దీంట్లోగా చూసుకుంటే ఇంక మనకు 6th సోషల్ కిందకి ఏం లేదు. ఇంక చూసాం కదా 1857 ప్రజా తిరుగుబాటు అనంతర పరిణామాలు, భారత స్వాతంత్ర ఉద్యమం 1870 to 1947, ఇది మనకు మెన్షన్ చేశారండి, కంపల్సరీ చదవాలి, ఇయర్ కూడా మెన్షన్ చేశారు చూడండి. ఇవి మనకు 10th కూడా లింకప్ ఉంటాయి, చదవాలి. స్వాతంత్రం తర్వాత భారతదేశం ఏ విధంగా ఉండింది, సో ఇది ఈ 3 మాత్రం దాని కిందకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ 9th అయితే ఏం లేదనమాట. 9th ఏం లేదండి, అందరు 9th పెట్టమంటున్నారు, కానీ హిస్టరీ 9th సంబంధించి ఈ 2 మాత్రమే లింకప్ ఉన్నాయి. అది కూడా చూస్తాం ముందు. సంబంధించి అడవికి సంబంధించి వస్తుందన్నమాట. అటవీ సమాజము, వలసలకు సంబంధించి ప్రజలు వలసలు ఉంది కదా, దాంట్లో భాగంగా ఇంకా మెన్షన్ చేశారు కాబట్టి వలస అని, సో ఇది చదవాల్సి వస్తుంది. ఆధునిక ప్రపంచంలో పశు పోషకాలు, ఇది చదవాలి. కానీ నెక్స్ట్ ఈ ఫ్రెంచి రష్యా విప్లవము, దీని గురించి అయితే అసలు ఇవ్వలేదు, ఎక్కడ మెన్షనే చేయలేదు ఇప్పుడు సిలబస్లో. కానీ సెడ్జిటి వాళ్ళైతే చదవని అవసరం లేదు, ఈ 2 చదవండి, టైం ఉంటే తర్వాత ఈ 3కి వెళ్ళండి, అంతేగాని ఊరిని టైం వేస్ట్ అనేది చేసుకోవద్దండి. అనవసరమైనటువంటి విషయాలన్నీ మనం చదువుకొని టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఓకే, ఇది మనకు హిస్టరీలో అయితే ఈ 2 మాత్రమే లింకప్ ఉంటాయి. నెక్స్ట్ 10th చూడండి, 10th మళ్ళీ అన్నీ చదవాల్సి వస్తుంది ఆల్మోస్ట్. ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం, ఇక్కడ మనకు చూడండి, భారతదేశ జాతీయోద్యమం, దేశ విభజన, స్వాతంత్రం, చదివితే ఈ 3 అవసరం లేదు, 13, 14, 15, ఎందుకంటే ఇది ఎక్కడ మనకు మెన్షన్ చేయలే. ఎస్ఏ వాళ్ళకి మెన్షన్ చేశారు, సో ఇక్కడైతే మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇదైతే ఉందండి, భారత జాతీయోద్యమం, దేశ విభజన, స్వాతంత్రం అనేది చదవాలి. స్వాతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం ఏ విధంగా ఉంది, స్వతంత్ర భారతదేశం చదవాలి. రాజకీయ ధోరణుల యొక్క ఆవిర్భావం ఏ విధంగా అయింది. ఓకే, ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం భారతదేశం ఏ విధంగా ఉందనేది, ఈ పౌరుల ప్రభుత్వాలు ఆల్రెడీ ముందు టాపిక్లో లింక్డ్ ఉందన్నమాట, ఇవన్నీ చదవాలా. ఇది మనకు ఎక్కువగా 8th 10thలోనే ఎక్కువగా ఉంది ఇదంతా మనకి. నెక్స్ట్ సామాజిక సంస్థ మరియు అసమానతలు, దీంట్లో మనకంతా చూసుకున్నట్టయితే ఎక్కువ 6th 7th 8th వరకే ఉంది. సమానత్వం వైపు ఈ 6th క్లాస్లో ఉంది లెసన్ అనేది. దీంట్లోనే మనకు రాజ్యాంగ నిబంధనలు, ఓకే, సమానత్వం వైపు అడుగులు, అది ఓకే, అసమానత నిర్మూలనకు పరిష్కార మార్గాలు ఏంటి, వివక్ష మరియు అసమానతలు ప్రజలు తమ లక్ష్యాన్ని సాధించకుండా ఆపుతాయి, ప్రజలు పరివర్తనలో మహిళలు, ఇది 7th క్లాస్లో ఉంది. మహిళా ఉద్యమాలు, స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళలు, కులం మరియు సంస్కరణలు, ఇది 8th క్లాస్లో ఉంది. మార్పు కోసం కృషి చేయడము, వితంతు జీవితాలను మార్చడము, బాలికలు పాఠశాలకు వెళ్ళడం ప్రారంభించడము, మహిళలు స్త్రీల నుంచి వ్రాస్తారు, ఓకే, మహిళలు స్త్రీల గురించి వ్రాయడము, కులం మరియు సామాజిక సంస్కరణ, గులాంగారి ఎవరు ప్రవేశించి గులాంగారి అంటే అర్థం ఏమిటి, మనకు టెట్లో కూడా వచ్చింది గులాంగారి సంబంధించి, అంటే అర్థమేమి, అది ఏ భాష పది ఏది అని చెప్పి. ఓకే, బ్రాహ్మణేతరుడు ఉద్యమం, ఇవి మనకు చూసుకున్నట్టయితే 6th 7th 8th. 6thలో లాస్ట్లో మనకి సమానత్వం వైపు ఉంది కదా, సో ఇది మనకు లింక్డ్. ప్రపంచ పరివర్తనలో మహిళలు, ఇది మనకు దీనికి సంబంధించి వస్తుంది. నెక్స్ట్ 8th క్లాస్ సంబంధించి మహిళలు, కులాలు, సంస్కరణలు ఉంది కదా, సో ఇది మనకు చదవాల్సి వస్తుంది దాని కిందకి. నెక్స్ట్ సమానత, 10thలో చూసినట్టయితే సమానత, సుస్థిర అభివృద్ధి, సమానత చూడాల్సి వస్తుందండి. దీనికి సంబంధించి ఈ 12th లెసన్ అనేది లింక్ అనేది అవుతుంది. నెక్స్ట్ సామాజిక ఉద్యమాలు, సమకాలీన సామాజిక ఉద్యమాలు కూడా చదవాలి, లాస్ట్లో వస్తుంది చూద్దాం, అది కూడా లింక్ అప్. ఇది మనకి ఇంతవరకు అయితే చూసాము. అట్టడుగున ఉన్న ఆదివాసులు మరియు అభివృద్ధి, మైనార్టీలు మరియు అట్టడుగులను అర్థం చేసుకోవడము, ఇది మనకి 8th క్లాస్లో చూడొచ్చు. వివక్షతను ఎదుర్కోవడం, ఇది కూడా 8th క్లాస్లో ఉంది. అట్టడుగు పాలిటీలో వస్తుంది ఇదంతా. అట్టడుగు వర్గాలకు ప్రాథమిక హక్కులు, చట్టాలు అమలు చేయడం, దళితులు మరియు ఆదివాసీల హక్కులను పరిరక్షించడము, ఆదివాసుల డిమాండ్ మరియు 1989 చట్టం. ఇక్కడ మనకు 8th సంబంధించి వివక్షతను అర్థం చేసుకోవడము, వివక్షతను ఎదుర్కోవడము. ఇక్కడ ఏమిచ్చారు, అట్టడుగు వర్గాలు అని చెప్పి ఇచ్చారు. సో అంటే ఏంటంటే వివక్షతను అర్థం చేసుకోవడము, వివక్షతను ఎదుర్కోవడము, ఇది మనకు 8thలో చదవాల్సింది.
9th అయితే ఏం లేదనమాట, ఆల్రెడీ ముందు వాటికి కవర్ అవుతాయి అన్నీ. నెక్స్ట్ చూద్దాం మతం మరియు సమాజము. ఇందులో మనకు 6th 7th సంబంధించి భక్తి సూఫీ ఉద్యమాలు ఈ 7thలో ఉంది. మతాలు హిందూ మతం, జైన మతం, బౌద్ధ మతం, ఇస్లాం, సిక్కు మతం, భిన్నత్వంలో ఏకత్వం, ఇదంతా మనకు 6thలో వస్తుంది. 6th 7th ఇక్కడ ఉంది చూడండి, ఒకటి మిగిలిపోయిన లెసన్ లాస్ట్లో భారతీయ సంస్కృతి భాషలు మతాలు ఉంది కదా, సో అది దీని కిందికి వస్తుందండి. నెక్స్ట్ భక్తి సూఫీ ఉద్యమాలు, ఇది మనకు దీని కిందికి వస్తుంది. నెక్స్ట్ చూద్దాం సంస్కృతి మరియు కమ్యూనికేషన్. అందరితో కలిసి కమ్యూనికేషన్, ఈ 3rd క్లాస్లో సంబంధించి కమ్యూనికేషన్ అనే లెసనే ఉంది. పోస్టల్ సేవలు 4th క్లాస్లో ఈ టాపిక్ వస్తుంది. మొబైల్స్, ఈమెయిల్ గురించి, మాస్ కమ్యూనికేషన్ గురించి, ఇదంతా 4th క్లాస్లో ఉందండి. వార్తాపత్రిక, రేడియో, టీవీ, సోషల్ మీడియా, ఓకే ఇదంతా. ఏపీలో చారిత్రక మరియు పర్యాటక ప్రదేశాలను సందర్శిద్దాము. తొలి నాగరికతలు 6th క్లాస్ సంబంధించి ఉంది, చూసుకోవాలి. సింధులోయ నాగరికత, వేదకాలం, వేద సాహిత్యం, భారతీయ సంస్కృతి భాషలు, ఇది కూడా 6th ఉంది. మొత్తాన్ని చూసుకుంటే 3rd 4th 6th ఇక్కడ మాట్లాడుకుందాం అనే దాంట్లో మనం చూడవచ్చు. ప్లస్ ఆల్రెడీ సైన్స్లో కవర్ అయింది, ఏం పర్లేదు. సోషల్లో కూడా ఇచ్చారు కాబట్టి ఇంకోసారి సమాచార ప్రసారం అండి, ఇక్కడ మనకు కవర్ అవుతుంది. నెక్స్ట్ 6thలో చూసినట్టయితే తొలి నాగరికతలు అనేది దీనికి సంబంధించి. నెక్స్ట్ ఇంతకుముందు చూసుకున్నాం కదా మతాలకు సంబంధించి, భారతీయ సంస్కృతి భాషలు మతాలు ఇక్కడ కూడా మెన్షన్ చేశారు, సో దీన్ని కూడా చూసుకోవాలి. ఇక్కడ సేమ్ నేమ్స్ అనేవి మెన్షన్ చేశారు, ఓకే ఇది మనకు. నెక్స్ట్ మెథడాలజీ అండి, ఇదండి. దీంతో మనకి కంటెంట్ పరంగా అన్నీ కవర్ అవుతాయి, ఇవి ఒకటి మిస్ చేయాలని లేదు. అంటే కొన్ని మనకు లింకుల్లో చెప్పుకోకపోయినా 8th వరకు మాత్రం మొత్తం చదవాలండి, ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు మెథడాలజీ ఇచ్చారు. మెథడాలజీ సంబంధించి సేమ్ టాపిక్స్తోనే మనకు అకాడమీ బుక్ ఈ విధంగా ఉంటుంది. డిఎస్సికి సంబంధించి హెచ్జిటి సాంఘిక శాస్త్రం అని మెథడాలజీ. ఫస్ట్ ఈ అకాడమీ బుక్ చదివిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ పుస్తకానికి వెళ్ళండి, ఓకే. ఫస్ట్ అయితే ఈ తెలుగు మరియు సంస్కృత అకాడమీ బుక్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఈ విధంగా ఉంటుంది సోషల్ సంబంధించి అకాడమీ పుస్తకం. మీకు వీటికి సంబంధించి 3rd నుంచి 10th వరకు 9th 10th లింకప్తో క్లాసెస్ అనేటివి మీకు 500 రూపీస్తోనే రిలీజ్ చేయడం జరిగింది. 100 రూపీస్ డిస్కౌంట్ ఉందండి, పర్చేజ్ చేసుకోండి, తక్కువ కాస్ట్కే ఉంది. 3rd నుంచి 8th వరకు మొత్తం సబ్జెక్ట్స్ ఉంటాయి మనకు. మా 3rd 4th 5th ఓల్డ్ ఉన్నాయి యూట్యూబ్లో. ఇప్పుడు మీకు ఇక్కడ ఉండడం ఏమైందంటే యాప్లో మనకు కొత్త సిలబస్ ప్రకారము న్యూ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో న్యూ మ్యాటర్ మారింది కదా, సో దాన్ని బేస్ చేసుకొని 3, 4, 5 క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. అలాగే మీకు 9th 10th లింకప్ క్లాసెస్ కూడా మీకు అప్లోడ్ అవుతాయండి. అదేవిధంగా పీడిఎఫ్స్ కూడా ఉన్నాయన్నమాట. 3rd to 10th సంబంధించి పీడిఎఫ్స్, టెక్స్ట్ బుక్ చూపించి చెప్పడం, ఇదంతా మీకు ఓకే. ఈ లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు అర్థం చేసుకొని చదవచ్చు. టెక్స్ట్ బుక్స్ లేకున్నా పర్వాలేదు, ఈజీగా మీరు ఇక్కడ లేని వాళ్ళు కూడా చదువుకోవచ్చు అనమాట. పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, జిరాక్స్ కూడా చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఆ కోర్స్లో వీడియోస్ వినడము, ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి. అవి లెసన్ వైజే ఉన్నాయి, ఇవి లెసన్ వైజే ఉన్నాయి కాబట్టి ఈజీగా మీ స్కోర్ చేయొచ్చు. చదవడము, ఎగ్జామ్ రాయడము, ఎవ్రీ బిట్ కవర్ అయ్యే విధంగా ఇక్కడ బిట్లు ఫార్మేషన్ చేస్తున్నాము. 9th కూడా సోషల్ కూడా మీకు లెసన్ వైజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయి ఉన్నాయి. చూడండి అన్నీ పెట్టేసి ఉన్నామండి. ఎస్ఏ వాళ్ళు ఉన్నా కూడా కొనుక్కోవచ్చు, ఎందుకంటే లెసన్స్ ఓన్లీ లింకప్ కాకుండా అన్ని లెసన్స్ పెట్టేసి ఉన్నాం కాబట్టి, సో మీరు చూసుకోవచ్చు. ఎస్ఏ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు సేమ్ టెక్స్ట్ బుక్సే కాబట్టి ఇందులో మీకు 3rd to 8th 9th 10th లింక్డ్ సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా క్లాస్ వైజ్ ఉంటాయి, లెసన్ వైజ్ ఉంటాయి. పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు లెసన్ వైజ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎవ్రీ లెసన్ కవర్ అవుతుందండి. వీడియోస్ కూడా లెసన్ వైజ్ ఉన్నాయి, వినేసి ఇక్కడికి వచ్చి ఎగ్జామ్స్ అయితే రాసుకోండి. ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. టెట్కి సంబంధించి కూడా చాలా వరకు ఇందులో నుంచే వచ్చాయి మీకు బిట్స్ అనేటివి. చాలా వరకు 100 పైన, 120 పైన, 140 పైన కూడా స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఓకే. ఈసారి మాత్రం మీరు ఇది మాత్రం మిస్ అవ్వద్దండి డిఎస్సికి మాత్రం. అదేవిధంగా సైకాలజీ సంబంధించి అకాడమీ పుస్తకం నుంచి ఎక్కువగా ఇస్తున్నారు. సో 99 రూపీస్తోనే మీకు ఇక్కడ వీడియోస్, పీడిఎఫ్స్ ప్లస్ టెస్ట్లు ఉన్నాయి, బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి, ఓకే. బుక్లో కొన్ని రాంగ్ ఇచ్చినప్పటికీ ఇక్కడ కరెక్ట్ చేసి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, టెట్వి, డిఎస్సివి. సో ఇదంతా కలిసి మీకు 99 రూపీస్కే ఉంది. మీరు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్లో టైప్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో మీ కోర్సెస్ అన్నీ ఉన్నాయి, మీరు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఈ కోర్స్ అయితే కనుక మీకు 100 రూపీస్ డిస్కౌంట్ ఉందండి, ఓకే. చాలామంది 3rd to 8th వరకే ఎందుకులే అనుకుంటున్నారు, లేదంటే 3rd to 10th వరకు 9th 10th లింక్డ్ కూడా పెట్టడం జరుగుతుంది. ప్లస్ 3, 4, 5 యూట్యూబ్లో ఉండేటివి ఓల్డ్ అనమాట, ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇక్కడైతే మనకు న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారము చెప్పడం అనేది జరుగుతుంది, కొత్త టెక్స్ట్ బుక్ల ప్రకారము, ఓకే. ఇది మీకు
100 రూపీస్ డిస్కౌంట్ ఉంది. ఆఫర్ మళ్ళీ క్లోజ్ అవుతుంది చూడండి. ఇప్పుడైతే 500 ఉంది కాబట్టి 400కే మీకు ఇలా పర్చేజ్ చేసుకోవచ్చు. ఈజీగా నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా మ్యాథ్స్ క్లాసెస్ కూడా మీకు స్టార్ట్ చేయడం జరిగింది. 9th మ్యాథ్స్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాం చూడండి. అసలు 9th మ్యాథ్స్ అనేది మీకు చూసినట్టయితే చాలా కష్టంగా ఉందన్నమాట. ఎలా చదవాలనేది కూడా అర్థం కాదు. సో ఇక్కడ మీకు క్లాసెస్ విన్నారంటే ఏ విధంగా చదవాలి అనేది కూడా మీకు ఇక్కడ చెప్పున్నారు. 9th మ్యాథ్స్ కూడా చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇచ్చున్నాము. టెలిగ్రామ్ లింక్ మరియు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చున్నాం. సో వాటిలో జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ అనేది ఆల్రెడీ షేర్ చేసేసామండి. మీకు సిలబస్ పీడిఎఫ్ టెలిగ్రామ్లో ఉంది, వాట్సాప్ గ్రూప్లో కూడా ఉంది. యాప్లో మీకు ఈ కోర్సెస్ ఉన్నాయి కదా, ఈ కోర్సెస్లో కూడా మీరు యాప్లో ఓపెన్ చేశారంటే ఫ్రీగానే ఉందన్నమాట. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి కోర్సులోనూ పెట్టున్నాము. సో యాప్లో అయినా ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీకు మెయిన్ టెక్స్ట్ బుక్ సంబంధించి ఏ లెసన్స్లో ఉన్నాయి అనేది కూడా చెప్పాం. సైన్స్ చెప్పాం, సోషల్ చెప్పాం. మెయిన్ ఈ రెండే అండి. మిగతావన్నీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిందే. మీకు అది కంపల్సరీ. ఈ సైన్స్ సోషల్ కూడా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. సో అందుకనే మీకు ఇలా ఏ లెసన్ చదవాలి, ఆ టాపిక్ కింద ఏ క్లాస్లో ఉందని మీరు మళ్ళీ వెతుక్కునే పని లేకుండా ఇక్కడ అంతా మీకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోండి. ఎక్స్ట్రా ఏమన్నా మిస్ అయింటే కానీ ఇక్కడ నేను చెప్పాను కదా వీడియోస్లో, సో అది మీరు జిరాక్స్ చేసుకున్న దాంట్లో మీరు అక్కడ సైడ్ రాసుకోండి, సరిపోతుంది. ఓకే, మొత్తం లెసన్స్ అన్నీ కవర్ అయినాయి ఏం ఇబ్బంది లేకుండా. ఈ 9thలో ఆల్మోస్ట్ ఎగరగొట్టేవి చాలా ఉన్నాయి కానీ హెచ్జిటీకి, కానీ 10thలో మాత్రం మొత్తం చదవాల్సి వస్తుంది. బయాలజీ, ఫిజిక్స్ కిందకైనా, సోషల్ సంబంధించి అయినా ఈ 3 మిస్ చేసుకోవచ్చు, కానీ మిగతా అన్నీ చదవాల్సి వస్తుంది. ఓకే, తర్వాత సపరేట్ వీడియో కూడా చేస్తాము. 9th ఏం చదవాలి, 10th ఏం చదవాలి, హెచ్జిటీ వాళ్ళు లింక్డ్ ఓకే ఏమేమి ఉన్నాయనేది ఓకే చూద్దాం నెక్స్ట్ వీడియోలో.